అయాన్ తల్వార్ రిపేరు చేసిన చోటికి వెళ్లాడు. చూడగా శక్తి నిండిన కత్తి దొరికింది. అయాన్ బడే ధ్యాన్ చూసి చాలా ఆశ్చర్యపోయాడు. అటువైపు సంధర్ కత్తివైపు చూస్తున్నాడు. వాహనం వచ్చిన విషయానికి షాపు యజమానికి తెలియగానే ఆ వార్త విని వాహనం గురించి కాస్త కంగారుపడ్డాడు. వాహనాన్ని ఎవరూ వినియోగించలేని పరిస్థితి నెలకొంది. మరోవైపు పేరు వింటేనే పని వచ్చేది. స్వర్ణ ఖడ్గ సామ్రాజ్య చక్రవర్తికి కూడా వాహనం కత్తుల లోకంలో ఉందనే వార్త ప్రచారంలోకి వచ్చింది. బంగారు వాళ్లు కాస్త కంగారు పడ్డారు. ఖడ్గ సామ్రాజ్య చక్రవర్తి పేరు చక్రవర్తి ఇంద్రజిత్, ఒక విశ్వశక్తి. అతను ఈ ప్రాంతంలో ఒక యోధుడు. ఈ సమయంలో అతను నేను నా మంత్రులతో కూర్చున్నాను. అతని ఎదురుగా షాపులోంచి వచ్చిన వ్యక్తి నిలబడి ఉన్నాడు. వాహనం ఏంటో తెలియడంతో బయటకు వచ్చాడు. అతను విశ్వ సామ్రాజ్యానికి సైనిక నాయకుడు. సేనాధిపతి. చక్రవర్తి. నేను కూడా అలాగే ఉన్నాను. నేను అతని పరిచయాన్ని నా స్వంత చెవులతో విన్నాను. ఆయుధ దుకాణంలో ఉన్న వీర యోధుడు మహారాజ్, ఎవరూ లేవలేని కత్తులు ఉన్నాయి. అతను ఆమెను సులభంగా నిద్రలేపాడు. అతను ఏమి చెప్పాడు? ఆ వింత కత్తికి ఉన్న శక్తిని మేల్కొల్పాడు. కానీ నేను కూడా అతనిని లేపలేను. నాకు అన్ని రకాల కత్తులు దొరికాయి. జ్ఞాన చక్రవర్తి ఇంద్రజిత్ చక్రవర్తి అన్నారు. ఇంద్రజిత్ మాటలు విన్న తర్వాత సైనికాధికారి ఇలా అన్నాడు, ఇది మామూలు విషయానికి కాదని చక్రవర్తి అన్నారు. ఇది కత్తి కాదు, ఎవరిపైనైనా దాడి చేసే శక్తి దానికి ఉంది. శక్తిని కూడా నాశనం చేయవచ్చు, కానీ అది మేల్కొనేవాడికి దిద్దుబాటు శక్తి కూడా ఉంటుంది. అది అక్కడ ఉండాలి. అప్పుడు మాత్రమే అతను దానిని మేల్కొల్పగలడు. కత్తి అతనికి పనికిరాదు. అది వదిలేయ్. ఆ కత్తి మనుషులు ఎందుకు చెప్పండి? చక్రవర్తి వచ్చాడు. కొంచెం కంగారుగా అన్నాడు. సామ్రాట్ ఏదో షాప్ ఓనర్ దగ్గర్నుంచి వ్యాపారం మాట్లాడటానికి వచ్చింది, కానీ ఇదే మాకు తెలియదు. కమాండర్ చెప్పారు. కమాండర్. చక్రవర్తి మరియు ఇతరుల మాటలు విన్న తర్వాత మంత్రి ఆయన కత్తి అసలు రాక కారణం గురించి ఆలోచిస్తూ బిజీగా ఉన్నారు. మరోవైపు అయాన్ కార్యాలయంలో కూర్చున్నాడు. జన్మించాడు మరియు అతని ముందు సుమారు 60 సంవత్సరాల వయస్సు గల వ్యక్తి ఉన్నాడు. ఒక వ్యక్తి కూర్చున్నాడు మరియు అతని పక్కన ఈ అయాన్ కంటే 5-6 ఏళ్లు పెద్దదైన ఒక అందమైన అమ్మాయి నిలబడి ఉంది. ఆ వ్యక్తి షాపు యజమాని కంటే 1 సంవత్సరం పెద్దవాడు. నువ్వు నన్ను ఎందుకు కలవాల్సి వచ్చిందో అయాన్ చెప్పు. దుకాణం గురించి మీరు నాతో ఏమి మాట్లాడాలనుకుంటున్నారు? షాపు యజమాని కోరిక మేరకు యజమాని అక్కడే ఉన్నాడు. ఏమీ మాట్లాడకుండా అతని టేబుల్ మీద రాయి పెట్టాడు. ఒక క్షణం షాప్ని చూసిన తర్వాత ఇస్తుంది. యజమాని చతురస్రానికి వెళ్లి రాయిని తీసుకుంటాడు మరియు రాయిని పరిశీలించడం ప్రారంభిస్తుంది. కొన్ని క్షణాలు పరిశీలిస్తుంది. ఇలా చేశాక షాపు యజమాని అయాన్ ఇలా అన్నాడు, అయితే ఈ అరుదైన కత్తి పవర్ స్టోన్ మీ సొంతం షాప్ ఓనర్ దగ్గరికి ఎలా వచ్చాడు? యజమాని మాటలు విన్న అయాన్, అది వదిలేయ్ అన్నాడు. ఇది నాకు ఎలా వచ్చింది? నేను మీకు అలాంటి రాళ్లు ఇస్తాను. నేను మీకు ప్రతి సంవత్సరం 100 రాళ్లు ఇవ్వగలను. మీరు చెప్పండి, ఈ రాయి నీకు కావాలా? అయాన్ మాటలు షాప్ యజమాని మరియు అతని పక్కన ఉన్న మాటలు విన్నారు. నిలబడి ఉన్న అమ్మాయి అయాన్ వైపు ఆసక్తిగా చూడటం ప్రారంభించింది. కొంతకాలం అభిరుచిలో ఉన్న తర్వాత షాప్ యజమాని అయాన్తో అన్నాడు, నువ్వు మాతో జోక్ చేస్తున్నావా? ఈ రాయి చాలా అరుదుగా ఉందా? కలవడం కష్టం మరియు మీరు 100 గురించి మాట్లాడతారు. నేను తమాషా చేస్తున్నానని మీరు అనుకుంటున్నారా? నా వయసు 100. నేను మీకు ప్రతి సంవత్సరం 200 ఇవ్వవచ్చా? అయాన్ మాటలు చెప్పగలను. ఇది విన్న షాపు యజమాని నమ్మాడు. యాన్ జోక్ చేయడం లేదని నమ్మకం కలిగి దుకాణం యజమాని చెప్పిన తర్వాత, మీరు దీన్ని కొనుగోలు చేయవచ్చు. ముందుగా రాయికి ఎంత వసూలు చేస్తారో చెప్పండి. మీరు ఎంత ధర చెల్లించగలరు అని అయాన్ చెప్పాడు. అయాన్ మాటలు విని షాపు యజమాని రాళ్లతో కొట్టాడు. ఇది చూసి నేను ఏదో అనుకొని నీకు చెప్పాను. ఈ ఒక్క రాయికి 1500 7 రంగుల రాళ్లను ఇవ్వండి. నేను 100 రాళ్లకు 15 లక్షలు ఇవ్వగలను. మీరు నాకు 7 రంగుల రాళ్లను చెబితే ఒప్పందం అంగీకరించబడుతుంది. మీరు అంగీకరిస్తే మీకు రాయి ఎప్పుడు కావాలో చెప్పండి. లేదా తర్వాత మీరు 15 లక్షల సమయం కూడా తీసుకోవచ్చు. 7 రంగుల రాళ్లను సేకరించడంలో అయాన్ నాకు ఒక్కరోజు టైం ఇవ్వగలరా అన్నాడు. తరంగాలు రాళ్లను సేకరించడానికి దుకాణం ఓనర్ అవును, ఖచ్చితంగా 2 రోజులు టైం ఇస్తాను అన్నాడు. నేను మీకు సమయం ఇస్తాను మరియు నేను మిమ్మల్ని 2 రోజుల్లో కలుస్తాను. కానీ నేను వెళ్లే ముందు నాకు మరో 2 రాళ్లు కావాలి. నా వ్యాపారాన్ని ప్రారంభించడానికి నేను దానిని ఇస్తున్నాను. ఇలా చెప్పి అయాన్ ఆ రాయిని టేబుల్ పై ఉంచాడు. అయాన్ వెళ్లిన తర్వాత అతను దుకాణం నుండి బయలుదేరాడు. ఓనర్ పక్కన నిల్చున్న అమ్మాయి చెప్పింది, నాన్న, ఇది నేను విన్నంత ప్రమాదకరమైనది. కాబట్టి అతను 17 నుండి 18 సంవత్సరాల వయస్సులో ఉన్నట్లు అనిపించదు.
ఆ అమ్మాయి అమాయకురాలు అనుకున్నాడు యువకుడు. షాపులో ఉద్యోగి లేడు. ఆ దుకాణం యజమాని కూతురు నిర్వహించేది. తన తండ్రికి సహాయం చేసే యజమాని కుమార్తె పేరు. కనిపించడంలో చాలా అందంగా ఉండే వీరుడు ఉన్నాడు. అతని శరీరం యోధుడు కావడం వల్ల బిగుతుగా ఉంది. వీరుడిని ఒక్కసారి చూసిన వాడు వీరే అవుతాడు. వెర్రి అయితే వీరా వాహనం మీద అందం వల్ల ఎలాంటి ప్రభావం ఉండదు. అలాగే యాన్కి ఇప్పటికే 3 అందమైనవి ఎందుకు ఉన్నాయి. వీర కంటే తక్కువ అందం లేని ఒక అమ్మాయి ఉండేది. తన కూతురి మాట వింటున్న షాప్ ఓనర్ ఎవరో ఎందుకు అనుకున్నారు అన్నాడు అని ఎవరైనా అడిగితే నాన్న అమాయకపు అబ్బాయి. అతను వ్యాపారం గురించి మాట్లాడటానికి వచ్చినప్పుడు అతని కళ్ళు ఆమె ఎప్పుడూ నాపైనే ఉండేది కానీ ఈ అబ్బాయి కానీ నా అందం ప్రభావం చూపలేదు. ఇది ఒక సాధువు లేదా అమాయక వ్యక్తికి మాత్రమే జరగాలి. వీరా వినగానే వీరా అన్నాడు షాపు యజమాని కొన్ని క్షణాలు నవ్వడం మొదలుపెట్టాడు. అప్పుడు షాపు యజమాని ఇలా అయితే ఎలా అన్నాడు. అతను మిగిలిన వారిలా ఉంటే అతను చాలా శక్తివంతంగా ఉండేవాడు. ఇది జరగదు. అతను సాధువు కంటే తక్కువ కాదు. ఒక అబ్బాయి ఆమెకు చేసిన మొదటి పని ఆకర్షించాయి. తండ్రి మాటలు విని వీర సిగ్గుపడుతున్నాడు. ఆమె చెప్పింది అది అలాంటిదేమీ కాదు నాన్న, నేను వెంటనే వస్తాను అని చెప్పాను. వీరా కూతురితో మాట్లాడి ఆఫీసుకెళ్ళింది. షాపు యజమాని చూశాడు. అటువైపు రాగానే నవ్వడం మొదలుపెట్టాను. అతని ఎదురుగా ఉన్న దుకాణం నుండి కొంతమంది బయటకు వచ్చారు. ఒక గుంపు వచ్చి ఆయనకి శిరస్సు వంచి నమస్కరించింది. అయాన్ అన్నాడు, మా చక్రవర్తి మిమ్మల్ని కలవాలనుకుంటున్నారు. ఈ బృందాన్ని ఇంద్రజిత్ చక్రవర్తి పంపారు అయాన్కి మీ సందేశాన్ని అందించడానికి ఈ గ్రూప్లో చేరండి. షాపు తెరిచిన కమాండర్ కూడా నేనే. ఆ గుంపు ముందు అయాన్ని చూశాడు. సామ్రాజ్యం యొక్క ప్రధాన మంత్రి నిలిచాడు. ప్రధాని ఆయన్ను చూసి సరే అన్నారు. ఇలా చెప్పి అయాన్ గ్రూపులో చేరాం. వీరా వెనుక నిలబడితే రాజభవనం వైపు వెళ్లడం ప్రారంభించాడు. అయాన్ ఈ దృశ్యాన్ని చూసినప్పుడు ఆమె విచారం వ్యక్తం చేసింది. మాట్లాడటానికి హడావుడిగా బయటకు వచ్చాడు. బయటకు రాగానే అయాన్ని చూసింది. సామ్రాజ్యంలోని ప్రజలతో కలిసి నిలబడి చూస్తున్నారు. అయాన్ నిష్క్రమణ తర్వాత ఆమె కూడా బాధపడింది. అటువైపు షాప్ లోపలికి వెళ్లాడు అయాన్. ప్రధానమంత్రి మరియు ఆయన బృందంతో కొద్దిమంది మాత్రమే ఉన్నారు. సమయానికి ప్యాలెస్ ప్రధాన ద్వారం చేరుకోండి. అప్పటికే ఇంద్రజిత్ చక్రవర్తి నిలబడి ఉన్న చోటికి వెళ్లాడు. ఆయన్ను చూసి చక్రవర్తి ఆయనను స్వాగతించాడు. కియా మరియు ఆర్యను ప్యాలెస్కి తీసుకెళ్లారు. సామ్రాజ్యం యొక్క విషయాలు మరియు కొన్ని అబ్బాయిలు మరియు అమ్మాయిలు దాసియాతో నిలబడి ఉన్నారు. అయాన్ వారందరికీ చేరుకున్న వెంటనే సామ్రాజ్ఞై అయాన్ చక్రవర్తికి స్వాగతం చెప్పింది. బంగారు ఖడ్గం సామ్రాజ్యంలోని సామ్రాజ్ఞై అది విన్న అయాన్ నవ్వుతూ ఇలా అన్నాడు. సామ్రాజ్ఞై నేను చక్రవర్తిని కాదు. అతను నావాడు. అతను తండ్రి అయితే చక్రవర్తిగా చేస్తే మీరు ఇప్పటికే ప్రపంచాన్ని అంగీకరించినట్లుగా ఇది మీదే. దీనివల్ల గెలిచి మరొకరిని చక్రవర్తిగా చేశాడు. మీ స్థానం చక్రవర్తి కంటే ఉన్నతమైనది. సామ్రాట్ మాటలు విని అయాన్ నవ్వడం ప్రారంభించాడు. ఆ తరువాత సమర్థ్ అయాన్ నుదిటిపై తిలకం వేశాడు. మరియు అతని హారతిని ప్రదర్శించారు. చక్రవర్తి అక్కడ ఉన్న అబ్బాయిలను మరియు అమ్మాయిలను అడిగాడు. ఆ అబ్బాయిలందరికీ అయాన్ని పరిచయం చేశాడు మరియు అమ్మాయిలు యువరాజులు మరియు యువరాణులు అందరికీ పరిచయం అయిన తర్వాత అందరితో అయాన్ సమావేశానికి చేరుకోవడానికి ప్యాలెస్ లోపలికి వెళ్లారు. చక్రవర్తి తన సీటు తీసుకున్న తర్వాత కొద్ది క్షణాలు అందరూ మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. అయాన్ సామ్రాట్ని చూసి సామ్రాట్ అన్నాడు, మీరు నవ్వుతున్నారు ఏమిటి? కానీ మీ కళ్లలో ఆందోళన స్పష్టంగా కనిపిస్తోంది. అది నా వల్ల అయితే నిశ్చింతగా ఉండండి వెళ్ళు. నేను యుద్ధం చేయడానికి ఇక్కడికి రాలేదు. అయాన్ చక్రవర్తి మాటలు విన్న తర్వాత కొద్ది క్షణాలు మంత్రుల వైపు చూడటం మొదలుపెట్టారు. మంత్రులను చూసి చక్రవర్తి అయాన్ అన్నాడు, ఈ చింత మీ వల్ల కాదు. దీని వెనుక ఇంకేదో ఉంది. మరి అదేంటి? నేను మీకు సహాయం చేయగలనా? అయాన్ను కత్తి రాక్షసుడు అని అన్నారు. చాలా శక్తివంతమైనది. ఎవరి శక్తి? మన రాజధానిని భరించలేకపోతున్నారు. సమీపంలోని అడవిలో మరియు మనస్సు ఉన్నప్పుడు నివసిస్తుంది. రాజధానిపై రక్తపు నదులు దాడి చేసినా పోతుంది మరియు మనం ఏమీ చేయలేము. సామ్రాట్ ఆయన్ను విన్న తర్వాత సామ్రాట్ అన్నారు, ఏమీ ఆలోచించకుండా ఆ రాక్షసుడి దగ్గరకు వెళ్దాం అన్నాను. మీరు విషయానికి అంగీకరిస్తే సరే. ఆయన మాట వినకుంటే చచ్చిపోవాల్సిందే. అది విన్న చక్రవర్తి లోలోపల సంతోషించాడు. కానీ ముఖంలో సంతోషం కనిపించనివ్వకుండా అన్నాడు, కానీ యుగ్రాజ్ అయాన్ ఇది మీ సమస్య కాదు. సమస్య ఏమిటనేది ముఖ్యం కాదు. సామ్రాజ్యం అష్టలోకాలలో ఎక్కడో ఉంది. ఏ సమస్య వచ్చినా పరిష్కరించేందుకు నేను అండగా ఉంటాను. నేను వెళ్ళాలి. అందుకే నేను పుట్టాను. ఇప్పుడు వెళ్దాం. ఇది చెప్పి అయాన్ ఇది చూసిన ఇంద్రజిత్ చక్రవర్తి తన స్థలం నుండి లేచాడు. అయాన్ కూడా సంతోషంగా తన స్థలం నుండి లేచాడు. నా ప్రత్యేక యోధులలో కొంతమందితో అడవి వైపు వాళ్ళు వెళ్ళిపోయారు.
వాళ్ళకి అంత నమ్మకం లేదు. ఏదో జరుగుతుందని ఆశించారు కానీ అయాన్ ముఖంలో అపనమ్మకం లేదు. కొంత సమయం తర్వాత అయాన్ సామ్రాట్ ఇంద్రజిత్ మరియు అడవి అంచున తన యోధులతో అడవి సరిహద్దుకు చేరుకుంటుంది. చక్రవర్తి ఇంద్రజిత్ తర్వాత ప్రిన్స్ అయాన్ అన్నారు, నేటి వరకు అన్నీ ఉన్న అడవి ఇదే. సూర్యుడు వెళ్ళిపోయాడు మరియు ఈ అడవిలో తిరిగి రాడు. వెలుగు కూడా చక్రవర్తి వెళ్ళడానికి అనుమతించబడింది. అయాన్ విని కళ్ళు మూసుకున్నాడు మరియు అయాన్ అడవి లోపల చూడటం ప్రారంభించాడు. ఆధ్యాత్మిక శక్తితో అతను దానిని కూడా చూడగలిగాడు. ఆ చీకటి అడవిలో ఆయన్ను ఎవరూ చూడకూడదు. అడవిలో కొంత దూరంలో అంతా కనిపించింది. కొందరిని చెట్టుకు కట్టివేయడాన్ని అయాన్ చూశాడు. మరియు వారి ముందు ఒక భయంకరమైన మనిషి. ఆమె ఏడుపు చూసి ఆమె ముఖంలో నవ్వు వచ్చింది కానీ చాలా చోట్ల రక్తం ఉంది కానీ అది అతనిది. కత్తి రాక్షసుడిని చూడడానికి కొన్ని క్షణాలు రక్తం లేదు. ఆ తర్వాత అయాన్ కళ్ళు తెరిచి ఇలా అన్నాడు, నాకు అర్థమైంది. మీరందరూ నా కోసం వేచి ఉన్నారు. నేను రాక్షసుడిని కానీ రాకుమారుడిని కలవడానికి వస్తాను. అయాన్, మీతో కొంతమంది పురుషులను తీసుకెళ్ళండి. చక్రవర్తి నాకు అవసరం లేదు అన్నాడు. నా సైన్యం ఎల్లప్పుడూ సమీపంలోనే ఉంటుంది, చింతించకండి. అవసరమైతే నా సైన్యాన్ని పంపిస్తాను. ఇలా చెప్తూ నిన్ను అయాన్ జంగిల్ లిమిట్స్ కి పిలుస్తాను. అయాన్ కనిపించకుండా పోయాడు. అందరూ చాలా ఆశ్చర్యపోయారు ఎందుకంటే ఆ వ్యక్తులు ఎవరైనా ఇలా కదలడం ఎప్పుడూ చూడలేదు. బంగారు ఖడ్గ సామ్రాజ్యం కనుమరుగవుతుంది. సేనాధిపతి చక్రవర్తితో, చక్రవర్తి, మేము వచ్చాము. ఆమెను ఒంటరిగా వెళ్ళనివ్వడం వల్ల నేను తప్పు చేయలేదు. ఇప్పటి వరకు అయాన్ ఎక్కడికి వెళ్ళినా గెలుపొందారు. ఈ రోజు మనం ప్రజలను కలిశాము. మన కళ్లతో చూద్దాం అయాన్ గురించి. ఆయన చెప్పింది నిజమే. అయాన్ అడవిలో చక్రవర్తి చెప్పిన అబద్ధం. దిగువ కత్తి మరియు రాక్షసుడు పోరాడటానికి ఒంటరిగా కత్తి అడవిలోపల అటువైపు పోయింది. రాక్షసుడి చేతిలో పెద్ద ఎర్రని కత్తి ఉంది. చుట్టుపక్కల ప్రజలను పట్టుకొని బంధించారు. చుట్టూ తిరుగుతూ దెయ్యం పట్టుకున్న వారు. దెయ్యం యొక్క రక్తపు ముఖం మరియు అతని చేతులు ఉన్నాయి. చాలా మందిని చంపే ఎర్ర కత్తి. ఆమెను చూడగానే అతని ఆత్మ ఎర్రబడింది. ఆమె వణుకుతోంది కానీ ఆమె కళ్లలో ఎటువంటి గుర్తు లేదు. కత్తికి భయపడే వ్యక్తిని ఊహించలేదు. రాక్షసుడిని చూస్తూ కత్తి, రాక్షసుడిలా ఉన్నావు అన్నాడు. అయితే మాపై దయ చూపి మళ్ళీ ఈ దారిలో వెళ్దాం. మనిషి రానని హామీ ఇస్తున్నాం. దెయ్యం వినడం. దెయ్యాల నవ్వు. మిమ్మల్నందరినీ వదిలేస్తే నేను అన్నాడు. నేను తింటానా? మీరంతా నా ఆహారం మరియు ఆహారం ఎవరు అలా వెళ్ళనివ్వరు. మాట్లాడటం ద్వారా రాక్షసుడు ఒక స్త్రీని బంధించాడు కానీ అతను దానిని చూసి తన కత్తిని కదిలించాడు. ఆ స్త్రీ భయంతో కళ్ళు మూసుకుంది. అయితే ఆ మహిళకు కొంతకాలంగా ఎలాంటి నొప్పి కలగలేదు. ఆమెకు అది పట్టకపోగా ఆ స్త్రీ కళ్ళు మూసుకుంది. దాన్ని తెరిచి చూడగా అది దెయ్యాలది అని ఆ స్త్రీ చూసింది. కత్తి అతని మెడ దగ్గర ఆపి ఉంది. ఆ కత్తికి బంగారు తాడు కట్టి ఉంది. రాక్షసుడు తన కత్తికి తాడు కట్టాడు. కట్టుకున్న వాడిని చూడగానే ఆశ్చర్యంతో కోపం వచ్చింది. కూడా వచ్చి ఏ వైపు నుంచి చూసింది. దయ్యంతో బంధించబడిన వ్యక్తులతో తాడు వచ్చింది. నేను కూడా అటువైపు చూసేసరికి అక్కడ ఒక అబ్బాయి కనిపించాడు. చిరునవ్వుతో నిలబడి ఉన్నాడు. అయాన్ని చూసి అందరూ చాలా ఆశ్చర్యపోయారు. కాసేపటికి ఆశ్చర్యపోయిన తర్వాత ఏం జరిగింది? రాక్షసుడు నవ్వడం ప్రారంభించాడు మరియు నవ్వుతూ ఇంకో మాట చెప్పాడు, నేను ఈ రోజు ఇంట్లో తినడం ఆనందించాను. దయ్యంచేత బంధించబడిన ప్రజలకు ఆహారం లభించింది. ఒక వ్యక్తి వాహనం కోసం బాధపడ్డాడు. అతను అరిచాడు, అబ్బాయి, అతని నుండి పారిపో. మీరు భరించలేరు. ఇది చాలా శక్తివంతమైనది. ఆ వ్యక్తి మాటలు విన్న తర్వాత అయాన్ నవ్వాడు. మీ ఆందోళనకు కానీ మీ అందరికీ ధన్యవాదాలు అని అన్నారు. నా గురించి చింతించకండి మరియు ఈ రాక్షసుడిని తేలికగా తీసుకోండి. అయాన్ విన్న తర్వాత అతను చనిపోవడం చూడండి. రాక్షసుడు పెద్దగా నవ్వడం మొదలుపెట్టాడు. పిల్లలు మరియు పెద్ద యోధులు కూడా నన్ను తాకలేరు. నేను ఏ స్థాయిలో ఉన్నానో కూడా నీకు తెలియదు. నేను యోధుడిని. అవును, నువ్వు సగం దేవుడివని నాకు తెలుసు. పవర్ ఫీల్డ్ యొక్క యోధుడిగా ఉండండి కానీ ఇది ఐ డోంట్ కేర్ అయాన్ అన్నాడు. అయాన్ మాటలు విన్న తర్వాత దెయ్యం ఆసక్తి కలిగింది. అతని శక్తిని ఎవరూ అర్థం చేసుకోలేకపోయారు. అతనికి తెలిసిన తర్వాత కూడా ఒక్క క్షణం ఆలోచించాలని ఆయన దగ్గరకు వచ్చాను. దెయ్యం తర్వాత నువ్వు గాని అబ్బాయి ధైర్యవంతుడా లేక మూర్ఖుడా? నా స్థాయి తెలుసుకో. దీని తర్వాత కూడా ఇక్కడికి వచ్చావు. ఇప్పుడు వస్తే అప్పుడు చచ్చిపోతావు. ముందుగా మీకోసం సిద్ధంగా ఉండండి. ఇలా చెప్పి అయాన్ అనే రాక్షస ఖడ్గాన్ని చంపేస్తాను. అతను తన కత్తిని తాడు నుండి విడిపించడానికి ప్రయత్నించాడు. ఇది చూసిన రాక్షసుడు విముక్తి పొందలేకపోయాడు. అక్కడున్న జనం ఆశ్చర్యపోయారు మరియు అందరూ వాహనం వైపు చూడటం ప్రారంభించారు. అప్పుడు వాహనం దెయ్యాన్ని చూసింది. అతని వైపు చూస్తూ, నా తాడుతో మీరు మీది ఉపయోగించుకోండి. మీరు కత్తిని మరియు మిమ్మల్ని విడిపించుకోలేరు. నన్ను చంపు. నువ్వు నన్ను చంపేద్దాం చూద్దాం. అయాన్, ఇది చెప్పాక మీకు అర్థమైందా లేదా?
రాక్షస ఖడ్గాన్ని తాడు నుండి విడిపించాడు అయాన్. ఈరోజు రాక్షస ఖడ్గం పట్టిన వెంటనే కియా రాక్షసుడు కోపంగా వాహనం వైపు కదిలాడు. మరియు వాహనంపై కత్తితో దాడి చేశాడు. అప్పుడు మధ్యలో ఎర్రటి కత్తి వచ్చింది. ఈ ఎర్ర ఖడ్గం రాక్షసుడి కత్తిని ఆపింది. ఆయుధాల దుకాణం నుంచి అయాన్ కొన్నది ఆమెనే. వంటి విధ్వంసక శక్తితో కత్తిని కొన్నాడు అతను. అయాన్ యొక్క సంఘర్ ఖడ్గంతో రాక్షసుడిని చంపాడు. కత్తి ఢీకొని పేలుడు సంభవించి దయ్యం వెళ్ళిపోయింది. కింద పడి రక్తం వాంతులు చేసుకోవడం ప్రారంభించాడు. ఆ దృశ్యాన్ని చూసి అక్కడున్న జనం ఫీలయ్యారు. వారు అనిపించిన దానికంటే ఎక్కువ ఆశ్చర్యపోయారు. అందరూ కలలు కంటున్నారని, అందరూ ఒక్కటే ప్రశ్నార్థకమైన కళ్లతో ఇతరులను చూడటం మొదలుపెట్టాడు. మరి మనం చూస్తున్నది నిజమేనా అని అడగడం మొదలుపెట్టారు. ఆ అబద్ధపు రాక్షసుడు అయాన్ని కూడా ఆశ్చర్యపరిచాడు. ఈరోజు ఒకరు ఆమెను మొదటిసారి చూస్తున్నారు. 17 ఏళ్ల బాలుడు కూడా గాయపడ్డాడు. కొన్ని క్షణాలు షాక్లో ఉన్న తర్వాత రాక్షసుడికి కోపం వచ్చింది. నేను లేచి కత్తి ఎత్తి ఏవో మంత్రాలు పఠించాను. రాక్షసుడి కత్తి కంటే ప్రమాదకరమైనది చదవండి. అయాన్ యొక్క లేత ఎరుపు మరియు నలుపు శక్తి బయటకు వచ్చింది. అయాన్ ఆ శక్తి వైపు వెళ్లడం ప్రారంభించాడు. నవ్వి తన కత్తిని పట్టుకున్నాడు. అయాన్ తన సంధార్ కత్తిని ముందుకు కదిలించిన వెంటనే దెయ్యం యొక్క ఎరుపు నలుపు శక్తి పునరుద్ధరించబడిందా? రాక్షస శక్తితో కత్తి ఢీకొట్టిన వెంటనే సంధార్ కత్తితో ఆ శక్తి ఒక్క దెబ్బతో పోతుంది. నా శక్తి నాశనమైనట్లు చూడటం రాక్షసుడు చాలా ఆశ్చర్యపోయాడు. అతను ఈ కుర్రాడు ఎవరు అన్నాడు. నాకు ఈ శక్తి ఉంది. సహాయంతో గొప్ప యోధుల ముగింపు. కానీ నా ఈ శక్తి ఈ అబ్బాయిపై ఎలాంటి ప్రభావం చూపదు. ప్రభావం చూపలేకపోయింది. ఇది ఎవరు? ఇప్పుడు రాక్షసుడికి కొంచెం భయం మొదలైంది. తన జీవితంలో మొదటిసారి భయంగా అనిపించింది. కాని అతను తన భయాన్ని తన ముఖంలో చూపించాడు. నన్ను రానివ్వలేదు. అబ్బాయి కోపంగా అన్నాడు. నిన్ను తేలిగ్గా తీసుకున్నాను డెబ్. ఇప్పుడు నా నల్ల మెరుపు కత్తి తప్పు చేశాడు. నువ్వు నన్ను కాపాడితే ఈ కరెంటు చూపించు. డెవిల్స్ లార్డ్ ఆఫ్ డెవిల్స్ ను కలిశాయి. దేవుడి ప్రస్తావన విన్న అయాన్ కాస్త సీరియస్ అయ్యాడు. మరియు అతని కళ్లలో తెలియని బాధ కనిపించింది. అయాన్ ముఖం గంభీరంగా మారినట్లు నాకు అనిపించింది. రాక్షసుడు, నువ్వు దెయ్యాల దేవుడివిగా కనిపిస్తున్నావు అన్నాడు. మీకు తెలిస్తే వారికి భయపడండి మరియు మీరు నల్ల మెరుపును ఎదుర్కొంటారు. కాబట్టి పారిపోండి. రాక్షస శక్తి ఎవరికీ లేదు. ఇది విన్న అయాన్, నా గురించి చింతించకు మరియు అన్నాడు. దాడి, నేను కూడా కాల్కే యొక్క మెరుపు చూస్తాను. మన దేవుడి ఖడ్గానికి ఎంత శక్తి ఉంది? మీరు నా పేరు తీసుకోండి. నేను ఇప్పుడు మీకు ఇంత చూపిస్తాను. మాట్లాడటం ద్వారా రాక్షసుడు తన చేతుల్లో నల్ల మెరుపును పట్టుకున్నాడు. ఇది చూసిన అయాన్ సేకరించడం ప్రారంభించాడు. అయాన్ తన చేతుల్లో ఎర్రటి మెరుపులను సేకరించడం ప్రారంభించాడు. ఎర్రటి మెరుపు నుండి భయంకరమైన శక్తి వెలువడింది. ఇది చూసి అక్కడున్న వారంతా భయపడ్డారు. దాడికి సిద్ధమయ్యాక ఇద్దరూ కలి మరియు వెంటనే వారి సంబంధిత దాడులు చేసింది. ఎరుపు మెరుపు కత్తులు ఒకదానితో ఒకటి ఢీకొంటాయి. ఒక చప్పుడు ఎరుపు మరియు నలుపు శక్తి చుట్టూ వ్యాపించినప్పుడు అయాన్ శక్తి తరంగాన్ని సంగ్రహించడం చూశాడు. అతను త్వరగా ప్రజల వైపు కదిలాడు. వారందరి ముందు రక్షణ కవచాన్ని సృష్టించింది. దీని వల్ల శక్తి మరియు శక్తి రెండూ కొన్ని క్షణాల పాటు ఆదా చేయబడ్డాయి. ఘర్షణ తర్వాత డార్క్ ఎనర్జీ నాశనమైంది. అది చూసి రాక్షసుడు చాలా భయపడ్డాడు. ఇది అయాన్ అతని గొప్ప శక్తి. రాక్షసుడిని చాలా సులభంగా నాశనం చేశాడు. ఆందోళనగా చూస్తూ, ఈ దాడి తనంతట తానుగా జరిగితే యాన్ అన్నాడు. కాలకేయ దాడి చేసినప్పుడు మాత్రమే నా దాడి జరుగుతుంది. కానీ మీరు చాలా శక్తివంతులు. నా దాడిని నువ్వు తట్టుకోలేకపోవచ్చు. ఇప్పుడు నీ మరణ సమయం ఆసన్నమైంది. మాట్లాడిన తరువాత యాన్ తన చేతుల్లో అగ్నిని పట్టుకున్నాడు. ఎవరి శక్తి వెల్లడి అయిందని భావించారు? నా ప్రాణం పోతే? రాక్షసుడు తన మనసులో మాట అన్నాడు. మిమ్మల్ని మీరు రక్షించుకోవాలంటే మీరు ఇక్కడ నుండి పారిపోవాలి. అతను మాట్లాడిన వెంటనే రాక్షసుడు పారిపోవడానికి ప్రయత్నించాడు. దాని కారణంగా కనిపించని గోడను ఢీకొట్టింది నూలు. ఆశ్చర్యానికి గురైన రాక్షసుడు పారిపోవడానికి ప్రయత్నిస్తాడు. ఇది చూసిన యాన్ కత్తి రాక్షసుడిది అని చెప్పాడు. నేను కూడా ఆ భాగంలో పోరాడాలని అనుకుంటున్నాను. నిజానికి అయాన్ని ఇప్పటికే కనుగొనలేదు. రాక్షసుడు తప్పించుకోవడానికి ప్రయత్నిస్తాడని ఊహించబడింది. అలా చేయబోతున్నాడు. అయాన్ తన డైమెన్షనల్లో శక్తిని ఉపయోగించడం ద్వారా రాక్షసుడికి మూడు వైపులా డైమెన్షనల్ గోడ నిర్మించబడింది మరియు ఒక వైపు దెయ్యం పారిపోనప్పుడు అయాన్ స్వయంగా నిలబడి ఉన్నాడు. కాబట్టి అతను తన శక్తిని ఉపయోగించి పారిపోయాడు. ప్రయత్నించినా రాక్షసుడిని తప్పించుకోలేకపోయాడు. రాక్షసుడు పారిపోవడానికి ప్రయత్నిస్తున్నాడు. వాహనం అగ్నిమాపక స్తంభం తన వైపు కదులుతున్నట్లు చూశాడు.
ఇది చూసి రాక్షసుడు వస్తున్నాడు మరియు కత్తితో అగ్నిదివ్య కాని అగ్నిదేవ్ ఫిలి కత్తిని నాశనం చేస్తున్న రాక్షసుడిని ఢీకొట్టండి. దాని కారణంగా రాక్షసుడి శరీరం కాలిపోవడం ప్రారంభించింది. రాక్షసుడు మంటలను తట్టుకోలేకపోతున్నాడు మరియు అతను బిగ్గరగా అరుస్తున్నాడు. కాలక్రమేణా రాక్షసుడు నీటిలో బూడిదగా మారిపోయాడు. ఇది చూసి జైలులో ఉన్నవారు కొన్ని క్షణాలు ఆశ్చర్యపోయారు. నేను అక్కడే ఉండిపోయాను మరియు అందరూ ఆనందంతో గెంతారు. కళ్లలో ఆనందంతో కన్నీళ్లు తిరిగాయి. భూతం అంతం. ఇది చేసిన తర్వాత వాహనం పట్టుబడిన వ్యక్తులందరినీ విడిపించింది. స్వాతంత్ర్యం వచ్చిన వెంటనే అందరూ వాహనం ఎక్కారు. ముందు మోకాళ్ల మీద కూర్చుని కలిసి అన్నారు, ఈరోజు నువ్వే మా ప్రాణాలను కాపాడావు. ఈరోజు నుండి నీవే మన దేవుడు. ఆ విషయాలన్నీ వింటున్నాడు అయాన్. దాని అవసరం లేదు. మీరంతా లేవండి. మరియు ఆందోళన చెందుతున్న మీ కుటుంబ సభ్యులు నాతో రండి. అయాన్ మాటలు విని అందరూ కన్నీళ్లు పెట్టుకోవాలి. ఆ తర్వాత అందరూ లేచి అడవిలోంచి వెళ్ళిపోయారు. అది చూసి అయాన్, మీరంతా అన్నాడు. ఒకరి చేతులు ఒకరు పట్టుకోండి. నేను అందరినీ అడవికి తీసుకెళతాను. నేను అయాన్ సందేశాన్ని బయటికి తెలియజేస్తాను. ఇది విన్న ప్రతి ఒక్కరూ ఒకరినొకరు చూసుకున్నారు మరియు అయాన్ వైపు చూశారు. ఒకరి చేతులను ఒకరు విశ్వసించడం. ఆ తర్వాత అయాన్ వారిలో ఒకరిని పట్టుకున్నాడు. ఆ వ్యక్తి చెయ్యి పట్టుకుని అక్కడి నుండి వెళ్ళిపోయాడు. తదుపరి భార్యన్ అందరితో కనిపించినప్పుడు చక్రవర్తి ఇంద్రజిత్ ముందు ఏదో నిలబడి ఉన్నాడు. చక్రవర్తి అందరినీ ఆహ్వానించినప్పుడు ప్రజలతో మరియు మీరు అతనితో కొంతమందిని చూసినట్లయితే అతను సంతోషిస్తాడు. వాహనంతో పాటు ఉన్న వారు చూశారు. వారందరి చక్రవర్తులు అతని ముందు నిలబడి ఉన్నారు. వారు చాలా ఆశ్చర్యపోయారు మరియు వారంతా వెంటనే వారందరూ చక్రవర్తి ముందు తల వంచుకున్నారు. మీతో సజీవంగా ఉన్న వ్యక్తులను చూడటం కూడా అదే వాహనం ఆ రాక్షసుడిని నాశనం చేసిందని ఇది రుజువు చేస్తుంది. చక్రవర్తి, అవును, చక్రవర్తి మీదే అన్నాడు. ఇబ్బంది పోయింది. ఆ రాక్షసుడు చంపబడ్డాడు. మరియు వారు దెయ్యం చేత బంధించబడ్డారు. నేను ఉన్నాను. అయాన్ని విన్న తర్వాత అయాన్ అన్నాడు. చక్రవర్తి అయాన్తో వచ్చిన వాళ్లని చూస్తూ మీరంతా వెళ్ళి అందరికీ చెప్పండి అన్నాడు. రాక్షసుడు చంపబడ్డాడు మరియు హంతకుడు మానవుని పేరు ఆంజీ. ప్రజలందరి చక్రవర్తి అని తల వంచుకుని అక్కడికి త్వరపడిపోయాడు. చక్రవర్తి వెనుక మరోవైపు బయటకు వచ్చాడు. నిలబడి ఉన్నవారు అయాన్ వైపు ఆశ్చర్యంగా చూస్తున్నారు. వారు నమ్మలేకపోయారు. ఆ వాహనం సెమీ దివ్య శక్తి ప్రాంతాన్ని సృష్టించింది. యోధుడు రాక్షసుని బందీగా చంపబడ్డాడు. విముక్తులు వెళ్ళిపోయిన తర్వాత చక్రవర్తి అయాన్తో, రాజభవనానికి వెళ్దాం, అయాన్ అన్నాడు. అంటూ అయాన్తో గాలిలోకి ఎగిరిపోయాడు మరియు రాజభవనం వైపు కదిలారు. మరోవైపు రాక్షసులు రాజధాని నిర్బంధం నుండి విముక్తి పొందిన ప్రజలు రాక్షసుడు హతమయ్యాడని జనం వస్తే వారు చాలా ఆశ్చర్యపోయారు మరియు ఎప్పుడు వారిని చంపిన వ్యక్తి పేరు తెలియగానే వారు చాలా బాధపడ్డారు. ఆ వ్యక్తులు అయాన్ అని పేరు పెట్టినప్పుడు ఆశ్చర్యపోయారు. మేము మానవుల గురించి తెలుసుకున్నప్పుడు వారు నేను దాని గురించి ప్రతిదీ కనుగొన్న తర్వాత అతను చాలా ఆశ్చర్యపోయాడు. అతని రక్షణ అది చేసేవాడు. ఒక పూర్తి చేసిన అదే యోధుడు ఈసారిలో తన సొంత బలంతో గెలిచాడు. అయాన్ రాజభవనానికి చేరుకున్నప్పుడు యువరాణులందరూ అయాన్ వైపు ప్రేమ కళ్లతో చూస్తున్నాడు. అందరి మదిలో ఒక్కటే ఆలోచన, అతను యాన్ను వివాహం చేసుకోవాలని. యాన్ ఇష్టపడేవాడు కాలేదు కానీ యాన్ ఎవరివైపు చూడలేదు ఎందుకంటే ఇప్పుడు అందరి మదిలో ఏముందో యాన్కి తెలిసిపోయింది. అతను మరే ఇతర అమ్మాయికి వాగ్దానాలు చేయడు. అయాన్కి కత్తి కావాలని 2 రోజులు గడిచాయి. ఈ 2 రోజులలో ఒకరోజు అయాన్ లోకి వెళ్ళాడు. రాజకుటుంబం ఆ ఒక్కరోజు రాజభవనంలోనే గడిపింది. యువరాణులు తమ హృదయాలను బయటకు చెప్పడానికి నేను ప్రయత్నిస్తూనే ఉన్నాను కానీ వాహనం ఎవరిదో మిస్ అయింది. రాజభవనాన్ని వదిలి వెళ్లే అవకాశం కూడా నాకు ఇవ్వలేదు. దీని తర్వాత వాహనం కొంతసేపు మార్కెట్ చుట్టూ తిరిగింది కానీ మీకు కావలసినది ఏదీ పొందవద్దు. రోజు గడిచిన తరువాత అయాన్ ఆయుధ దుకాణానికి చేరుకున్నాడు. వీర అయాన్ యొక్క ప్రధాన ద్వారం వద్ద గయా వీర అయాన్కి చెప్పగానే వెయిట్ చేస్తున్న ఆమె సంతోషించి అయాన్ దగ్గరకు వెళ్ళింది. వీర స్పీడ్ని పెంచుతున్నప్పుడు వాహనం యొక్క ముద్దు కూడా వినిపించింది. ఈ విధంగా కత్తి అతని రాక్షసుడిని నాశనం చేసింది. తర్వాత వీర వాహనం పట్ల మరింత ఆకర్షితుడయ్యాడు. ఇది ప్రపంచంలో ప్రతి యుగంలో జరిగింది. అతను ధైర్యవంతుడు మరియు శక్తివంతమైన వ్యక్తి అని అతని తర్వాత అమ్మాయిలు వెర్రివాళ్లయ్యారు. ఎంతో ఎక్కడ ఉన్నా ఇదే జరుగుతోంది. అమ్మాయిలు కారు గురించి పిచ్చిగా ఉన్నారు మరియు అయాన్ను పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. వీర ముందు చేరి, యువరాజ్ అయాన్ మీదే అన్నాడు. వీర, ఎప్పుడైనా మాతో రండి, స్వాగతం. యాన్ ఆమె కళ్లలో స్వాగతం పలికింది. ఆనందం మరియు ప్రేమ ఎవరికైనా కనిపించాయి. అతను చేయగలిగితే అతను అయాన్ నుండి ఎలా దాచగలడు?
అయాన్ తనలో వీరతో నవ్వుతూ ఉన్నాడు. ఆమె తన తండ్రి కార్యాలయానికి వెళ్ళింది. వెంటనే అయాన్ వీర తండ్రి అతనితో పాటు ఆఫీసుకు చేరుకున్నాడు. ఆయన స్థానంలో నుంచి లేచి ఆయన్ను పలకరించారు. అయాన్కి స్వాగతం పలుకుతున్న వీర తండ్రి అయనకు స్వాగతం, నీ దగ్గర బంగారు ఖడ్గం ఉంది అన్నాడు. సామ్రాజ్యం యొక్క అతిపెద్ద సమస్యను పరిష్కరించండి, ఇది నా డ్యూటీ అని అయాన్ నవ్వాడు. అంటూ అయాన్ పక్కనే ఉన్న కుర్చీలో కూర్చున్నాడు. కూర్చున్న తరువాత వీర అన్నాడు, యువరాజ్, మీరు ఏదో నాకు తాగడం ఇష్టం లేదు, నాకు ఏమీ వద్దు. తాను డీల్ చేసుకునేందుకే ఇక్కడికి వచ్చానని అయాన్ చెప్పాడు. అది జరుగుతుంది వీరా అంటూ నువ్వు టీ తాగు మీ స్వంత చేతులతో. అయాన్ కోసం ఒక కప్పులో టీ పోసి వీరా అయాన్కి టీ ఇవ్వడం చూసి అయాన్ నవ్వుతూ టీ తీసుకుని తర్వాత అన్నాడు, తరంగి రాయికి అన్ని ఏర్పాట్లు చేశారా? అవును, పూర్తి 100 రాళ్ల ధర, ఒక్కో రాయికి 1500 రాయి ప్రకారం 1,50,000 రాళ్ల అమరిక. ఈ విషయానికి చెప్పగానే షాపు యజమాని కట్టలన్నీ తీసి అయాన్ ముందు పెట్టాడు. ఎదురుగా ఉన్న కట్టను చూసి అయాన్ ఆధ్యాత్మిక శక్తితో కట్టను పరిశీలించారు. వీటిలో ప్రతి ఒక్కటి 3 హజ్ రంగు రాళ్లను కలిగి ఉంది. అది చూసి అయాన్ నవ్వుతూ తన దగ్గరికి వెళ్ళాడు. అందులోంచి ఒక కట్ట తీసి టేబుల్ మీద పెట్టాడు. కట్ట చూసిన తర్వాత షాపు యజమాని త్వరగా కట్ట తీసుకొని రాయిని పరిశీలించండి. షాప్ ఓనర్ అనుభవజ్ఞుడని అనుకున్నాను, రాళ్లన్నీ పక్కాగా ఉన్నాయని త్వరలోనే అర్థమైంది. రాయి నాణ్యతను తనిఖీ చేసిన ఆ తర్వాత రాళ్ల కట్టను నా దగ్గరే ఉంచుకున్నాను. మాతో మీ వ్యాపారానికి ధన్యవాదాలు అయాన్ అన్నారు. భవిష్యత్తులో రాళ్లు వస్తే అలా చేశా, మీకు కావాలంటే మేము మిమ్మల్ని ఎలా సంప్రదించగలము? ఆయన్ యజమాని మాట విన్నాక ఒక రాయి తీసి షాపు యజమానికి ఇచ్చాడు. మీకు రాయి అవసరమైనప్పుడల్లా ఇవ్వడం అన్నారు. దీని సహాయంతో మీ మనిషి వస్తున్నాడని మీరు కనుగొంటారు. దయచేసి నన్ను కూడా పంపండి, అతనికి అక్కడ రాళ్లు కనిపిస్తాయి. అయాన్ కళ్ళు దుకాణం యజమాని దగ్గరకు వెళ్తాడు. డైమెన్షనల్ ట్రావెల్ స్టోన్ నీటి శక్తులను ఉపయోగించి అయాన్ నిర్మించాడు అని అయాన్ ముందే ఊహించాడు. దీని అవసరం ఉంటుంది కాబట్టి అయాన్ డైమెన్షనల్ని అడిగాడు. ఇప్పటికే నిర్మించిన ప్రయాణ పరికరం డైమెన్షనల్ ట్రావెల్ డివైజ్ ఇచ్చిన తర్వాత అయాన్ వీరా మరియు దుకాణ యజమాని నుండి సెలవు తీసుకోవడం. వీరా షాప్ నుండి అయాన్ని విడిచిపెట్టాడు. నేను ఆమెను తలుపు దగ్గరకు దింపడానికి వచ్చి షాప్ నుండి బయలుదేరాను. అయాన్ అదృశ్యమైన తర్వాత మరియు అయాన్ రెండవసారి అతను కనిపించిన తర్వాత ప్రపంచంలోని అన్ని శక్తి యాన్ తన రాయిని విక్రయించడానికి కూడా ఇక్కడకు వచ్చాడు. ప్రపంచంలోని రాళ్లతో వ్యవహరించడానికి సబ్ శక్తి వాహనం తర్వాత బిజిలీ శక్తిలో అక్కడికి చేరుకుంది. యాన్ తన శక్తి రాయిని కూడా వర్తకం చేశాడు. అయాన్ ఈ పని చేస్తూ 2 వారాలు గడిపాడు. ఆ తర్వాత అయాన్ కౌశాంబి వద్దకు తిరిగి వచ్చాడు. కౌశాంబి తిరిగి వచ్చేసరికి ఆ కౌశాంబిని చూశాడు. అక్కడి మార్కెట్లు పూర్తిగా మారిపోయాయి. అయాన్ ప్రారంభించినప్పుడు మునుపటి కంటే ఎక్కువ కార్యాచరణ ఉంది. ఆధ్యాత్మిక శక్తిని ఉపయోగించడం. కౌశాంబిని చూడగానే తనది ప్యాలెస్ ముందు కొండపై ఒక రాజభవనం. ఆ ప్యాలెస్ జల ప్రపంచంలోని అన్ని రహస్యాల కోసం నిర్మించబడింది. కొత్త రాజభవనం చూడగానే రాజభవనాల కంటే పెద్దదిగా ఉంది. అయాన్ షాక్ అయ్యాడు మరియు ఇంత తక్కువ సమయంలో చెప్పాడు, ఇంత అందమైన రాజభవనం ఎలా సిద్ధమైంది? ఇందులో కొన్ని క్షణాలు నాన్నకు సహాయం చేశారు. ప్యాలెస్ చూసిన తర్వాత అయాన్ తన పాతవారిని కలుసుకున్నాడు. రాజభవనంలోని రాజ్యసభకు చేరుకున్నారు. అయాన్ రాజ్యసభకు చేరుకోగానే చక్రవర్తి హర్ష్ తప్ప అందరూ తమ స్థలము నుండి లేచి నిలబడ్డారు మరియు అయాన్ను స్వాగతించారు మరియు అందరికీ స్వాగతం పలికారు. అయాన్ను అంగీకరించిన తర్వాత నేరుగా అతని వద్దకు వెళ్లాడు. యువరాజ్ ఆక్రమించిన స్థలంలో అయాన్ కూర్చున్నాడు. మీరు అలాంటి రాజభవనాన్ని నిర్మించారు అని తండ్రి అన్నారు. ఆయనను విని చక్రవర్తి ఎలా చేశాడు? హర్ష నవ్వుతూ నీకు నచ్చింది అన్నాడు. ప్యాలెస్ కట్టడంలో హర్షిత అతనికి సహాయం చేసింది. అతను కౌశాంబి సామ్రాజ్యం అని తెలుసుకున్నప్పుడు నిర్మించబడింది. అతను మాకు ఒక రాజభవనం ఇచ్చాడు. ఆమె స్పందిస్తూ నేను వెంటనే మీ శక్తిని కలిగి ఉంటుంది. ప్యాలెస్ సిద్ధంగా ఉంది, అదే జరుగుతుందని మరియు ఇది జరుగుతుందని నేను ఊహిస్తున్నాను. ఇందులో ఆయన హస్తం ఉందని ముందే చెప్పుకున్నారు. ఈరోజు నుండి 5 పండుగలు ఏమయ్యాయని అయాన్ అడిగాడు. రోజుల తరువాత మేము వాసు సామ్రాజ్యం యొక్క వేడుకను కలిగి ఉన్నాము. కింద అన్ని రాష్ట్రాలకు ఆహ్వానం. వాడు వచ్చాడు అంటే పంపాడు. వారు కౌశాంబి యొక్క అధీనత్వాన్ని అంగీకరిస్తారు మరియు అతను రాకపోతే అతను అంగీకరించడు. చక్రవర్తి హర్ష్ ఓకే అనడంతో చివరగా ఇంకేదో జరిగింది. కొన్ని రోజుల్లో అయాన్ అడిగాడు. అయాన్ కానీ ప్రధాని లేచి ఆయన్కి అన్నీ ఇచ్చారు చెప్పడం మొదలుపెట్టాడు.
కొన్ని అని కూడా చెప్పాడు. వ్యాపారులు కూడా తమ వ్యాపారాన్ని నిర్మించుకోవడానికి వచ్చారు మరియు మాకు 4 సైనిక వ్యాయామ కేంద్రాలు ఉన్నాయి, నిర్మాణం కూడా పూర్తి చేశారు. సైనికుల నియామకం ప్రారంభమైంది. కౌశాంబి అధీనంలోకి రాష్ట్రాలు అంగీకరించాయి. ఆ రాష్ట్ర యువత కూడా సామ్రాజ్యాన్ని చేజిక్కించుకుంది. అందరూ సైన్యంలో చేరేందుకు వస్తున్నారు. ఏదో తెలిసాక అయాన్ తన నుండి ఏదో తీసుకున్నాడు. ఆ మూట తీసి తండ్రికి ఇచ్చాడు. వీటిలో మొత్తం 5 లక్షల రంగురాళ్లు ఉన్నాయని తండ్రి చెప్పారు. ఇది సామ్రాజ్య అభివృద్ధికి తోడ్పడుతుంది. మేము దానికి కత్తి మరియు మెరుపు శక్తి రాయిని ఇచ్చాము. అయాన్ మాటలు విన్న తర్వాత సామ్రాట్ సౌదాను కలిశాడు. సభ్యులందరూ ఆనందంతో షాక్ అయ్యారు. నేటికి ఆ జనం చేతిలోని మూటను చూడటం మొదలుపెట్టారు. 700 రంగురంగుల రాళ్లతో ఒక్క రాయిని చూడలేదు. అదే ఈరోజు పూర్తి 5 లక్షల రంగురంగుల రంగులతో అతని ముందు ఉంది. రాయి కొన్ని క్షణాలు మూట చూసాక చక్రవర్తి హర్ష కట్ట తీసుకున్నాడు మరియు మంత్రికి ఇచ్చి కొన్ని ఆదేశాలు ఇచ్చాడు. ఆ తర్వాత యాన్ మళ్ళీ, నాన్న, మేము మీపై రాళ్లు వేస్తాము. పరిష్కరించేందుకు ఒక శాఖను ఏర్పాటు చేయాలి, కాబట్టి ఎవరైనా రాయి కొనడానికి వస్తే నేరుగా కొంటాడు. డిపార్ట్మెంట్తో మాట్లాడినా అందులో ఎక్కువ మంది ఉన్నారు. సరే, నేను డిపార్ట్మెంట్ను నిర్మించలేను. నేను వాటిని సిద్ధం చేసి, ఆపై వాటిని ఇస్తాను. నేను మీకు పంపుతాను. మీరు వారికి చెప్పారు. మీ నుండి ఆ రాయిని ఎలా పొందాలో చెప్పండి. మరికొంత కాలం సమావేశంలో ఉండమని హర్ష చక్రవర్తి చెప్పాడు. అయాన్ తన తల్లిని కలవడానికి వెళ్లిన తర్వాత అయాన్ తన తల్లి అరుమా, అతని తల్లిని కలిసినప్పుడు తాన్య ఎవరితో కూర్చుందో చూసింది. అయాన్ ఆశ్చర్యపోయాడు. మరియు మీరు ఇక్కడికి ఎప్పుడు వచ్చారు? కాబట్టి నేను చాలా రోజులు ఇక్కడ ఉన్నాను. మీకు తెలియదు ఎక్కడ తప్పిపోయావు తాన్య అన్నది. తాన్య మాట ఇది విన్న అయాన్ అరుణ్ ఏదో చెప్పబోయాడు. అమ్మ చెప్పింది, అయ్యా, నువ్వు మాకు చాలా ఇష్టం. కోడలును తన డైమెన్షనల్ ప్రపంచంలో ఉంచింది. అతను మమ్మల్ని తన తల్లికి కూడా పరిచయం చేయలేదు. అది విన్న అయాన్, ఇప్పుడు అమ్మతో ఏం చెప్పాలి? నేను పెళ్లి గురించి ఆలోచించలేదు మరియు నా భార్యల క్యూలో ఉంది అంటే ఏమిటి? మీ అరుణ్మా అంటే ఈ అమ్మ అన్నారు. 2 అమ్మాయిలకు పెళ్లి చేస్తానని మాట ఇచ్చాను, కానీ వెనుక క్యూలో మరికొందరు అమ్మాయిలు ఉన్నారు. 7 అమ్మాయిలను వెంబడిస్తూ నిలబడి ఉన్నాడు. నేను అయాన్ ప్రజల నుండి కత్తిని విడిపించాను. 7 అమ్మాయిలు తాన్య ఆందోళనగా అన్నారు. ఆశ్చర్యపోయిన ఆమె చెప్పింది, కానీ మీరు వారిని విడిచిపెట్టారు. ఇప్పుడు 3 ఉన్న 2 పేర్లు మాత్రం అలాగే ఉన్నాయి. ఈ 3వ వ్యక్తి అరుణ్మా అని విన్నాను. ఒంటరిగా వదిలేయండి. తాన్యకు తెలుసు, ఆమెను అడగండి. దీన్ని తీసుకోండి. నేను డైమెన్షనల్ ప్రపంచానికి వెళ్తాను. నేను బయలుదేరుతున్నాను. నాకు కొంత పని ఉంది. ఈ అయాన్ను చెప్పి అయాన్ తప్పిపోయిన తర్వాత తల్లి యువరాజ్ అయాన్ తన్య అరుణిమతో అన్నారు. దేని గురించి వారికి చెప్పండి. తాన్య వినడం మీకు నచ్చినవి మరియు మీకు నచ్చనివి. అరుణిమ బాధగా అంది. తాన్య, నేను అయాన్ గురించి పెద్దగా తెలియదు. అది నా చిన్నతనంలో నాకు కూడా తెలుసు. ఎలా అనిపించింది? అవునా, నేను విన్నాను హర్షిత. వారు ఎంత గొప్ప తల్లిదండ్రులు అవుతారో. ప్రతిదీ అతను మరొకరి బిడ్డను ప్రేమిస్తున్నాడని ఈనాటి మంచి విలువలను పెంచి అందించారు. ఎవరి ఇబ్బందిని తన మీదకు తెచ్చుకోవడం. తాన్య దానిని ముగించి, మీరు చెప్పింది నిజమే అని చెప్పింది. రాహిహోయాన్ ఇప్పటికీ వారిని గుర్తుంచుకుంటుంది, కానీ మాతో ఎప్పుడూ ప్రస్తావించలేదు, ఎందుకంటే మనం బాధపడతామని ఆమె అనుకుంటుంది. అరుణిమ అంది. అరుణిమ, తాన్య ఒకవైపు, ఆమె అటువైపు అయాన్ గురించి మాట్లాడుతోంది. మరొక డైమెన్షనల్ ప్రపంచానికి వెళ్లడం ద్వారా రాయిని అక్కడ పెట్టి ఏదో చేస్తున్నాడు. బ్లాక్కి అతని పక్కనే నిలబడి వాహనాన్ని దించాడు. నేను సుమారు 2 గంటల తర్వాత చూస్తున్నాను, లేదా యాన్ మా యోధులందరికీ బ్లాకీకి చెప్పాడు. నేను అతనితో మాట్లాడాలి. సరే, హాయ్. బ్లాకీ యోధులను పిలవడానికి వెళ్లాడు. ఆ తర్వాత వాహనం ఒక్కొక్కటిగా ఒక్కో రాయిని తీసుకెళ్ళింది. అప్పటికే దానిలో ఏదో ఒక సంచిలో ఉంచండి. అన్ని రాళ్లను ఒక కట్టలో ఉంచారు. దీని తరువాత యాన్ భవనం నుండి బయటకు వెళ్లాడు. అయాన్ డైమెన్షనల్ ప్రపంచం నుండి బయటపడినప్పుడు అతని యోధులందరూ అక్కడ ఉన్నారు. ఇది చూసిన యాన్, ఈరోజు మీ అందరికీ ఏదో ఒకటి ఇస్తాను అన్నాడు. ఆయన్ని విన్నాక యోధులంతా ఒక్కటవుతారు. అందరూ ఒకరినొకరు చూసుకోవడం మొదలుపెట్టారు. ఒకే ప్రశ్న ఏమిటంటే, కయాన్ వారికి ఏమి ఇవ్వబోతున్నాడు అనే ప్రశ్న అందరి కళ్లలోనూ కనిపిస్తోంది. అయాన్ షేక్ హ్యాండ్ ఇచ్చిన వెంటనే ఒక యోధుని ముందు గాలిలో ఒక్కొక్క కట్ట. ఆ కట్టను చూసిన తర్వాత అందరూ వేలాడదీయడం ప్రారంభించారు. నా ముందున్న కట్ట పట్టుకుని నేను దానిని తెరిచి ఆ కట్టలో ఏముందో చూడటం మొదలుపెట్టాను. కొంతమంది యోధులు మాత్రమే దానిని అర్థం చేసుకున్నారు. మిగిలిన వారు ఆ కట్టలో ఉంచిన వస్తువును మీరు ఎప్పుడైనా చూశారా? అందుకే వాహనం ఇచ్చినట్లు గుర్తించలేదు. అందరి మొహంలో మెదులుతున్న ప్రశ్న ఏమిటి? అన్ని కట్టల్లో తరంగి రాళ్లే ఉన్నాయని ఆయన అన్నారు.
మరియు దీని డైమెన్షనల్ రాయి కూడా ఉంది. సహాయంతో మీరందరూ మీకు కావలసినప్పుడు ఈ ప్రపంచంలోకి రావచ్చు. నువ్వు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ లోకం నుండి బయటకు వెళ్ళవచ్చు. ఆయనను విని యోధులందరూ సంతోషించండి. ఎందుకంటే అది కూడా బయటి ప్రపంచంలో తిరుగుతోంది. అందరినీ సంతోషంగా చూడాలని కోరుకుంటున్నానని అయాన్ చెప్పాడు. అన్ని అలలు రాళ్ళు, కట్టలో వాటి సంఖ్య మొత్తం 100. ఇది మీ అన్ని ఖర్చుల కోసం. ఇది మీలాగే ఖర్చు చేయడానికి ప్రతి సంవత్సరం మీకు పడుతుంది. అయాన్ తనకు కావలసినదంతా చేయగలడు. యోధులకు 7 రంగుల రాళ్లను ఇచ్చాడు మరియు సప్తరంగి గురించి అంతా చెప్పాడు. అన్ని సమాచారం ఇచ్చిన తర్వాత అయాన్ హవేలీ అయాన్ భవనాల లోపలికి వెళ్ళాడు. అన్ని మాంత్రిక మృగం యోధులు వదిలి తర్వాత మీ స్వంత రాయిని ఉపయోగించి డైమెన్షనల్ ప్రపంచం నుండి బయటకు వెళ్లి అందరూ గుంపులుగా ఉన్నారు. విభజించబడిన ప్రతి సమూహంలో అలాంటి యోధుడు ఉన్నాడు. రాళ్లను ఉపయోగించి కొనుగోలు చేసిన మొదటి వ్యక్తి ఎవరు? వీరంతా పండుగ సమయంలో వచ్చినవారే. సరుకులు కొనేందుకు కౌశాంబి మార్కెట్కు వెళ్లారు. అక్కడ చాలా లగేజీలు ఉన్నాయి కాబట్టి దాదాపు 50 మంది యోధులు అక్కడ ఉన్నారు. వస్తువులను సేకరించడానికి సమయం గడిచిపోయింది. కాబట్టి ఈ సమయంలో అందరూ యోధులు 50 సమూహాలుగా గుమిగూడారు. అయాన్ హవేలీ లోపల అవతలి వైపు తిరగడం ప్రారంభించాడు. వెళ్లి బ్లాకీకి కూడా ఒక కట్ట ఇచ్చాడు. మరి మీరు కూడా నడకకు వెళ్ళవచ్చు అన్నాడు. బ్లాక్కీ కట్ట తీసుకున్న తర్వాత బ్లాక్కీ కూడా సంతోషించాడు. ఇప్పటి వరకు ఆ వాహనం తనను తీసుకెళ్తున్నట్లు భావించాడు. ఇవ్వడం లేదు కానీ ఇప్పుడు పోర్ట్లీ పొందండి వెళ్ళాడు కాబట్టి బ్లాక్కీ చాలా సంతోషంగా ఉన్నాడు మరియు అతను డైమెన్షనల్ ప్రపంచం నుండి తక్షణమే తప్పుకుంది. అయాన్తో కలిసి బ్లాక్కీ చాలా షాపింగ్ చేశాడు. అందుకే బ్లాకీకి ఒంటరిగా ఉండడానికి ఇబ్బంది లేదు. మార్కెట్కి బ్లాక్కీ సందర్శన. ఆ తర్వాత అయాన్ తన ధ్యాన స్థలానికి వెళ్ళాడు మరియు ధ్యానంలో కూర్చుని ఒక మంత్రాన్ని పఠించాడు. అయాన్ ఏ మంత్రాన్ని ధ్యానం చేయడం ప్రారంభించాడు. అతను సంధార్ శక్తి మంత్రాన్ని జపిస్తున్నాడు. వజ్రం నుండి తనను తాను రక్షించుకునే శక్తిని అయాన్కు ఇచ్చిన మంత్రం ఇది. ఈ మంత్రం సహాయంతో అయాన్ దొరికాడు. శక్తిని మరింత ప్రభావవంతంగా చేయగలదు. అయాన్ ధ్యానం వల్ల శరీరమంతా మళ్లీ ఎర్రగా మారడం మొదలుపెట్టాడు. అయాన్ శరీరం నుండి ఎరుపు శక్తి వెలువడుతుంది. అయాన్ శరీరం మరింత ప్రమాదకరంగా మారుతోంది. చుట్టుపక్కల నేలతో ఢీకొనడం నుండి విడుదలయ్యే శక్తి కానీ అది పగుళ్లకు కారణమవుతుందని అయాన్ గ్రహించాడు. మీ అన్ని క్లోన్లు ముగిసిన వెంటనే అయాన్ యొక్క క్లోన్ కనిపించింది. ఆ క్లోన్లన్నీ అయాన్ను చుట్టుముట్టారు మరియు వారి శక్తులతో అయాన్ శరీరం నుండి సమంధర్ శక్తి ఉద్భవించింది. దారితీసిన నియంత్రించడం ప్రారంభించింది. యొక్క శక్తి ద్వారా పరిసర వస్తువుల నాశనం కారణంగా సుమారు 2 రోజులు ధ్యానం చేసిన తర్వాత సేవ్ చేయబడింది. యాన్ కళ్ళు తెరిచి అతని క్లోన్ని చూశాడు. ఆ తర్వాత తిరిగి ఆత్మలోకానికి పంపారు. అయాన్ భవనం లోపలికి వెళ్ళినప్పుడు అక్కడికి చేరుకోగానే ఎవరెవరు కనిపించారు. అక్కడ అయాన్ ఎవరిని చూశాడో అయాన్కి నచ్చింది. ఒకరిద్దరు కాదు 3 అమ్మాయిలు అని చూశాను. 3 రుద్రాణి, తాన్య మరియు మృణాళి. 3 కలిసి కూర్చుని మాట్లాడుకుంటున్నారు. 3తో పాటు హర్షిత కూడా కూర్చుంది. 4 ఆడపిల్లలు అన్నట్టు మాట్లాడుకుంటున్నారు. 4కి కొన్నాళ్లుగా తెలుసు. వెంటనే అయాన్ 3 అమ్మాయిలను ఒకచోటకు చేర్చాడు. ఆయన్లాగే వెనక్కు వెళ్లడం మొదలుపెట్టాడు. నేను ఎప్పుడు తలుపు బయటకి వెళ్ళబోతున్నాను? రుద్రాణి ఆయన్ను చూసి పిలుస్తూ, అయాన్, అప్పుడే వచ్చావా? మీరు ఎందుకు తిరిగి వెళ్తున్నారు? రుద్రాణి మాట విని అందరినీ కలవాలని లేదు. అమ్మాయిలు ఎక్కడి నుండి తలుపు వైపు చూడటం ప్రారంభించారు. అయాన్ బయటకు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నాడు. అయాన్కి హడావిడిగా హర్షితను చూసిన తర్వాత చనిపోయి తమ్ముడు, మేం ప్రధాన శిష్యులం అయ్యాం అన్నాడు. నిజానికి 2 రోజుల క్రితం జరిగింది కదా కానీ మీరిద్దరూ గత కొన్ని రోజులుగా డైమెన్షనల్ ప్రపంచంలో ఉన్నారు. హర్షిత మాట విని అయాన్ రాలేదు. వాళ్ళు ఏమీ అనకముందే వాళ్ళిద్దరి దగ్గరికి వచ్చాడు. తాన్య యాన్ భుజం మీద చెయ్యి వేసింది. దీని తర్వాత హర్షిత మాట్లాడుతూ, మీ అన్న డైమెన్షనల్. అందుకే ఈ లోకంలోకి రాలేదు. మీ కోసం మరికొంత మంది భాబీ కోసం వెతుకుతున్నాను. తాన్య, హర్షిత, రుద్రాణి మరియు మృణాళికి ఆసక్తి కలిగింది. ఇదేనా అని కలిసి 3 కలిసి మాట్లాడుకోవడం అయాన్ చూసింది నిజమే. తన వివరణ ఇస్తూ, అది అలాంటిదేమీ కాదు. నేను కౌశాంబి రాజ్య అభివృద్ధి కోసం ఉన్నాను. అందరూ కొన్ని అలరాళ్లను సేకరించడానికి వెళ్లారు. విలువైన వస్తువులను విక్రయించడానికి సమయం తీసుకుంటే అలాంటప్పుడు తాన్యా నువ్వు అమ్మాయివి అని ఎందుకు అంటోంది? పెళ్లి వెతుకులాటకు వెళ్లిన మృణాళి హే చెప్పింది అలాంటిదేమీ కాదు. కత్తి లోకంలోకి వెళ్లాను. అక్కడ ఒక రాజకుటుంబానికి సహాయం చేశాను. ఆ తర్వాత కుటుంబం మొత్తం యువరాణులు నా వైపు ఆకర్షితులైతే నేనేం చెయ్యాలి? అయాన్ అన్నాడు. ఇది విన్న మృణాళి మరియు రుద్రాణి వెక్కిరిస్తారు. ఇద్దరి కళ్లల్లోని ప్రశ్న చూసి ఆ తర్వాత తాన్య నవ్వింది. వాళ్ళు ఉంటే గంభీరమైన స్వరంతో చెప్పింది.
రుద్రాణి అమ్మాయిలను పెళ్లి చేసుకోవడం ద్వారా మీ సామ్రాజ్యం దాని వల్ల మనకు లాభం జరిగినా అభ్యంతరం లేదు అవును, సామ్రాజ్యాలు ఎలాగైనా పెరుగుతాయి. అక్కడ ఒకరి కంటే ఎక్కువ మంది చక్రవర్తులు యువరాజ్ ఉన్నారు వివాహం చేసుకోవడం ద్వారా రాష్ట్రాలతో సంబంధాలను ఏర్పరుస్తుంది తాన్ బోలి తాన్య మరియు రుద్రాణి రాజ కుటుంబం కాబట్టి అది వారిద్దరికీ అల్పమైనది మృణాలి రాజ్ ఫ్యామిలీతో మాట్లాడలేదు అతని తండ్రి ఒక మహర్షి, ఋషి మహర్షి మరియు బ్రహ్మఋషి తన జీవితంలో ఒక్కసారి మాత్రమే వివాహం చేసుకున్నాడు అందుకే మృణాళికి వింతగా అనిపించింది ఏదో ఆలోచించి మృణాళి అంది. మీరందరూ ఇలా ఎలా ఉన్నారు? ఎన్ని పెళ్లిళ్ళు చేసుకున్నా చెప్పొచ్చు. నేనంటే మీరిద్దరూ పట్టించుకోరు మీరు అడిగితే, ఒక వ్యక్తి ఒక్కసారి మాత్రమే వివాహం చేసుకోవాలి. యాన్ మీ ఇద్దరినీ పెళ్లి చేసుకోవాలనుకుంటే నేను వాగ్దానం చేసి ఉండను మరియు మొదట నేను చేస్తాను ఒకవేళ అది దక్కితే మరెవరికీ పెళ్లి హామీ ఇవ్వడు. ఇస్తాను కాని ఇప్పుడు మనం ముగ్గురం. ఇప్పటికీ మీరిద్దరూ అదే చెబుతున్నారు మృణాళి మాట విని పెళ్లిళ్ళు చేసుకోవచ్చు రుద్రాణి మృణాళి నువ్వు రాజ్ అని అనిపిస్తోంది. మీరు కుటుంబానికి చెందినవారు కాదు కాబట్టి మీరు చేయలేరు రాజకుటుంబానికి చెందిన సంగతి తెలిసిందే విస్తరించడానికి అనేక వివాహాలు చేయండి మరియు అవసరమైతే ఆ వ్యక్తి నుంచి నా కూతుర్ని తెచ్చుకుంటాను. 3-4 రోజుల ముందే పెళ్లి చేద్దాం. రుద్రాణి మాట విని మృణాళికి భార్య కావాలి. ఆమె ఆసక్తిగా మారింది మరియు ఇది హర్షితతో ఉందా? హర్షిత విషయంలో కూడా అలా జరగకపోవచ్చు హర్షిత ఎవరిని పెళ్లి చేసుకుంటుంది? హర్షిత అతని మొదటి భార్య మరియు సామ్రాజ్ఞి అయాన్ మాటలు విన్న తర్వాత బనేగి అయాన్ అన్నారు హర్షిత లోలోపల చాలా సంతోషంగా ఉంది కానీ ఆమె తన సంతోషాన్ని తన ముఖంలో చూపనివ్వలేదు. అయాన్ మాటలు విన్న తాన్య అయితే చెప్పింది మీ నాన్నగారు కోరుకుంటే ఏం చేస్తావు తాన్య ప్రశ్నలు విన్న హర్షిత మృణాళి మరియు రుద్రాణి వాహనం వైపు కలిసి ఇది చూసిన అయాన్నో చెప్పాడు. నేను అయాన్ను సామ్రాజ్యంలో భాగమని అనుమతిస్తాను మీ సోదరి ఆనందాన్ని విస్తరించడానికి కొంత సమయంతో వ్యవహరించాల్సిన అవసరం లేదు ఆ తర్వాత అయాన్ డిమాని అంతా మాట్లాడుకున్నారు ప్రపంచాన్ని విడిచిపెట్టి. అయాన్ బయటకు వచ్చినప్పుడు అతను చేరుకున్నప్పుడు, అతను కొత్త రాజభవనం ముందు నిలబడి ఉన్నాడు. అక్కడ నిలబడిన సైనికులు వాహనాన్ని చూడగానే అందరూ మోకాళ్లపై కూర్చున్నారు. ఆ తర్వాత ప్రధాన వాహనం మెయిన్ డోర్ నుండి లోపలికి వెళ్లడం మొదలుపెట్టాడు డోర్లోకి ప్రవేశించిన తర్వాత మొదట వాహనం ప్యాలెస్ గార్డెన్ వైపు వెళ్ళింది. తోట అన్ని విధాలుగా చాలా అందంగా ఉంది చాలా మంచి వాసన కలిగిన పువ్వులు ఉన్నాయి. తోటలో కొంతసేపు తిరిగాక కొన్ని గంటలపాటు రాజభవనం లోపలికి వెళ్లారు చుట్టూ తిరుగుతూ. యాన్ తన పాత రాజభవనానికి తిరిగి వచ్చాడు. వచ్చి తన తండ్రిని కలవడానికి వెళ్లాడు తండ్రిని కలిసిన తర్వాత యాన్ అన్నాడు నాన్న మనం కూడా స్నేహ సామ్రాజ్యాన్ని జరుపుకుందాం ఎవరికైనా ఆహ్వానం పంపాలి అలాంటి స్నేహ సామ్రాజ్యాన్ని మనం పొందగలిగితే. కాదు కానీ మీకు ఎవరైనా తెలిస్తే కాబట్టి మీరు ఆహ్వానం పంపగలరు అన్నారు హర్ష చక్రవర్తి. సరే. ఇప్పుడు అందరినీ ఆహ్వానిస్తాను అన్నాడు నేను బయలుదేరుతున్నాను. అయాన్ తన తండ్రితో చెప్పాడు. దాటిన తర్వాత అయాన్ తన గదిలోకి వెళ్లాడు. ధ్యానంలో కూర్చున్న తర్వాత అయాన్ శరీరం శక్తి బయటకు వచ్చింది మరియు ఆకాశంలో అదృశ్యం ప్రారంభమైంది నిజానికి దాని శక్తి రూపం సహాయంతో వాహనం పరిచయ రాజ్యంలోకి ఆహ్వానం అయాన్ శరీరం నుండి కొంత సమయం తర్వాత పంపడం జరిగింది శక్తి ప్రవాహం ఆగిపోయింది మరియు అయాన్ జాగ్రత్తగా బయటకు వచ్చి గది నుండి బయటకు నడిచాడు మరియు మీ రాజధాని మార్కెట్లను సందర్శించడానికి అయాన్ బయలుదేరి నేరుగా స్వర్గపు దవాఖానకు వెళ్లాడు. గయా జహాన్ మేనేజర్ హర్షిత్ మామ అయాన్ను చూడగానే హర్షిత్ మామయ్య సంతోషించాడు. పూర్తి చేసి అయాన్ని తన ఆఫీసుకు తీసుకెళ్లాడు ఆఫీస్కి వెళ్లిన తర్వాత హర్షిత్ మామయ్య యాన్తో ఇలా అన్నాడు. అభినందనలు యాన్, మీరు ఒక చిన్న ఘనతను సాధించారు. రాష్ట్రాన్ని సామ్రాజ్యంగా మార్చింది ధన్యవాదములు, మీరు మరియు మీ కుటుంబ సభ్యులు జరుపుకుంటున్నారు. నేను వస్తున్నాను. నేను కాదా? అయ్యన్ అయ్యుండాలి. అవును అని నాతో చెప్పాము మరియు మేము మా కుటుంబంలో సందేశాన్ని వ్యాప్తి చేశాము నేను పంపించాను. అందరూ చాలా సంతోషంగా ఉన్నారు. కౌశాంబి ప్రజలు సామ్రాజ్యం ఏర్పడితే ఇప్పుడెందుకు? అతని కుమార్తె ఒక సామ్రాజ్యానికి రాణి. హర్షిత్ మేనమామ ఎప్పటినుండో కోరుకునేవాడు ఇది చాలా బాగుంది. ఇప్పుడు మీరు దీన్ని ఇష్టపడాలి దుకాణాన్ని పెద్దదిగా చేయవలసి ఉంటుంది దుకాణం ఒక సామ్రాజ్య రాజధానిలో ఉంది అయాన్ అన్నాడు. మీరు చెప్పింది నిజమే. మేము కూడా అదే చెప్పాము. మరికొంతసేపు హర్షిత్ మామయ్య చెప్పాడని అనుకున్నాను అయాన్ డిస్పెన్సరీ వద్ద ఆగాడు. తర్వాత అతను అక్కడి నుండి బయలుదేరాడు. దారిలో అయాన్ను చూసిన వారెవరూ బయటకు వెళ్లారు. అయనకు నమస్కరించేవాడు.
దేవుని కంటే తక్కువ కాదు వారి చిన్న రాజ్యాన్ని సామ్రాజ్యంగా మార్చండి మార్కెట్లో కాసేపు తిరిగాక కారు ఇచ్చాడు రాజధానిలో మార్కెట్ గతంలో కంటే ఎక్కువగా ఉందని తెలిసింది అభివృద్ధి చెందింది. ఇది యాన్కు చాలా సంతోషాన్నిచ్చింది ఆపై అతను తన రాజభవనానికి బయలుదేరాడు. వాహనం డైమెన్షనల్ ప్రపంచానికి తిరిగి వచ్చిన తర్వాత మీ బలాన్ని పెంచుకోవడానికి ధ్యానం చేయండి నేను కూర్చున్నాను మరియు సమయం ఇలా గడిచిపోయింది అనేక రాజ్యాల నుండి వేడుకల రోజు పోయింది అన్ని వాహనాల కంటే మెరుగైన వారి చక్రవర్తి వచ్చారు. వెంటనే వారితో సంబంధం పెట్టుకోవాలని అనుకున్నారు వాహనం నుండి సందేశం అందుకుంది. వారందరూ జరుపుకోవడానికి బయలుదేరారు చక్రవర్తులందరూ చేరాలి బస కోసం అద్భుతమైన ఏర్పాట్లు చేశారు అయాన్ కుటుంబం కొత్త ప్యాలెస్కి మారింది పాత ప్యాలెస్ గెస్ట్ ప్యాలెస్గా మార్చబడింది వాసు సామ్రాజ్యం కింద అన్ని రాష్ట్రాలు అతను కోశాంబి అధికారాన్ని అంగీకరించినవాడు. ఎప్పుడు పండగకి హాజరయ్యేందుకు వచ్చాడు మహారాజులు మరియు చక్రవర్తులు కొత్త రాజభవనాన్ని చూశారు అందుకే ఆమె అందాన్ని చూస్తూనే ఉన్నాను సామ్రాట్ హర్ష్ మరియు అయాన్ కుటుంబం మొత్తం అయాన్ అతిథులను స్వాగతించడంలో బిజీగా ఉన్నారు కొంతమంది ప్రత్యేక అతిథులకు స్వాగతం పలికేందుకు వెళ్లారు కొత్త రాజభవనం యొక్క ప్రధాన ద్వారం వద్ద అయాన్ నిలబడి ఉన్నాడు అక్కడే ఉండి ఆకాశం వైపు చూస్తున్నాడు అయాన్ ఆకాశం నేను ఏదో ఆకాశం వైపు చూస్తున్నాను ఇప్పుడే వచ్చిన అతిథుల రోష్నిసెక్స్ ప్రకటన మీ నాన్నకు మిమ్మల్ని పరిచయం చేస్తే అదంతా హాబీ అవుతుంది. పురాతన కుటుంబాలు ఎప్పుడూ ఇలా లేవు కాబట్టి పోయింది పవిత్ర భూమిని విడిచిపెట్టలేదు మరియు వారు కాబట్టి బయటి ప్రపంచంతో సంబంధం లేదు అయితే ఈరోజు వారు యాన్ పిలుపు మేరకు వచ్చారు. ఉన్నప్పుడే ఆశ్చర్యం వేసింది చక్రవర్తులు పురాతన కుటుంబం రాకను ప్రకటించారు. అది విన్నప్పుడు నా చెవులను నేను నమ్మలేకపోయాను. అదే సమయంలో ఆకాశంలో మరో మెరుపు వచ్చింది ఒక వెలుగు వెలిగింది. ఆ వెలుగును అందరూ చూడటం ప్రారంభించారు పురాతన కుటుంబం మానవులుగా రూపాంతరం చెందింది ఈ వ్యక్తి కారణంగా సభ్యులు కూడా షాక్ అయ్యారు ఏ సామ్రాజ్యంలోనూ లేనిది శక్తి గురుకులానికి ఈ సోదరుడు. చాలా మంది మొదటి వ్యక్తిగా భావించే బ్రహ్మ ఋషి సమయాలను చూస్తున్నారు కానీ పవిత్ర కుటుంబం ప్రజలు వారిని చాలాసార్లు చూశారు కౌశాంబి రాజ్య వేడుకలో బ్రహ్మర్షి ఆయన రాగానే పండుగకు వచ్చిన అతిథులంతా ఆసక్తిగా తిలకించారు. చాలా మంది అతిథులు బ్రహ్మర్షిని చూశారు అతన్ని గుర్తించలేదు కానీ అతని శక్తిని అనుభవించాడు ఆ మహర్షి మామూలు ఋషి కాదు. బ్రహ్మ ఋషితో పాటు ఇంకా చాలా మంది మహర్షులు ఉన్నారు. వీరిలో మృణాళి తండ్రి కూడా స్వయంగా వచ్చారు. అందరినీ ఆదరించి తన తండ్రి మరియు కుటుంబ సభ్యులకు స్వాగతం పలికారు. చాలా మంది సభ్యులకు అందరినీ పరిచయం చేసింది శక్తివంతమైన వ్యక్తులను. రాజ్యాన్ని చూడటం తిరుగుబాటు తర్వాత ఆలోచిస్తున్నారు వారంతా తమ ఆలోచనలను తమలోనే ఉంచుకున్నారు మహారాజ్ వాసు తన యువరాజును అణచివేసినప్పుడు మరియు యువరాణితో పండుగకు వచ్చారు మరియు అక్కడున్న అతిథులను చూడగానే ఆశ్చర్యపోయాడు. వారు నమ్మలేకపోయారు. వాహనాలు చాలా శక్తివంతమైనవి అని మహారాజ్ వాసుని చూడగానే అయాన్కి తెలిసింది వారిని కూడా స్వాగతించారు ఆయన ఓడిపోయిన రాజు అని తేలిపోయింది. కత్తి ప్రపంచంలోని ప్రతి ఒక్కరిని అతిథుల మధ్య ఆహ్వానించారు. వీరతో సహా అతిథులు కూడా వచ్చారు. బంగారు కత్తి రాజ్యం యొక్క యువరాణులు ఆయన వాహనాన్ని చూసిన వారంతా అక్కడికి చేరుకున్నారు అందరూ అయాన్ దగ్గరకు వెళ్లి చుట్టుముట్టి మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. ఇది చూసి ఆమె చేయడం ప్రారంభించింది రాకుమారులు ఇప్పటి వరకు అసూయపడటం ప్రారంభించారు అతను ఏ యువరాణిని కలుస్తాడు యువరాణి వారందరినీ వివాహం చేసుకోవాలనుకుంది కానీ నేడు యువరాణులందరూ అయాన్ను మాత్రమే ప్రేమిస్తారు కత్తి ప్రపంచంలోని ప్రతి ఒక్కరూ మాట్లాడాలని కోరుకున్నారు. అమ్మాయిలు మాట్లాడుకుంటున్నారు మరియు తరువాత రాజభవనం ముగ్గురు అందమైన అమ్మాయిలు మెట్లు దిగుతున్నారు వేడుక అయాన్ కళ్ళు ఆ ప్రదేశంలోకి రావడం ప్రారంభించినప్పుడు అది ముగ్గురిపై పడగానే అయాన్ ముగ్గురిని చూస్తూనే ఉన్నాడు. గయా అయాన్తో పాటు పండుగకు హాజరైన ప్రతి ఒక్కరూ ముగ్గురు అమ్మాయిల గురించి కూడా రాజ్ కుమార్ ఆ ముగ్గురు అమ్మాయిలు తెలుసుకునే ప్రయత్నం ప్రారంభించారు రుద్రతాన్య, మృణాళి ముగ్గురు ఆమె దేవదూత కంటే తక్కువ కాకుండా చూస్తోంది. అందుకే వారందరూ హర్షిత కూడా వెనుక నుండి వచ్చింది మరియు అది కూడా నలుగురైదుగురు మరింత అందంగా కనిపించారు అమ్మాయిలంతా కలిసి మెట్లు దిగుతున్నారు రుద్రాణి కళ్ళు అప్పుడే నలుగురిపై పడ్డాయి మృణాళి మరియు తాన్య అయాన్ వైపు చూశారు ముగ్గురు అయాన్ తమ వైపు చూడటం చూశారు. మెట్లు దిగిన తర్వాత నవ్వడం మొదలుపెట్టాడు హర్ష చక్రవర్తి హర్ష వద్దకు వెళ్లి రుద్రాణి తన్య పాదాలను తాకి నమస్కరించింది మనాలి కూడా తన తండ్రి దగ్గరకు వెళ్లి హర్షిత అతనిని కలిసినప్పుడు అతను హర్ష చక్రవర్తి వద్దకు వెళ్లాడు. హర్ష చక్రవర్తి వచ్చినప్పుడు అతను హర్షితను ఎక్కువగా పలకరించాడు. పరిచయం అయ్యాక హర్షిత్ కూడా అక్కడికి వచ్చాడు. హర్ష చక్రవర్తి కూడా అతన్ని అందరికీ పరిచయం చేశాడు కొంత సమయం తరువాత అయాన్ తన ఇద్దరు తల్లులతో పాటు అతని తల్లిదండ్రులు మరియు మామ, అత్త మరియు అందరి పరిచయం అయ్యాక ఆర్యన్ష్ కూడా వచ్చాడు.
వేడుక సాగుతున్న కొద్దీ ఆకాశం నల్లగా మారింది. మేఘాలు కమ్ముకోవడం చూసి అతిథులకు అనిపించింది వర్షం పడుతుందని, కానీ చీకటి మేఘాలు అయాన్తో పాటు బ్రహ్మ ఋషి అందరినీ చూశారు. మహర్షి మరియు పవిత్ర భూమి నుండి వచ్చిన ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. అందరూ కంగారుపడి వాహనం వైపు మళ్లారు. ఆకాశం వైపు ఎవరు చూస్తున్నారో చూసింది చక్రవర్తి. హర్ష ముఖంలో ఇబ్బంది కనిపించింది. అతను యాన్ ఆందోళన చెందడం కూడా చూశాడు. ఏదో చెప్పబోతుంటే పెద్ద శబ్దం వచ్చింది. నేను అన్నాను, నీ నల్లటి మేఘంలో ఎందుకు మీరు దాస్తున్నారు? ముందుకు వచ్చి అయాన్ గురించి మాట్లాడండి. ఇది విని కాలకేయుడు తెలియని వారు అందరూ ఆశ్చర్యపోతారు. కొన్నిసార్లు అయాన్, కొన్నిసార్లు చీకటి మేఘాలు. రుద్రాణి కాలకేయుని పేరు చెప్పగానే అది వినగానే లోలోపల రెచ్చిపోయి హడావుడిగా వచ్చాను. రుద్రాణి భార్య అయాన్ వెనుక నిల్చుంది. ఆమె వెనుక నిలబడి ఉండటం చూసి యాన్, కంగారు పడకు. ప్రజలు రుద్రాణిని పిలిచినా ఏమీ జరగదు. అందరూ భయాందోళనలతో ఒకరినొకరు చూసుకున్నారు. వారు తెలుసుకోవాలనుకున్నది ఒక్కటే, అతని రాక తనను పవిత్రంగా మార్చే వ్యక్తి ఎవరు? దేశ యోధులు కూడా ఆందోళన చెందుతున్నారు. ఈ కాలకేయుడు ఇక్కడికి రావడానికి కారణం ఏమిటి? అతిథులంతా ఒక్కోసారి అయాన్ వైపు చూస్తుంటారు. అతను నన్ను చూడటం చూసి అయాన్ ఒక్క క్షణం ఆగాడు. రుద్రాణి వైపు చూసి కళ్ళు మూసుకుంది. అప్పుడు అయాన్ యొక్క క్లోన్ కనిపించింది మరియు మరో అయాన్ ఆకాశం వైపు వెళ్లడం ప్రారంభించాడు. అయాన్ క్లోన్ గురించి తెలియని వారు అతనికి తెలిసి ఆశ్చర్యపోయి ఆకాశం వైపు చూశాడు. అయాన్ క్లోన్ నల్లగా కనిపించడం ప్రారంభించిన వెంటనే మేఘం లోపల నుండి ఒకడు మేఘాన్ని చేరుకున్నాడు. నీడ కనిపించి అయాన్ ముందు నిలబడ్డాడు. ఆయనకు ఎదురుగా నిల్చున్న వాడు కాలకేయుడు. దీని భయంకరమైన శక్తిని అందరూ అనుభవించారు. ఆమె ఎదురుగా ఉన్న ఆయనను చూసి కాలకేయుడు ఉన్నాడు. భయంకరమైన నవ్వు నవ్వుతూ అన్నాడు, రుద్ర, ఇంత కల్కి. అయాన్ మాట్లాడిన తర్వాత ఎలా ఉన్నావు బ్రదర్? అయాన్ ఆమెను కౌగిలించుకోవడానికి ముందుకు వెళ్ళినప్పుడు అది ఆపి అక్కడే ఉన్న కాలకేయుని చూడటం మొదలుపెట్టాడు. మరోవైపు అందరూ అతిథులు దీన్ని ఆస్వాదిస్తున్నారు. కల్కే సంభాషణలో మునిగిపోయాడు. ఎవరైనా యాన్ని తన సోదరుడిగా భావించాలని రుద్రుడు చెప్పాడు. కొన్ని క్షణాలు కాలకేయని చూసి అన్నాడు, మీరు మీ క్లోన్ని ఇక్కడ ఎందుకు ఉంచారు అని అయాన్ అన్నాడు. కల్కే అయాన్ని విన్న తర్వాత మళ్ళీ పంపారు. అందరూ ఆశ్చర్యపోయారు అని అనుకున్నారు. ఎదురుగా నిల్చున్న వ్యక్తి మానవుడే, కాని అతను కూడా ఆనం వినగానే క్లోన్ కూడా అలానే మారిపోయింది. కల్కేయ యొక్క క్లోన్ బిగ్గరగా నవ్వడం ప్రారంభించింది మరియు రుద్రుడు, నా సోదర, ప్రపంచం సరైనది ఒక అన్నయ్యకి మరో అన్నకు మాత్రమే తెలుసు. కాలకేయ మాటలు విన్న తర్వాత అయాన్ కల్కేయ అన్నాడు, మీరు ప్రపంచాన్ని పరిపాలించడానికి వచ్చిన రోజు రుద్ర అదే రోజు చెడు మార్గం ఎంచుకున్నాడు. సోదరుడు మరణించాడు మరియు మీ ముందు రెండవ విషయానికి నిలబడినవాడు రుద్రుడు కాదు, యాన్. వేల సంవత్సరాల క్రితం మీరు కూడా మరణించారు. ఈ నీచ ప్రపంచాన్ని రక్షించడానికి సరిగ్గా చేశారు. మీరు మీ సోదరుడిపై ఆయుధాలు పట్టారు, ఒక యుద్ధ దేవుడు, కాని ఇప్పటికీ నేను ఎప్పుడూ దివ్య ప్రపంచంలోకి ప్రవేశించడానికి అనుమతి లేదు. కల్కేయుడు దివ్యలోకమే దెయ్యం అని చెప్పాడు. దెయ్యాల ప్రభువు కల్కేయ ఎక్కడ లేదు. అయాన్ అడ్మిషన్ పొంది అయాన్ మాటలు చెప్పాడు. ఇది విని అతిథులందరిలో ఉత్సాహం ఉప్పొంగింది. దెయ్యాల దేవుడి గురించి పుస్తకాల్లోనే అందరికీ తెలుసు మరియు యుద్ధ దేవుడు గురించి విన్నాను, కాని ఈ రోజు అతను ప్రజలందరి ముందు ఉన్నాడు. ఇప్పుడు అందరి ముందు ఉన్నాడు. ప్రతి యుద్ధం ఏదీ లేకుండానే ఎందుకు జరుగుతోందని నేను ఆలోచించడం మొదలుపెట్టాను. ఆయనను వినడం ద్వారా సమస్యలను అధిగమించాను. ఆ పాత విషయాలన్నీ సరే అన్నాడు కాలకేయ. నా సోదరుడైన దేవుడితో నన్ను ఇక్కడ వదిలేయండి. తన సామ్రాజ్యాన్ని నిర్మించినందుకు రుద్రుడిని అభినందించడానికి యుద్ధదేవుడు రుద్రుడు వచ్చాడు. అభినందనలు. సామ్రాజ్యానికి ధన్యవాదాలు మరియు ఏదైనా చెప్పాలనుకుంటున్నాను. అయాన్ కొంచెం కోపంగా హే బ్రదర్ అన్నాడు. మేమిద్దరం 6000 సంవత్సరాల తర్వాత కలిశాము, కానీ మీరు ఇంకా వేల సంవత్సరాలుగా ఇలాగే మాట్లాడుతున్నారు. అన్ని తరువాత మీరు మీ శత్రువు కల్కేయుని కలుస్తున్నారు. మళ్ళీ పుట్టాలని ఆశిస్తున్నాను అన్నారు. నువ్వు మారతావు, కానీ నువ్వు మారతావు ప్రపంచాన్ని మరియు ప్రపంచాన్ని జయించడంలో నిమగ్నమై ఉంది. మీకు చెడు పాలన కావాలని అయాన్ చెప్పినట్లయితే అది తప్పు. మంచితనం యొక్క రహస్యం ఎక్కడ కావాలి? అవును, నేను చెడు పాలనను ఎలా కోరుకుంటున్నాను? అందులో తప్పేమీ లేదని నా అభిప్రాయం. నీ కోసం రక్తపాతం ఉంది అన్నాడు కాలకేయ. మీరు ప్రజలలో అశాంతిని మరియు బాధలను కలిగిస్తారు అనేది సంతోషకరమైన విషయానికి మరియు ప్రపంచం ముందు వస్తుంది. అమాయక బాలికపై అయాన్ దాడి చేశాడు. హే అన్నయ్య, నేను నీకు మాట ఇస్తాను అన్నాడు. నేను మీకు నెరవేర్చడానికి అవకాశం ఇస్తున్నా. రుద్రాణిపై దాడి జరగకపోయి ఉంటే ఈ వ్యక్తులు నేను కష్టాల్లో ఉన్నప్పుడే నీ కోసం వెతుకుతాను. అయితే గాడ్ ఆఫ్ వార్ అనే ఆలోచన వచ్చింది, కానీ ఎప్పుడు మీరు ఒక్కసారి కూడా ఇబ్బంది పడలేదు.
మీరు ఈ వ్యక్తులను గుర్తుంచుకోనప్పటికీ కాలకేయుడు నాకు ఎదురుగా నిలిచాడు. కాలకేయ మాటలు విని నలుగురు పెద్దలు అన్నారు, కుటుంబానికి చెందిన మహారాజు వచ్చి మహారాజు రుద్రేశ్వరుడు కాలకేయ అంటే అది అస్సలు కాదు. యుద్ధదేవుడైన రుద్రుడిని మనం స్మరించుకున్నామా? అలా చేసి ఉంటే రుద్రమహల్ మాదిరిగానే మనల్ని కూడా అదే ప్యాలెస్లో ఉంచి ఉండేవాళ్లం. మహారాజ్ రుద్రేశ్వరుడు అబద్ధం ఆడడు. కాలకేయుడు ఇలా చెప్పగానే ఒక నల్లటి శక్తి ఆమె మహారాజ్ కల్కి వైపు రావడం ప్రారంభించినప్పుడు ఒక ఎరుపు శక్తి ఆ బ్లాక్ ఎనర్జీని దారిలో పెట్టింది. ఈ దాడిని అయాన్ ధ్వంసం చేశాడు. కాలకేయ దాడిని నాశనం చేసిన తర్వాత అయాన్ కల్కే మా అతిథి అని కోపంగా అన్నాడు. ఇప్పుడు దాడికి ఎంత ధైర్యం? మీకు అన్ని అధికారాలు వచ్చాక వెళ్ళండి. ఈరోజు తుది పోరుకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నాను. నువ్వు పోరాడితేనే నేను బాగుంటాను. అన్నయ్య, నీకు కావాలంటే సరే నేను వస్తాను, కానీ నాతో మీకు మరో అవకాశం ఇస్తాను. యుద్ధం ప్రారంభమయ్యే వరకు మీ వద్దకు రండి. ఇది చెప్పే సమయం వచ్చింది. కల్కేయుని క్లోన్ కాళీ నల్లటి పొగమంచు తర్వాత పొగమంచులో అదృశ్యమైంది. పొగమంచు అదృశ్యమైన తర్వాత కూడా అదృశ్యమైంది. యాన్ యొక్క క్లోన్ సోల్ వరల్డ్ జిన్ కి తిరిగి వస్తుంది. వాహనం ఒక అని ప్రజలు ఇప్పుడే తెలుసుకున్నారు. యుద్ధ దేవుడు ఉంటే అన్ని వాహనాలకు ముందు ఉంటాడు. వారు మోకాళ్లపై కూర్చున్నారు మరియు అందరూ ఒకే స్వరంలో ఉన్నారు. ఇది చూసిన అయాన్ అధీనంలోకి రావడం ప్రారంభించాడు. ఏదో వింతగా అనిపించి అందరినీ లేవమని అడిగాడు. గ్రౌండ్ నుండి లేచిన తర్వాత అందరూ వాహనం చెప్పారు. పూజలు చేసి అందరూ కౌశాంబి చేశారు. వివిధ వ్యక్తులలో అణచివేయడాన్ని అంగీకరించారు. హర్ష చక్రవర్తి కూడా ఇప్పుడు ఈ వైపునే ఉన్నాడు. చక్రవర్తి హర్ష చక్రవర్తి అయ్యాడని ఈ వార్త కొద్ది కాలంలోనే అష్టలోకాలలో వ్యాపించింది. వార్త విన్న చక్రవర్తులందరూ కూడా కౌశాంబి సమర్పణను అంగీకరించడానికి సన్నాహాలు. వేడుకలు ముగియడానికి 2 రోజులు పట్టింది. ఈ 2 రోజుల్లో ఎన్నో సామ్రాజ్యాలు ఆ సామ్రాజ్యాలన్నీ అణచివేతను అంగీకరించాయి. కౌశాంబికి సహాయపడే అనేక బహుమతులు తెచ్చాడు. ఈ కౌశాంబితో సామ్రాజ్య ఖజానా నిండిపోయింది. ధనిక మరియు అత్యంత శక్తివంతమైన సామ్రాజ్యంగా మారింది ఉంది. చక్రవర్తి హర్ష సామ్రాజ్యం మొత్తం తెలుసు అధీనం వారి ముందు కాదు, ఆయన ముందు. అంగీకరించారు, కాని ఇప్పటికీ వారికి అభ్యంతరం లేదు. అయాన్ తన తండ్రితో సమావేశంలో లేడు. నాన్న కారణం చెప్పినప్పుడు నేను కూర్చున్నాను. దాని రాజధాని మరియు సామ్రాజ్యాన్ని మార్చవలసి ఉంటుంది. ఆ పేరు ఎందుకు అయాన్? హర్ష చక్రవర్తి. నాన్న సామ్రాజ్యం బాగా పెరిగింది, రాజధాని కూడా దాని ప్రకారం పెద్దది మరియు గొప్పది. కోశం కూడా నేటికి భిన్నంగా ఉండాలి. ఒక సామ్రాజ్యం మరియు 8 ప్రపంచాలు ఉంటాయి. సామ్రాజ్యం పతనమయ్యే సామ్రాజ్యం పేరు అష్టలోక్ శక్తి ఎంపైర్ మరియు నేను ఈ కొత్త సామ్రాజ్యాన్ని స్థాపించాము. రాజధాని ఎక్కడ ఉంటుందో కూడా తెలుసుకున్నారు. హర్షిత సహకారంతో పనులు కూడా ప్రారంభమయ్యాయి. అయాన్ బాగానే ఉంది, కానీ ఈ కొత్తలో చెప్పాడు సామ్రాజ్యం యొక్క రాజధాని ఎక్కడ ఉంటుంది మరియు కౌశాంబి చక్రవర్తి ఎవరు? పనులు ప్రారంభమయ్యాయని కౌశాంబి తెలిపారు. చక్రవర్తి విషయానికొస్తే దానిని మీరే ఎంచుకోండి. మేము మా ప్రధాన వ్యక్తులతో 1 నెల పాటు ఉన్నాము. అయాన్ తన కొత్త రాజధానికి వెళ్తాడు. కొత్త రాజధాని కోసం ఎంచుకున్న స్థలం ఆ ప్రదేశం ఒక రాజ్యం అంత పెద్ద ద్వీపం. ఇది పెద్దది. ఈ ద్వీపంలో యాన్ అనుకున్నాడు ప్యాలెస్తో పాటు యోధుల కోసం కూడా వ్యాయామం చేయండి, సైనిక కంటోన్మెంట్ మరియు ఇంకా చాలా ఎక్కువ. సామ్రాజ్యంలో అవన్నీ జరగకూడదని ఆయన అన్నారు. ఆ ద్వీపాన్ని కూడా ఎంచుకున్నారు. ద్వీపంలో చాలా అరుదైన విషయాలు భూగర్భంలో ఉన్నాయి. విషయాలు నీటి చుట్టూ ఆ ద్వీపం ఉన్నాయి. చుట్టూ మరియు ఆధ్యాత్మిక శక్తి ఉంది. దీని కారణంగా కూడా చాలా బలంగా ఉంది. సామ్రాజ్యం యొక్క సైనికులు వారి స్థాయికి రావాలి. అయాన్ నాకు పెద్దగా ఇబ్బంది ఉండదు. దీని గురించి చెప్పిన జోస్యం నిజమైంది. అయన్ 8 లోకాలను తన అధీనంలోకి తెచ్చుకున్నాడు. ఇప్పుడు అతను మొత్తం 8 మందిని పాలించాడు. దీంతో ఇప్పుడు కాలకేయుడితో యుద్ధం చేయాల్సి వచ్చింది. సరైన కారణం ఉంటే కాలకేయ ఈ 8 మందిని చంపలేదు. ప్రజలలో ఎవరైనా దాడి చేస్తే అతను వాహనంపై దాడి జరుగుతుంది. అందుకే దానిని కాలకేయ నుండి తొలగించాలి. అష్టలోక్ శక్తి సామ్రాజ్యం పోరాడవలసి ఉంటుంది. దీని నిర్మాణం జరిగి 1 సంవత్సరం గడిచింది. అశ్లోక సామ్రాజ్య రాజధాని ద్వీపం స్థిరపడింది మరియు అభివృద్ధి చేయబడింది. ఒక యోధుడికి కావలసినవన్నీ ఉన్నాయి. యాన్ తన శక్తిని పెంచుకోవాల్సిన అవసరం ఉంది. ఈ 1 సంవత్సరంలోనే వేల అర్ధదేవ శక్తి రాజ్యం యొక్క యోధులు. ఇది యాన్ యొక్క తండ్రి సైన్యాన్ని పెంచింది మరియు తాత అర్ధదేవ్ శక్తి ప్రాంతంలో 6వ సభ్యుడు కూడా. అష్టలోక్ శక్తి స్థాయి యోధులుగా మారారు. సామ్రాజ్యం యొక్క సైన్యంలోని సైనికులందరూ స్వర్గంలో ఉన్నారు. శక్తి యొక్క రాజ్యం పైన ఉన్న యోధులు అటువైపు కౌశాంబి నుంచి వచ్చింది. చక్రవర్తి కుటుంబానికి దగ్గరి బంధువు కౌశాంబిని కూడా బంధువుగా చేసుకున్నారు. ప్రజల కోసం చాలా అభివృద్ధి చెందింది. కౌశాంబి ఒక తీర్థయాత్రలా మారింది, ఎందుకంటే అక్కడ యుద్ధం దేవుడు పుట్టాడు. అక్కడే అయాన్ తల్లిదండ్రులు విశోక్కు తిరిగి వచ్చారు.
విశోక్ చక్రవర్తి అయాన్ యొక్క మేనమామను ఇచ్చాడు. తన సమావేశంలో ఆయనకు ఉన్నతమైన స్థానం కల్పించారు. శాంతి మరియు శ్రేయస్సు ఉంది, కానీ ఈ శాంతి రాబోయే తుఫాను మరియు ఈ ముందు ప్రశాంతత ఉంది. అయాన్కు ఈ విషయానికి బాగా తెలుసు, అందుకే అతను ఎప్పుడైనా సమయం దొరికినప్పుడల్లా తన బలాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తుంటాడు. కానీ దేవుడిగా మారిన తర్వాత, ఇప్పుడు ప్రపంచ శక్తి అయాన్ మరింత ఆయన వల్ల ఎలాంటి లాభం లేదు. వీలైనంత త్వరగా రుద్రమహల్కి వెళ్లాలని ఆలోచిస్తున్నాను. నాకు అలా అనిపించింది, కానీ నాకు సమయం దొరకలేదు. అయాన్ రాజభవనంలోని తన గదిలో నిద్రిస్తున్నాడు. అప్పుడు అకస్మాత్తుగా అతని ముఖం మీద చెమట కనిపించింది మరియు అతను ఇబ్బందిగా కనిపించడం ప్రారంభించాడు మరియు కాసేపు నిద్రపోయాడు. అయాన్ కలత చెందిన తర్వాత అకస్మాత్తుగా నిద్ర నుండి మేల్కొంటాడు. నిద్ర లేచి నేను వెళ్ళాలి అని చెప్పాడు. కుటుంబం ప్రమాదంలో ఉంది, లేకపోతే నాకు అలాంటి కల ఉంది. నిజానికి అయాన్ కలలోకి రాలేదు. పెంపుడు తల్లిదండ్రులను చూశాడు, తమ ప్రాణాలకు ముప్పు ఉందని చూశారు. అయాన్ దేవుడు అయ్యాడు కాబట్టి అతనిలో ఎవరూ లేరు, కారణం లేకుండా అయాన్ కూడా అక్కడ లేడు. అయాన్ చాలా బాధపడ్డాడు. మీ చెమటను తుడిచి మీ గదిని వదిలివేయండి. నేరుగా తన తండ్రి చక్రవర్తి హర్ష గదికి వెంటనే హర్ష గదిలోకి వెళ్లాడు. చక్రవర్తి వాహనం బయట నిలబడి ఉన్న సైనికులు అంతా చూశారు. అందర్నీ మోకాళ్ల మీద కూర్చోబెట్టి అందరి వైపు చూశారు. తన తండ్రి ప్రయాణానికి ఎదురు చూస్తూ సామ్రాజ్యం మొత్తం గది లోపలికి వెళ్ళింది. వాహనం ఎక్కడికి వెళ్లకుండా ఆంక్షలు లేవు. అది చక్రవర్తి గది అయినా యాన్ తన తండ్రి గదికి చేరుకోగానే అప్పుడు చూసింది తన తండ్రి ఏదో పని చేస్తున్నాడని. వాహనం వచ్చిందని చక్రవర్తి హాషా చూడగా అతను బాధగా కనిపిస్తే అతను ఏమి చెప్పాలి? హే, నాతో ఎందుకు కలత చెందుతున్నావు నాన్న? ఇప్పుడు ప్రపంచం యాంత్రికంగా మారుతోంది. నేను అక్కడ నా కుటుంబంలా భావిస్తున్నాను. అయాన్ ఆపదలో ఉన్నా సరే అన్నాడు. మీకు అలా అనిపిస్తే వెళ్ళండి, కానీ ముందు అవసరమైతే మీ తల్లిని కలవండి. కొంతమంది సైనికులను తీసుకోండి. చక్రవర్తి హర్షుడు వద్దు అన్నాడు. నాకు సైన్యం అవసరం లేదు. నేను మా అమ్మను కలుస్తాను. ఈ విషయానికి చెప్పి వెళ్ళిపోతున్నాను. అయాన్ తన తండ్రికి నమస్కరించి తన గది నుండి వెళ్ళిపోయాడు. తన తండ్రి గది నుండి బయలుదేరిన తరువాత అయాన్ నేరుగా వెళ్ళాడు. తన తల్లి గదిలోకి వెళ్లి తల్లిని అడిగాడు. ఇద్దరూ కలిసి రాజభవనాన్ని విడిచిపెట్టి ఆకాశంలోకి వెళ్లారు. పక్కకు వెళ్ళింది మరియు కొంత సమయం తరువాత అతను అదృశ్యమయ్యాడు. గయా అయాన్ వేగం చాలా వేగంగా ఉంది. ప్రజలు విమానం ఆకాశంలోకి మాయమైనట్లు అనిపించింది. మరోవైపు యాంత్రిక ప్రపంచ మంత్రాలు కౌశాంబిలోని రాథోడ్ కుటుంబం యొక్క ఇంటి వద్ద కుటుంబం సభ్యుల మధ్య సమావేశం జరుగుతోంది. ఒక కుటుంబ సభ్యుడు కంగారుపడి ఇలా అన్నాడు, షెకావత్ కుటుంబానికి చెందిన ఆ యోధుడు పూర్వీకుడు షెకావత్ శక్తి మండల యోధుడిగా తిరిగి వచ్చారు. కుటుంబంలో ఏకపక్షం మరీ పెరిగిపోయింది. అతను తన శక్తితో మా అనేక వ్యాపారాలను స్వాధీనం చేసుకున్నాడు. కానీ మన స్వంత మరియు మన అనేక మంది యోధులను తయారు చేశాము. ఆ వ్యక్తులు మమ్మల్ని చంపారు. వారు ఏదైనా చేయాలి. ఇలా ఖాళీగా కూర్చోము. వృద్ధ సభ్యుడు నిజంగా చెప్పగలరా? షెకావత్ కుటుంబానికి చెందిన పూర్వీకుడు కొన్నాళ్లుగా తప్పిపోయారు. అతను అకస్మాత్తుగా శక్తి మండల యోధుడు అయ్యాడు. ఆయన రాక తర్వాత షెకావత్ కుటుంబం తిరిగి వచ్చింది. ఏ కుటుంబం అయినా తన కోరిక మేరకు చేయడం ప్రారంభించాడు. షెకావత్ కుటుంబం ఆ కుటుంబాన్ని నాశనం చేయాలనుకుంటోంది మరియు అతని లక్ష్యం రాథోడ్ కుటుంబం. కుటుంబ సభ్యుల మాటలు విన్న శ్రీ మా వారు కోరుకుంటున్నారని రాథోడ్ అన్నారు. శక్తి టవర్లో మనం ఉంచిన మంత్రాలు వారిని అప్పగించండి మరియు రాథోడ్ కుటుంబం వారి నియంత్రణలో ఉంటుంది. ఇది జరగనివ్వండి. మిస్టర్ రాథోడ్ ఇప్పుడే చెప్పారు. షెకావత్ హాల్లో ప్రతిధ్వనిస్తున్న స్వరంలా వినిపిస్తోంది. కుటుంబాన్ని అంతం చేసే సమయం వచ్చింది. ఆ స్వరం ఇది విన్న తర్వాత నాకు ఆసక్తి కలిగింది మరియు చుట్టూ చూడటం ప్రారంభించాను. కానీ అందరూ చూసేసరికి ఎవరూ కనిపించలేదు. మెట్ల దగ్గర ప్రాంతం అస్పష్టంగా మారడం ప్రారంభించింది మరియు అక్కడ మానవునికి కనిపించే నీడ కనిపించింది. అతనిని చూడగానే అందరూ ఉత్సాహంతో సంతోషించారు. వాహనం అక్కడ కనిపించినందున కూడా జరిగింది. దాని గురించి అందరికీ తెలుసు. యుద్ధ దేవుడు పునర్జన్మ పొందిన వెంటనే మిస్టర్ రాథోడ్ వాహనం వచ్చినట్లు చూడగానే అతను అయాన్ ఆనందంతో కారు దగ్గరకు వెళ్లి అతనితో అన్నాడు, నువ్వు ఎప్పుడు వచ్చావు? మేమంతా ఇంటి లోపలికి ఎప్పుడు వచ్చాము? ఇది జరిగింది. నేను ఇప్పుడే వచ్చాను. అదంతా వదిలేయండి. షెకావత్ కుటుంబ సమస్య ఏంటని అయాన్ అన్నారు. అయాన్ ప్రశ్న విన్న శ్రీ రాథోడ్ అయాన్ని అడిగారు. అయాన్కి అంతా చెప్పాడు. అది విన్న తర్వాత అయాన్ చిరునవ్వు నవ్వుతూ, ఆ పూర్వీకుడిలా కనిపిస్తున్నాడు అన్నాడు. యోధుడు తన శక్తికి గర్వపడ్డాడు. దాన్ని బద్దలు కొట్టాల్సి ఉంటుందని అయాన్ ఇంతగా చెప్పాడు. అప్పుడే శ్రీమతి రాథోడ్ అక్కడికి వచ్చి అయాన్ అన్నారు, నా కొడుకు, మీరు మీ అమ్మను చూసి వచ్చారు. అయాన్ భావోద్వేగానికి గురై ఆమెను కౌగిలించుకున్నాడు.
కొన్ని క్షణాలు కౌగిలించుకున్న తర్వాత తల్లితో మాట్లాడిన తర్వాత రాథోడ్ కుటుంబం ఐఏఎస్ సభ్యులకు మీరందరూ భరోసా ఇవ్వాలన్నారు. షెకావత్ కుటుంబానికి సంబంధించిన విషయానికి నాకు వదిలేయండి. ఇవ్వండి. నేను చూసుకుంటాను అన్నది ఆయన మాట. ఇది విన్న ఒక సభ్యుడు, అయాన్, మీకు అర్థం కాలేదు. ఆ ప్రాచీన యోధుడు చాలా శక్తివంతుడై ఉండాలి. మరియు మీరు ఇప్పటికీ చిన్నపిల్ల. మీరు ఎదుర్కొంటారు. మీరు ఆ సభ్యుడు ర్యాన్ను వినలేరు. డోంట్ వర్రీ, నేను అన్నీ చూసుకుంటాను అన్నాడు. ఈరోజు నుంచి షెకావత్ కుటుంబాన్ని నాశనం చేస్తాను. ఇలా చెబుతూ అయాన్ అక్కడి నుంచి మొదలు పెడతాడు. ఇది చూసి రాథోడ్ కుటుంబీకులంతా అదృశ్యమయ్యారు. సభ్యులు ఆశ్చర్యపోయి చుట్టూ చూశారు. వారు ప్రారంభించారు కానీ అయాన్ ఎక్కడా కనిపించలేదు. మరోవైపు అయాన్ నిర్జన ప్రదేశానికి వెళ్లాడు. ధ్యానంలో కూర్చుని తన ఆధ్యాత్మికతను చాటుకున్నాడు. అయాన్ తన శక్తిని విస్తరించాడు. ఇప్పుడు అతని ఆధ్యాత్మిక శక్తి సహాయంతో వీలైనంత వరకు అయాన్ చూడాలనుకున్నాడు. ఎక్కువగా చూడగలిగాడు. ముందుగా నా స్నేహితులను, కృతికను చూశాను. అయాన్ యొక్క ఆధ్యాత్మిక వ్యాప్తిని భావించారు. దివ్యకృతి అకాడమీ ఎప్పటికీ ఎక్కడికి చేరుకుంది. ఒక రకమైన కదలిక వచ్చింది కానీ అయాన్కి ఏదో వింతగా అనిపించింది. అకాడమీ వాతావరణం మారిపోయిందని అయాన్ భావించాడు. అయాన్ కృతికను చూసినట్లు అనిపించింది. వైష్ణవి అతనితో చాలా విచారంగా ఉంది. అదృష్టవంతుడు కానీ దానివల్ల విజయం సాధించలేదు. గుంపు ముందు ఉన్నప్పుడు అయాన్ ఆశ్చర్యపోయాడు. ఒక అబ్బాయి వచ్చాడు. అయాన్కి కోపం వచ్చింది. ఆయనకి కోపం వచ్చిన అబ్బాయి అతను రాకీని చూసిన తర్వాత కోపంగా ఉన్నాడు. కృతిక మరియు ఆమె బృందం యొక్క మార్గాన్ని నిరోధించడం. ఇది చూసిన అయాన్ కళ్ళు తెరిచి అదృశ్యమయ్యాడు. మరోవైపు రోకి కృతిక మరియు ఆమెను పొందారు. గుంపు చూడగానే ఆదర్శ్ కోపంగా అన్నాడు, మన దారికి అడ్డుగా ఉన్న దానిని ఆపండి. మనం వెళ్దాం, లేదంటే నోరు మూసుకోండి. మిమ్మల్ని మీ స్నేహితుడిలా చూసుకోండి. ఏది ఏమైనా సాలో మీ అందరికీ నేను రక్షకుడిని. నువ్వు ఎక్కడికి పోతావో అతనికి తెలియదు. హే కృతిక, రాకీ గర్వంతో ఇక్కడితో ఆగుతుంది. అధికారం గురించి గొప్పగా చెప్పుకోవడం మంచిది కాదని రాకీ అన్నారు. విమానం తిరిగొచ్చే రోజు గుర్తుంచుకోవాల్సిన విషయానికి ఒకటి ఉంది. ఈ రోజు మీకు మరియు మీ కుటుంబానికి మీది కావచ్చు. మీ చర్యల పర్యవసానాలను మీరు అనుభవించవలసి ఉంటుంది. ఇది అదృష్టంగా అనిపిస్తుంది. ఇది చెప్పిన తర్వాత మీరందరూ గుణపాఠం నేర్చుకోవాలి. రాకీ తన చేతుల్లోని విజిల్ తీసుకుని రోకి ఈలలు వేయడం ప్రారంభించగానే ప్లే చేయడం ప్రారంభించాడు. శిష్యులందరూ వచ్చి రోకి వెనుక నిలబడ్డారు. వీరంతా ఇటు ఆ కుటుంబానికి చెందిన పిల్లలు. షెకావత్ కుటుంబాన్ని ఎవరు లొంగదీసుకున్నారు? అందరూ సమావేశమైన వెంటనే అంగీకరించారు. కృతిక తప్ప మిగతా వారందరికీ రోకి చెప్పాడు. ప్రతి ఒక్కరి ఎముకలు విరిచి ఆపమని ఆదేశాలు పొందండి. అతను తన సహచరులందరినీ తన చేతుల్లో నిలిపాడు. వారు ఆయుధాలతో ముందుకు సాగడం ప్రారంభించినప్పుడు కృతిక మరియు అతని గుంపు మరియు రాకీ సమూహానికి మధ్య ఉన్నది కత్తి భూమిలో మునిగిపోయింది మరియు అందరూ చూశారు. కొన్ని క్షణాలు కత్తిని చూసిన తర్వాత నాకు అది నచ్చింది. కృతిక మరియు ఆమె బృందం ముఖాల్లో చిరునవ్వు. ఆ తర్వాత వైష్ణవి వచ్చి నువ్వు ఆపు అని చెప్పింది. కత్తి తెచ్చిన వాహనం కోసం ఎదురు చూస్తున్నాను. ఆ వాహనం ఆకాశం నుంచి వచ్చి నేలపై పడింది. సూర్యంష్ అయాన్ స్నేహితులు వారి ముఖాల్లో కనిపించిన తర్వాత గుర్తించబడింది. రాకీ ఉన్నప్పుడు ఆనందం యొక్క కెరటం ఉంది. వైష్ణవి మాటలు వినగానే ఆమె మొహం మారిపోయింది. ఖుషీ మాయమై అయాన్ కత్తి చూడటం మొదలుపెట్టాడు. కొన్ని క్షణాలు చూసిన తర్వాత రాకీ కూడా ఆయన ఖడ్గాన్ని ఆయనగా గుర్తించారు. కత్తిని గుర్తించిన తర్వాత అతనే మాట్లాడేందుకు సిద్ధమయ్యాడు. అతను ఎవరో అరుపులు వినబోతున్నప్పుడు అరుపు విని ఆ అరుపు దిక్కు ఆగిపోయింది. నేను చూసేసరికి అతని స్నేహితులందరినీ చూశాను. ఒకరి తర్వాత ఒకరు అపస్మారక రక్తాన్ని వాంతులు చేస్తున్నారు. ఈ దృశ్యాన్ని చూసిన రాకీ భయపడిపోయింది. చుట్టూ చూడటం మొదలుపెట్టి భయంగా, చూడు లేదా అన్నాడు యాన్, మీరు మాకు ఏదైనా చేస్తే అప్పుడు మా పూర్వీకులు మీ మొత్తం కుటుంబాన్ని నాశనం చేస్తాను అని రోకి అప్పుడే చెప్పాడు. అతనికి ఎదురుగా నీడ కనిపించి అతన్ని చూసింది. అన్ని హాబీలు ఆగిపోయాక నేను వాటిని ఆపడానికి భయపడ్డాను. అయాన్ ముందు కనిపించిన తర్వాత రాకీ అతని వైపు చూసింది. కానీ పడిపోకుండా కృతిక మొహం మీద పడింది. కానీ కృతికకు కొన్ని క్షణాలు ఆనందం స్పష్టంగా కనిపించింది. అయాన్ చూసిన తర్వాత తన స్నేహితుల వైపు చూస్తున్నాడు. విజయ్ ఏమయ్యాడు? అతనికి ఏమైంది? అయాన్ మాటలు విన్న కొద్ది క్షణాలు అందరూ దుఃఖానికి లోనయ్యారు. విచారం తర్వాత ఆదర్శ్ అయాన్ విజయ్తో ఈ విషయానికి చెప్పాడు. ఈ రాకీ కుటుంబం చెరలో ఉంది. ఆ కుటుంబం విజయ్ కుటుంబాన్ని మొత్తం చంపేసింది. అది కూడా విజయ్ వల్లే ఇచ్చాడు. ఆదర్శ్ ఈ రాకీని ద్వంద్వ పోరాటంలో ఓడించాడు. ఇది విన్న అయాన్ కళ్ళు రక్తంతో ఉబ్బిపోయాయి.
ఆ తర్వాత అయాన్ రాకీ వైపు చూశాడు. అయాన్ మాత్రమే రాకీ ఎగురుతున్నట్లు చూశాడు. దూరంగా పడిపోయింది మరియు రక్తవాంతులు ప్రారంభించింది. ఇంతలో వాహనం కొన్ని క్షణాల పాటు ఆగలేదు. నేను రాకీకి చేరుకుని ఆమెను తీసుకున్నాను. అయాన్ యొక్క శక్తి ఆకాశం వైపు విసిరివేయబడింది. ఇది చూసిన తర్వాత ఎవరికీ ఏమీ అర్థం కాలేదు. ఏ శక్తి మరియు ఎప్పుడు గుర్తించబడలేదు. గత కొంత కాలంగా అయాన్ ప్రయోగం కొనసాగుతోంది. ఆయన రాక వార్త అకాడమీ అంతటా వ్యాపించింది మరియు ఇప్పుడు ప్రిన్సిపాల్ సింగ్ కూడా ప్రొఫెసర్తో గొడవపడ్డాడు. వారు ప్రదేశానికి చేరుకున్నప్పుడు అయాన్ మరియు అతని భార్యను చూసిన వారు షాక్ అయ్యారు. ఆకాశంలో ఆ రోకిని కూడా ప్రజలు చూశారు పైకి వెళ్లడం. అప్పుడు రోకి ముందు యాన్ కనిపించాడు మరియు అతనిని పట్టుకున్నాడు మరియు తన పెంపుడు కుటుంబాన్ని నేలకూల్చాడు మరియు మీ స్నేహితులకు సహాయం చేయడానికి యాన్ మంత్రం యాంత్రిక ప్రపంచం మంత్రం యాంత్రికంగా వచ్చింది. ప్రపంచంలోకి వచ్చిన తర్వాత అయాన్కి షెకావత్ కుటుంబం జరిగిన దారుణం గురించి తెలుసుకున్న తర్వాత అయాన్ దివ్యకృతి అకాడమీకి చేరుకున్నాడు. అయాన్ను చేరుకున్న తర్వాత విజయ్ కుటుంబం చంపబడుతుంది. విజయ్ జైలుకెళ్లినట్లు వార్తలు అందాయి. విజయ్ అని అయాన్కు తెలియడంతో విషయానికి వెలుగులోకి వచ్చింది. షెకావత్ కుటుంబీకులచే ఖైదు చేయబడింది. అతని కోపం తారాస్థాయికి చేరుకుంది మరియు అతను ఆగి ఉన్న వాహనంపై దాడికి కారణం నేను ఆకాశంలో ఎగురుతూ పైకి వెళ్తున్నాను. అయాన్ అతని ముందు వెళ్లి అతని మెడను తాకాడు. రాకీని పట్టుకుని గ్రౌండ్ వైపు విసిరాడు. రాకీ పరిస్థితి చూసి రాకీ స్నేహితులు రోకి పరిస్థితి విషమించి అతను త్వరగా నేలమీద పడిపోయాడు. అది పడిపోవడం చూసి అందరూ షాక్ అయ్యారు. అది ఆగిన వెంటనే నేలను తాకుతుంది. యాన్ అతనిని పట్టుకున్నప్పుడు మరియు తన స్నేహితుల వైపు చూస్తూ అన్నాడు విజయ్ ఇప్పుడే తెస్తాను. మీరందరూ కంగారు పడకండి. నేను ప్రతి నేరాన్ని నిర్ధారించడానికి వచ్చాను. స్నేహితుల మాట వినకుండా అయాన్ మాట్లాడాడు. రాకీ సాయంతో అయాన్ అక్కడి నుంచి అదృశ్యమయ్యాడు. మీరు కలిసి అదృశ్యం కావడం చూసి అందరూ ఆశ్చర్యపోతారు. ఎవరూ నమ్మలేకపోయారు. ఎవరైనా చాలా వేగంగా ఉంటారు. అతను నేరుగా వెళ్తాడు. ప్రిన్సిపాల్ సింగ్ కూడా ఆ ప్రదేశంలో అదృశ్యమవుతాడు. అది ఎక్కడి నుంచి వచ్చిందో అని పెద్ద కళ్లతో చూశారు. ప్రొఫెసర్లందరితో సహా అదృశ్యమయ్యాడు. విద్యార్థులు మరియు అకాడమీ అధికారులు కూడా వాళ్ళు విశాలమైన కళ్లతో నన్ను చూస్తున్నారు. కొన్ని క్షణాలు కలలు కంటున్నట్లు అనిపించింది. స్పృహ తిరిగి వచ్చిన తర్వాత అందరూ అధికారులు ప్రొఫెసర్ తన స్వంత కమ్యూనికేషన్ పరికరం మీ పరిచయస్తులతో కమ్యూనికేట్ చేయండి. కార్ వారికి వాహనం గురించి అంతా చెబుతున్నాడు. మరోవైపు చాలా పెద్ద విల్లా లోపల పెద్ద గది లోపల సింహాసనం లాంటిది కుర్చీలో ఒక వృద్ధుడు కూర్చున్నాడు. మనిషి వృద్ధుడు కాని అతను చాలా ఉన్నాడు. ఈ వ్యక్తి శక్తిమంతుడు మరియు షెకావత్ కుటుంబానికి చెందినవాడు. పూర్వీకుల యోధుడు. దీని తర్వాత ప్రపంచం తిరిగి వచ్చాడు. షెకావత్ కుటుంబంలో కలవరం మొదలైంది. పూర్వీకుల యోధుడు తన గదిలో కూర్చుని ఏదో ఆలోచిస్తున్నాడు. నేను అతని గదిలో ఉన్నప్పుడు ఒక వ్యక్తి వచ్చాడు. ఆ వ్యక్తి రాజ్వీర్ షెకావత్ రాకీ. షెకావత్ కుటుంబానికి తండ్రి మరియు పెద్ద వంటిది పూర్వీకుడు యోగిరాజ్. రాజ్వీర్ షెకావత్ను చూశాడు. అతను కోపంగా అన్నాడు. ఇంతకీ ఏమైంది? ఇంత భయంగా నా గదిలోకి ఎందుకు వచ్చావు? మీరు అనుమతి పొందవలసి ఉంది. కోపంలో నా పూర్వీకులను అర్థం చేసుకోలేదు. రాజ్వీర్ షెకావత్ని చూసి ముకుళిత హస్తాలతో అన్నాడు క్షమించండి పూర్వీకులు కానీ ఏదో జరిగింది. నేను హడావిడిగా మీ దగ్గరకు రావాల్సి వచ్చింది. ఏమి జరిగింది మరియు మీరు ఎందుకు భయపడుతున్నారు? పూర్వీకుల వారియర్. పూర్వీకులు తిరిగి వచ్చారని చెప్పారు మరియు అతను రాకీ రాజ్వీర్పై దాడి చేశాడు. షెకావత్ భయపడ్డాడు మరియు ఎవరు తిరిగి వచ్చారు? రాకీపై దాడి చేసింది ఎవరు? రాథోడ్ కుటుంబానికి చెందిన పూర్వీకుడు ఎక్కడ ఉన్నాడు? యాన్ రాథోడ్ యుద్ధ దేవుడు యొక్క పునర్జన్మ అబ్బాయి మిస్టర్ షెకావత్ భయపడ్డాడు. శ్రీ షెకావత్ మాట విన్న తర్వాత పూర్వీకులు ఇలా అన్నారు. ఒక యోధుడు నిర్భయంగా మాట్లాడితే అతనికి ఏమవుతుంది? మీరు ఆ యుద్ధ దేవుడిని కూడా చూస్తారు. పునర్జన్మ ఇంకా తన శక్తిని పొందలేదు. ఈ రోజు నేను అతనిని అంతం చేస్తాను మరియు అతని శక్తి మొత్తాన్ని తీసివేస్తాను. రోకిని రక్షిద్దాం. పురాతన యోధుడు బయట చెప్పాడు నుండి చప్పుడు వినిపించింది. పూర్వీకుల యోధుడు మిస్టర్ షెకావత్తో అన్నాడు. చూడు బయట ఏం జరిగిందో అప్పుడు మనం బయటకు వెళ్తాము. అవును పూర్వీకులు. ఇలా చెప్పి మిస్టర్ షెకావత్ గదిలోకి ప్రవేశించారు. మరోవైపు షెకావత్ విల్లా ఆకాశంలో ఒక బాలుడు నిలబడి ఉన్నాడు. అతని క్రింద నేలపై ఉన్న ఒక బాలుడు నేలపై దుమ్ము దులిపుతున్నాడు. నేను పడుకున్నాను మరియు అతని శరీరం నుండి రక్తం వచ్చింది. బాలుడు చనిపోయినట్లు అనిపించింది. నేలపై పడిపోయిన బాలుడు రోకీ. ఆకాశంలో నిలబడి ఉన్న బాలుడికి కోపం వచ్చింది. కళ్ల నిండా షెకావత్ విల్లాకు మరిన్ని బ్యాంక్స్ షెకావత్ కుటుంబానికి చెందిన ప్రజలు గుమిగూడారు. ఇందులో చాలా మంది సేవకులు కూడా ఉన్నారు. అదే సేవకుల్లో ఒకరు కొత్త అయాన్ వైపు చూస్తున్నారు. అయాన్ పేరు వినగానే చెప్పాడు.
స్వరం వచ్చిన వైపు చూసేసరికి అయాన్ పేరు కనిపించింది. దాన్ని తీసుకున్న బాలుడిని చూసి యాన్ గుర్తించాడు. అతను విజయ యాన్ యొక్క స్నేహితుడు. ఇది పూర్తిగా చెడిపోయింది. ఇది అయాన్ నా కళ్ళలో నీళ్లు వచ్చాయి కాని ఆ కన్నీరు వెంటనే కోపం వచ్చి చెయ్యి ఎత్తాడు. షెకావత్ అయాన్ చేతిని షేక్ చేయగానే షేక్ హ్యాండ్ ఇచ్చాడు. కుటుంబంలోని చాలా మంది యోధుల మృతదేహాలు పేలాయి. వాళ్ళు వెళ్లి చనిపోయారు. వాళ్లకు కూడా తెలియదు తనపై ఎప్పుడు దాడి జరిగిందో షెకావత్కు తెలియలేదు. కొంతమంది కుటుంబ సభ్యులను చంపిన తర్వాత అయాన్ కారణమైన మళ్లీ చేయి ఊపాడు. విజయ్ గాలిలో ఎగురుతూ అయాన్ దగ్గరికి వచ్చాడు. అయాన్ రక్తపు రూపాన్ని చూసి గయా ఒక్క క్షణం ఆగింది. విజయ్ కూడా భయపడిపోయాడు. షెకావత్ కుటుంబ సభ్యుల పరిస్థితి ఎలా ఉండేది? విజయ్ని తన వద్దకు తీసుకొచ్చిన తర్వాత అయాన్ మొదటిసారి విజయ్ని విచారించినప్పుడు ఆయనకి తెలిసింది విజయ్ అంతర్గతంగా తీవ్రంగా గాయపడ్డాడు. దాని కారణంగా అతను తన అధికారాలన్నింటినీ కోల్పోయాడు. అయాన్ని నిశితంగా చూసినప్పుడు అదే విజయ్ ఇచ్చాడు. అప్పుడు అతని కళ్లలో నీళ్లు వచ్చాయి. విజయ్ ఏడుస్తూనే ఏడవడం మొదలుపెట్టాడు. తన కుటుంబానికి అంతా చెప్పాడు. విజయ్ మాటలు విన్న తర్వాత అయాన్ రియాక్షన్ జరిగింది. అతనికి మరింత కోపం వచ్చి అరవడం మొదలుపెట్టాడు. వెంటనే నేను నా కుటుంబ సభ్యులను చూశాను. అయాన్పై షెకావత్ కుటుంబం చూపు వాళ్ల కళ్ళు ఎర్రగా మారినప్పుడు వాళ్లందరూ వణికిపోయారు. అప్పుడు అందరూ అయాన్ వైపు చూస్తున్నారు. ముందుగా షెకావత్ అక్కడికి చేరుకున్నాడు. రాకీ నేల మీద పడి ఆ తర్వాత ఆకాశం చూసింది. అయాన్ ఎగురుతున్నట్లు నేను చూసిన వెంటనే మిస్టర్ షెకావత్ అయాన్ ఎర్రటి కళ్ళు చూడగానే మిస్టర్ షెకావత్ ఆత్మ కూడా వణికిపోయింది. అతను త్వరగా తన పూర్వీకుడి వద్దకు ఇంటి లోపలికి పరుగెత్తాడు. కాల్ చేయడానికి మిస్టర్ షెకావత్ బయలుదేరారు. అయాన్ తన చేతిని కదిలించిన తర్వాత డైమెన్షనల్ ప్రపంచాన్ని తెరవడానికి తలుపు తెరిచింది. తర్వాత అయాన్ లోపలి నుంచి బ్లాక్కీని పిలిచాడు. బ్లాక్కీ బయటకు వచ్చి విజయ్ పరిస్థితి చెప్పాడు. ఆ వాహనాన్ని చూసి చాలా ఆశ్చర్యపోయాడు. ఏదో అడగబోయాడు కానీ యాన్ అదృష్టవంతులు అన్నాడు. మనం తర్వాత మాట్లాడుకుందాం. ముందు మీరు విజయ్ని లోపలికి తీసుకెళ్ళండి. తీసుకో, మరికొద్ది సేపట్లో వస్తాను. మాట్లాడిన తరువాత యాన్ విజయ్ని బ్లాకీ వీపుపై ఉంచాడు. ఆ తర్వాత బ్లాక్కీ తలుపు లోపల కూర్చున్నాడు. బ్లాక్కీ లోపలికి వెళ్ళగానే తలుపు మూసుకుంది. గాలిలో తలుపులు తెరిచి మూసివేయబడతాయి. షెకావత్ కుటుంబ సభ్యులు ఆశ్చర్యపోయారు. అయాన్ గొంతు విని అతను గదిలో ఉన్నాడు. దియా అయాన్ ఈ రోజు షెకావత్ కుటుంబం మొత్తం చెప్పారు. నా స్నేహితుడి ప్రతి కన్నీటి బొట్టు ఈరోజుతో ముగుస్తుంది. షెకావత్ కుటుంబం మూల్యం చెల్లించుకోవలసి ఉంటుంది అని చెప్పిన మాటలు విని వారంతా ఆశ్చర్యపోయారు. కుతి అయితే అందరూ పోరాడాలని అనుకున్నారు. ఇది చూసిన అయాన్ తన ఆయుధాలను బయటకు తీశాడు. నవ్వడం ప్రారంభించాడు. అయాన్ శక్తివంతుడిగా భావించాడు. శక్తి అనిపించింది కానీ ఆ శక్తి అయాన్ నుండి వచ్చింది. శక్తి మరింత శక్తివంతం కాదని భావించాడు. అయాన్ విల్లా టెర్రస్ వైపు చూశాడు. అతను పైకప్పు వైపు చూసినప్పుడు అతను ఒక కాంతి వేగంగా కదులుతోంది. ఆ కాంతి యాన్ని చూసి నవ్వడం మొదలుపెట్టింది. రోష్ని కొన్ని క్షణాలు నా వైపు రావడం చూడటం మొదలుపెట్టింది. ఆ తర్వాత రోష్ని అయాన్కి బాగా దగ్గరైంది. ఇది చూసి అయాన్ చేయి ఊపాడు. అయాన్ తన చేతిని ఊపిన వెంటనే ఎరుపు ఎనర్జీ బయటకు వచ్చింది మరియు అయాన్ వైపు కాంతి వచ్చింది. అయాన్ యొక్క ఎరుపు శక్తి ఢీకొన్న వెంటనే లైట్ని ఢీకొట్టడంతో లైట్లో నుంచి అరుపు వచ్చింది. ఆమె భూమి వైపు వేగంగా కదలడం ప్రారంభించింది. వెంటనే అది నేలను తాకింది. కాంతి నేలను తాకినట్లుగానే ఒక్కసారిగా పేలుడు వచ్చి చుట్టూ దుమ్ము వ్యాపించింది. మధ్యలో నుంచి ఒక మనిషి అరుపు వినిపించింది. దుమ్ము రేపింది. షెకావత్ కుటుంబం ఒక వృద్ధుడు నేలమీద పడి ఉండడం చూశాడు మరియు అతని శరీరం నుండి రక్తం కారుతోంది. షెకావత్ కుటుంబానికి పూర్వీకుడు వృద్ధుడు. పూర్వీకుల పరిస్థితి చూసి షెకావత్ కుటుంబం ప్రజల ఆత్మ ఎవరినైనా నమ్మడం కష్టం. వాహనం వారి పూర్వీకులను చంపే అవకాశం లేదు. షెకావత్ తన దాడిలో గాయపడ్డాడు. కుటుంబ పూర్వీకులను గాయపరిచిన తరువాత అయాన్ ఎర్రటి కళ్లతో షెకావత్ కుటుంబానికి చెందిన వ్యక్తి. ఆయన చెప్పిన వ్యక్తులను చూస్తే మీరంతా ఇందులో ఉన్నారు. నా కుటుంబాన్ని బలవంతంగా నీ ముందు తలవంచుతున్నాను. నా స్నేహితుడి కుటుంబాన్ని తొలగించాలని కోరుకున్నాను. ఈ రోజు చేశారా? అది మీ అందరికీ ఎప్పుడు తెలుస్తుంది. ఎవరైనా గాయపడినప్పుడు అది చాలా బాధిస్తుంది. ఆయన్ను వింటూ నేలపై పడుకున్న పూర్వీకుడు యోధులు ఏదో ఒకవిధంగా తమ బలాన్ని కూడగట్టుకుంటారు. ఇలా చేసి లేచి జాగ్రత్తగా అన్నాడు. పిల్ల, నేనున్నాను. నువ్వు నన్ను అంత తేలిగ్గా చంపేంత బలహీనత కాదు. నేను శక్తి మండల యోధుడిని మరియు ఈ రోజు నా శక్తి ఏమిటో నేను మీకు చూపిస్తాను. ఇలా చెప్పి ప్రాచీన యోధుడు మంత్రాన్ని పఠించాడు. నేను మంత్రం చదవడం ప్రారంభించిన వెంటనే అతని చేతుల్లో కరెంటు రావడం మొదలైంది. అప్పుడు యాన్ ఎవరిని చాలా శ్రద్ధగా చూస్తున్నాడు. కరెంటు మంచి రూపం దాల్చింది. విద్యుత్ తరంగాలు చుట్టుముట్టాయి. తన దాడిని సిద్ధం చేసిన తర్వాత పూర్వీకుడు యోధుడు చెప్పాడు.
ఇప్పుడు నా ఈ మెరుపు నుండి తప్పించుకో. మీరు చేస్తే, మీరు శక్తివంతులు అని నేను అంగీకరిస్తాను. నా ఈ బల్లెంతో నేను ఏ దేవుణ్ణి అయినా చంపగలను. ఇలా చెప్పడం ద్వారా ప్రాచీన యోధుడు చేయగలడు. ఇది చూసిన అతను తన సంపదను వాహనం వైపు విసిరాడు. దీంతో షెకావత్ కుటుంబీకులు సంతోషించారు. వారు తమ పూర్వీకులను స్తుతించడం ప్రారంభించారు మరియు వారిని విశ్వసించారు. ఇది అతని పూర్వీకుల ఎలక్ట్రిక్ వాహనం అని చెప్పబడింది. బ్రతకలేదు కానీ వారికి తెలియదు ఆయన సాధారణ దేవుడు కాదు. ఆ సందర్ ఎవరి శక్తి యొక్క దేవుడు శక్తి తగ్గిపోతుంది. షెకావత్ ఒక వైపు కుటుంబానికి చెందిన పూర్వీకుడు అయాన్కు తన ప్రతిజ్ఞను ప్రసాదించాడు. మరోవైపు శక్తివంతమైన దాడి జరిగింది. అయాన్ షెకావత్ కుటుంబంపై దాడి వార్తలు పెద్ద కుటుంబాలన్నీ చుట్టుపక్కల వ్యాపించాయి. మీ వ్యక్తి షెకావత్ కుటుంబాన్ని గమనించడానికి ఎవరి వాహనంపై దాడికి పాల్పడ్డారనే వార్త వెంటనే దాడి వార్త అందరికీ అందింది. రాథోడ్ కుటుంబం చేరుకున్నప్పుడు, మిస్టర్ రాథోడ్ షెకావత్ కుటుంబ శ్రేష్ఠ యోధులతో వారు అయాన్ కోసం విల్లాకు బయలుదేరారు. నేను వెంటనే వార్తల గురించి ఆందోళన చెందాను. గురు దివ్యాంస్ను చేరుకున్నారు. స్థానంలో నిర్మించిన సన్నని వేదికపై కూర్చుని ధ్యానం. గురు దివ్యాంస్ ఆయన గురుకులంలో ఉండేవారు. అతను తన చిన్నతనం నుండి ఎక్కడ చదువుకున్నాడు. అతను యాన్ వార్త తెలుసుకున్నప్పుడు అతను సంతోషించాడు. వెళ్ళి నా పక్కన కూర్చున్న వ్యక్తిని కలిశాడు. నేను మీకు షెకావత్ కుటుంబం రాథోడ్ చెప్పాను అని అన్నారు. రాథోడ్ కుటుంబానికి ఎలాంటి హాని చేయలేడు కానీ కుటుంబానికి, షెకావత్ కుటుంబానికి మధ్య గొడవ కారణంగా అయాన్ మొదట తన కుటుంబాన్ని రక్షించుకోవాలి. మరొక వ్యక్తి గురు దివ్యాంస్కు చేరుకుంటాడు. అతను గురు దివ్యాంస్తో కూర్చున్నాడు. వీర్ గురు దివ్యాంష్ అనే స్నేహితుడి మాటలు విన్న తర్వాత వీర్ తన శిష్యుడి గురించి ఏదో చెప్పాడు. చాలా నమ్మకం అతనిది అని మర్చిపోవద్దు. అతని ఎదురుగా ఒక శక్తి మండల యోధుడు ఉన్నాడు. అయాన్ పట్టించుకోడు. నా శిష్యుడు అనేక పవర్ సర్కిళ్ల నుండి యోధులను ఓడించగలదు. నా శిష్యుని గురించి చెప్పాను. గురు దివ్యాంస్కి నవ్వుతూ చెప్పలేదు. ఏంటి అన్నాడు వీర్నా అన్నాడు. శిష్యుడికి స్వర్గపు దివ్య హృదయం ఉంది. ఎందుకంటే అతనికి ఏ శక్తి ఉందో అది స్వర్గానికి సంబంధించినది. అయాన్ గురించి గురు దివ్యాంస్ మాట్లాడుతూ తనకు శక్తి ఉందన్నారు. షెకావత్ కుటుంబంపై దాడి వార్త సర్వత్రా వ్యాపించింది. ఈ విషయాన్ని వాహనం యజమాని దివ్యాంష్కు తెలియజేశారు. అది కూడా వచ్చింది. ఆ తర్వాత తన స్నేహితులకు చెప్పాడు అయాన్ యొక్క దైవిక దడల్ గురించి. వీర్ ఇది విన్న గురు దివ్యాంస్ స్నేహితులు చెప్పారు. వీర్ చాలా ఆశ్చర్యపోయి ఇలా అన్నాడు, నిజం చెప్పాలంటే అబ్బాయి చాలా స్పెషల్. అయాన్ అత్యంత ప్రత్యేకమైన. గురు దివ్యాంస్ అటువైపు షెకావత్ నవ్వుతూ అన్నాడు, కుటుంబం వెలుపల చాలా మంది అయాన్ను ఇష్టపడతారు మరియు షెకావత్ కుటుంబం పూర్వీకుల వద్దకు వెళ్లాడు. రాథోడ్ కుటుంబంతో సహా అందరూ కళ్ళు అయాన్పై మాత్రమే ఉన్నాయి. అందరూ దానిని చూశారు. షెకావత్ కుటుంబం పూర్వీకుల ఎలక్ట్రిక్ వాహనం వైపు వెళ్తున్నాడు కానీ ఆర్య ఏమీ చేయడం లేదు. అతను దీన్ని చూస్తూనే ఉన్నాడు. ప్రజలు, హే బ్రదర్, ఈ వాహనం గురించి మాట్లాడుకోవడం ప్రారంభించారు. తన రక్షణలో ఎందుకు దాడి చేయడం లేదు? హే సోదరా, నేను ఉద్విగ్నంగా ఉన్నాను. అందుకే ఇంత ప్రమాదకరమైన దాడి చేయాలన్న పిచ్చి పట్టింది. నా వైపు వస్తున్న వారిని చూసి నవ్వాను. అందరి మధ్య ఇలాంటిదే నడుస్తోంది. ఇది విన్న రాథోడ్ కుటుంబం ఆందోళన చెందింది. అదే షెకావత్ కుటుంబం అప్పుడు సంతోషంగా ఉంది. పూర్వీకుల యోధుల దాడి అయాన్కు దగ్గరగా వస్తుంది. ఇది చూసి అయాన్ను ఢీకొట్టబోయాడు. రాథోడ్ కుటుంబీకులు కన్ను మూశారు. కొన్ని క్షణాలు కళ్ళు మూసుకున్నాక కూడా రాథోడ్ కుటుంబానికి చెందిన వ్యక్తులకు ఎవరో అరుపు అది వినకపోవడంతో అందరూ కళ్ళు మూసుకున్నారు. అంతా తెరిచి అయాన్ వైపు చూశారు. నేను అయాన్ వైపు చూసేసరికి అతను ఆశ్చర్యపోయాడు. అతనితో పాటు మిగిలిన వారు కూడా ఉలిక్కిపడ్డారు. పూర్వీకుడు చాలా ఆశ్చర్యపోయాడు. యోధుడు తన ముందున్న దృశ్యాన్ని నమ్మాడు. అది జరగలేదు. నిజానికి జరిగింది అదే. అలానే బిజిలీ భళా అయాన్ దగ్గరికి వచ్చాడు. అయాన్ను ఢీకొట్టబోతుండగా వాహనం ఢీకొట్టింది. బిజిలీ భళా చేత పట్టుకున్నారు. విద్యుత్ బయటకు వచ్చి అయాన్ శరీరమంతా వ్యాపించింది. అయాన్ దాని కంటే మెరుగైన అనుభూతిని కలిగి ఉన్నాడు. అయాన్ బిజిలీకి ఎలాంటి తేడా లేదు. నన్ను చూసి యోధుని పూర్వీకుడు అన్నాడు, ఈ సాధారణ మెరుపును చంపాలనుకున్నాడు మరియు దీనితో మీరు దేవుడిని కూడా చంపవచ్చని మీరు అంటున్నారు. మీరు దేవుడిని చంపగలరా? ఆయనను విన్న తర్వాత పూర్వీకులు ఎదుర్కొన్నారు. యోధుడు స్పృహలోకి వచ్చి నేను కాదు అన్నాడు. చంపాడు కానీ నాకు ఈ అధికారం ఇచ్చినవాడు అది ఏదో దేవుడికి ప్రతీక అని చెప్పాడు. నేను కూడా ముగించవచ్చు. దీని వల్ల అతను కూడా నాతో చెప్పాడు దేవుడు పూర్వీకులను చంపాడు. సంభాషణ విన్న అయాన్ ఈటె వైపు చూశాడు. అలా అయితే అతనేదో దేవుడై ఉండాలి అన్నాడు, లేదా ఎవరైనా ఋషి. అప్పుడు మాత్రమే అతను దీన్ని చేయగలడు. కానీ మీరు అలా చేయలేరు. ఎందుకంటే మీరు ఈ బల్లెము యొక్క పూర్తి శక్తిని ఉపయోగించండి. మీరు దీన్ని చేయలేకపోయినట్లయితే
ఇప్పుడు నేను ఎలా చేయాలో మీకు చూపుతాను. ఇంత చెప్పిన తరువాత ఈటె యొక్క మొత్తం శక్తి ఏమిటి? అయాన్ తన అంతర్గత శక్తిని కొద్దిగా ఉపయోగించాడు. అప్పుడే మంచి నుండి భయంకరమైన శక్తి బయటకు వస్తుంది. మెరుపు కెరటాలు మునుపటి కంటే ప్రమాదకరమైనవి. ఇప్పుడు ఆ మెరుపు పోయింది మరియు ఈటె నుండి నేలపై పడిపోయింది. దీంతో భూమిలో పగుళ్లు ఏర్పడ్డాయి. ఈ దృశ్యాన్ని చూసేందుకు ఎవరో ఆసక్తి చూపారు. గతంలో కంటే విద్యుత్తు 100 రెట్లు ఎక్కువ. పూర్వీకులు శక్తివంతంగా కనిపిస్తారు. అయాన్ యోధుని కనురెప్పలు కూడా రెప్పవేయడం లేదు. మీ శక్తి చేతుల్లో మంచి పెరుగుదల. పురాతన యోధుడు శక్తిని చూసి నమ్మాడు. అది జరగడం లేదు. అతను తనలో తాను చెప్పుకున్నాడు, మరొకరి అధికారాన్ని లాగేసుకోవడం ఎలా సాధ్యం? నేను నా శక్తిని ఎలా ఉపయోగించగలను? ఇప్పటి వరకు ఇలాంటి పురాతన యోధుని గురించి నేను వినలేదు. యాన్ ఆలోచించి నవ్వి ఇలా అన్నాడు, అతిగా ఆలోచించి ఇప్పుడు నా దాడిని తట్టుకోకు. ఇలా చెప్పి యాన్ మెరుపు ఈటెను పూర్వీకుడిపై విసిరాడు. మెరుపు ఈటెను యోధుడి వైపు విసిరాడు. పూర్వీకులు మీ వైపు వేగంగా వెళ్లడం చూసి అప్పుడు యోధుడు తన పరిష్కారాన్ని సమర్థించడం గురించి ఆలోచించడం ప్రారంభించాడు. అతను తనకు కొంత దూరంలో నిలబడి ఉన్న యోధుడిని చూశాడు. కానీ షెకావత్ కుటుంబానికి చెందిన యోధుడు అతనిపై పడ్డాడు. పూర్వీకుల యోధుడిని చూసిన తర్వాత అతని వైపు అతనిని తిప్పాడు మరియు మెరుపు మరియు అతని అది చూసి యోధుడు మధ్యలో నిలబడ్డాడు. పారిపోయేందుకు ప్రయత్నించినా పిడుగు పడింది. దానితో ఢీకొన్న కారణంగా పిడుగు పడింది. యోధుని శరీరం గుండా విద్యుత్ ప్రవహించింది. దీంతో ఆ యోధుడు అరవడం మొదలుపెట్టాడు. ఒక క్షణం అరిచిన తర్వాత యోధుడు మెరుపులా భావించాడు, కరెంటుతో కాలి బూడిదైంది నా యోధుడు. పూర్వీకుడు ఎందుకు అదృశ్యమయ్యాడు? షెకావత్ని సజీవంగా చూడడంతో కుటుంబ సభ్యులు ఉలిక్కిపడ్డారు. ఊపిరి పీల్చుకుని అయాన్ వైపు భయంగా చూశాడు. పురాతన యోధుని ఈ చర్యను చూసిన అయాన్ నవ్వుతూ నాకు అదే విషయానికి చెప్పాడు. నీ ప్రాణాన్ని కాపాడుకుంటావని ఆశపడ్డాడు. మీరు ఒకరిని బలిపశువుగా చేస్తారు, కానీ ఈరోజు నీ మరణం ఖాయం. నేను కాదు. నేను నిన్ను కొడితే నువ్వు చంపగలవా లేదా కొట్టగలవా? కాకపోతే ప్రాణాలు కాపాడుకోవడానికి పారిపోవచ్చు. ఇలా చెప్పి ప్రాచీన యోధుడు అక్కడి నుండి వచ్చాడు. అతను పరిగెత్తడం ప్రారంభించాడు. అతను చాలా వేగంగా నడుస్తున్నాడు, అయితే ప్రతిసారీ వాహనం ముందుకే వస్తున్నాడు. ఇది చూసిన పురాతన యోధులందరూ అక్కడ ఉన్నారు. ప్రజలు కూడా చాలా ఆశ్చర్యపోయారు. పూర్వీకులకు ఏమి జరుగుతుందో అర్థం కాలేదు. యోధుడు కొంతకాలం ఎందుకు పరుగెత్తలేకపోతున్నాడు? తప్పించుకోవడానికి ప్రయత్నించిన తర్వాత పూర్వీకులు యోధుడు వాహనంతో నేను ఎందుకు పారిపోలేకపోయాను అన్నాడు. పురాతన యోధుడు మీరు ఏమి చేశారు? ఇది విన్న అయాన్, నేను ఎవరిని చంపబోతున్నాను? నేనేం అనుకున్నా, వాడు కోరుకున్నా నా నుంచి పారిపోలేడు. అతను ఎంత శక్తివంతుడైనా నాకు కావాలంటే ఏ దేవుడిని కూడా తప్పించుకోలేను. మరియు మీరు శక్తి మండల యోధుడు. ఇంతకీ నా ముందు నీ స్థితి ఏమిటి? ప్రాచీన యోధుని కళ్లలో నమ్మకం ఉంది. యాన్ మాటలు వింటుంటే అతనిలో భయం స్పష్టంగా కనిపించింది. అతని శరీరమంతా భయంతో వణుకుతున్నట్లు అనిపించింది. ప్రాచీన యోధుడు అయాన్ ముందు భయపడ్డాడు. అయాన్ మోకాళ్ల మీద కూర్చుని నాతో అన్నాడు, నా ఈ అహంకారానికి నన్ను క్షమించు. ఎవరినైనా ఇబ్బంది పెట్టాలని ఈరోజు నుండి అన్నీ చేశాను. ఆయన ముందు నా పూర్వీకులను వెల్లడించను. మోకాళ్లపై కూర్చొని పూర్తి షెకావత్ చూడటం కుటుంబం ఒక అభిరుచిగా మారింది. ప్రతి ఒక్కరూ అభిరుచితో పాటు భయపడ్డారు. వాళ్ళు అక్కడ ఉన్నప్పటికీ వాళ్ళందరికీ ఇప్పుడు అర్థమైంది, అందుకే వారి జీవితం దయపై ఆధారపడి ఉంటుంది. షెకావత్ కుటుంబం మొత్తం మోకాళ్లపైకి వచ్చింది మరియు మొత్తం షెకావత్ అయాన్కి క్షమాపణ చెప్పడం ప్రారంభించారు. కుటుంబ సభ్యులు అయాన్కి క్షమాపణలు చెప్పడం చూస్తుంటే పక్కనే ఉన్న ఇతర కుటుంబాల ప్రజలు అయాన్ను కలిశారు. అందరినీ చంపేయండి అని అయాన్ చెప్పడం ప్రారంభించాడు. వీరిలో ఒకరు మాత్రమే మరణానికి అర్హులు, జీవించే హక్కు కూడా లేదు. సమీపంలో నిలబడి వారి ఇంటి పిల్లలను చంపండి. ప్రజల మాటలు విన్న తర్వాత షెకావత్ కుటుంబం సభ్యుని కళ్లలో భయం స్పష్టంగా కనిపించింది. 8 ఏళ్ల పిల్లలు కూడా ఏడవడం మొదలుపెట్టారు. వారు పైన ఉన్నారు. వారు ప్రతిదీ అర్థం చేసుకున్నారు. ఇక్కడ జరుగుతున్నది వారందరికీ ఒకటే అని. ఈ విషయాలు విన్న అయాన్కి కోపం వచ్చింది. ఇతర కుటుంబాల వ్యక్తులను చూస్తున్నారు. నాకు కోపం వచ్చి, మీ సలహా చెప్పండి. నేను చేయవలసిన పని నాకు అవసరం లేదు. అయాన్ మాటలు విని అందరూ భయపడ్డారు. ఆ తరువాత యోధుని పూర్వీకులు మౌనంగా ఉన్నారు. పక్కకు చూసి అందరినీ వదిలేస్తాను అన్నాడు. మీరు మరియు షెకావత్ కుటుంబం తప్ప నేను చేయగలను, ఎందుకంటే నా స్నేహితుడు కుటుంబానికి ఏమైనా జరిగింది. ఇద్దరూ చనిపోవడానికి ఇలా చేశారు. అయాన్ పూర్వీకుల మాటలు విన్న తర్వాత సిద్ధంగా ఉండండి. యోద్ధ మరియు రాజ్వీర్ షెకావత్ పని పూర్తి చేశారు. షెకావత్ కుటుంబానికి చెందిన కొందరు చాలా సంతోషంగా ఉన్నారు.
రాజ్వీర్ షెకావత్ దగ్గర పని చేయాలనే కోరికతో వెళ్లాడు. అదే అయాన్ తన మార్గాలను ద్వేషించేవాడు మరియు ఒక వేలు పైకెత్తింది. దాని నుండి ఎరుపు శక్తి అది బయటకు రావడం ప్రారంభించింది మరియు కొద్దిసేపటికే ఎరుపు రంగులోకి వచ్చింది. భయంకరమైన శక్తి వెలువడిన చక్రంగా మారిపోయింది. పూర్వీకులు చక్రం యొక్క శక్తిని అనుభవించారు. యోధుడు రాజ్వీర్ షెకావత్ ఆత్మ వణికిపోయింది మరియు ఇద్దరూ మళ్లీ పారిపోవడానికి ప్రయత్నించడం ప్రారంభించారు కానీ అవన్నీ ఫలించలేదు. అయాన్ తన చక్రం ప్రారంభించాడు. అయాన్ సైకిల్ వేగాన్ని చాలా వేగంగా వదిలేసింది. రెప్పపాటులో పురాతన యోధుడు అని చెప్పబడింది. అతని తల నరికి రాజ్వీర్ షెకావత్ వైపు. ఇది చూసి మిస్టర్ షెకావత్ తన పని పెంచుకున్నాడు. ఒక యోధుడిని నడిపించడానికి ప్రయత్నించాడు కానీ అప్పుడు చక్రం అతని తలను మరియు అయాన్ను నరికివేసింది. పురాతన యోధుడు మరియు మిస్టర్ షెకావత్ జీవితాన్ని తీసుకోండి. వారిద్దరి తల నరికి నేలపై పడి ఉంది. జరిగింది మరియు అతని శరీరం కొంత దూరంలో పడిపోయింది. ఇటీవలి వరకు ప్రతి ఒక్కరూ ఇద్దరు వ్యక్తులు ఇద్దరూ చనిపోయారని భయపడ్డారు. తక్కువ సమయంలో చాలా మంది పూర్వీకులు ఉన్నారు. యోధుడు మరియు మిస్టర్ షెకావత్ మరణ వార్త ఇది విని ఆ ప్రదేశం వ్యాపించి అందరూ సంతోషించారు. పూర్వీకుల యోధుడు మరియు మిస్టర్ షెకావత్ను చంపండి. అయాన్ షెకావత్ తర్వాత మిగిలిన కుటుంబం ఎవరి కళ్లలో భయం స్పష్టంగా కనిపిస్తోందో అతని వైపు చూశాడు. ఇది చూసిన యన్ అందరికీ అవకాశం ఇస్తాను అన్నారు. ఉంటే మీ అందరికీ కూడా ఇస్తున్నాను. భవిష్యత్తులో మీరందరూ ఎప్పుడైనా అమాయకుడిపై దాడి చేస్తారా? మీరు దాడి చేస్తే నేను మళ్ళీ వస్తాను. ఆపై మీరు ఎవరూ బ్రతకరు. అవును, మీరంతా మీవారే. ఎవరైనా ఉంటే రక్షించడానికి దాడి చేయవచ్చు. మిమ్మల్నందరినీ చంపడానికి ప్రయత్నిస్తుంది. ప్రతి ఒక్కరూ తమను తాము ఎలాగైనా రక్షించుకోవడానికి స్వేచ్ఛగా ఉండాలి. నా దృష్టి ప్రతిచోటా ఉంది. మీకు ధన్యవాదాలు అయాన్, మీ దయను మేము ఎప్పటికీ మరువలేము. మాట్లాడిన తర్వాత అందరూ వాహనం ముందు తల వంచుకున్నారు. అతను తల వంచుకోవడం చూసి అయాన్ షెకావత్ అన్నాడు. షెకావత్ తన కుటుంబ ఆస్తిని విడిచిపెట్టాడు. కుటుంబం ఇతరుల నుండి ఈ ఆస్తిని లాక్కుంది. ఇది విన్న తర్వాత అయాన్ అన్నింటినీ నాకు అప్పగించండి. ఈ సమయంలో షెకావత్ కుటుంబంలో అత్యంత శక్తివంతమైనది మేము మీతో ఏకీభవిస్తున్నామని ఆ వ్యక్తి చెప్పాడు అంటూ విల్లా లోపలికి వెళ్లి కొంత చేశాడు. కొంత సమయం తరువాత అతను కొన్ని కాగితాలు మరియు అన్నిటితో తిరిగి వచ్చాడు. ఆ తర్వాత అయాన్కి ఒకసారి ఇచ్చాడు. అవతలి కుటుంబాన్ని చూసి ఇప్పుడు మీరంతా వెళ్ళండి అన్నారు. ఇలా చెప్పడం ద్వారా అయాన్ రాథోడ్ కుటుంబం చేయగలదు. అతను ప్రజల వద్దకు వెళ్లి తన తండ్రి, నాన్నతో అన్నాడు, నువ్వు వెళ్ళు. నేను కొంత సమయం తర్వాత ఇంటికి వస్తాను. సరే హే అయాన్, మేము బయలుదేరుతున్నాము. నువ్వే చూసుకో. మిస్టర్ రాథోడ్ తన ప్రజలతో ఇలా అన్నాడు. ఆమె వెళ్లిన తర్వాత అయాన్ కలిసి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అయాన్ వెళ్లిపోయిన తర్వాత అక్కడి నుంచి కూడా అదృశ్యమయ్యాడు. ఆ తర్వాత షెకావత్ విల్లా ముందు ఉన్న స్థలం పూర్తిగా ఉంది. ఇప్పుడు అక్కడి నుంచి షెకావత్ కుటుంబం ఖాళీ అయింది. వారి కుటుంబాలు మరణించిన తర్వాత వెనుకబడిన వ్యక్తుల ప్రజల అంత్యక్రియలకు సిద్ధమవుతున్నారు. కొద్ది కాలంలోనే వారు షెకావత్ కుటుంబ సభ్యులయ్యారు. బయట ఉన్న షెకావత్ విల్లాకు కూడా ప్రజలు చేరుకున్నారు. వారంతా వ్యాపారాన్ని నిర్వహిస్తూ కుటుంబాన్ని వదిలి వెళ్లిపోయారు. వారి పరిస్థితి చూసి వారంతా చాలా బాధపడ్డారు కానీ అతను ప్రతిదీ చేయలేకపోయాడు. వాహనం యొక్క శక్తిని తట్టుకోగలవు. మరోవైపు అయాన్ వారిలో లేడు. అతను ప్రపంచ మందిరంలో కూర్చున్నాడు. విజయ్ ముందు మరియు అతనితో కూర్చున్నాడు. విజయ్ బ్లాక్కి కార్తీక్ మరియు ధంజయ్తో కూర్చున్నాడు. అతని కళ్లలో నీళ్లు తిరిగాయి. దీంతో ఇప్పుడు విజయ్కి గాయాలు మానిపోయాయి. అయాన్ షెకావత్ కుటుంబం కంటే మెరుగ్గా ఉంది. అతని పూర్వీకులను మరియు తలని చంపిన తరువాత డైమెన్షనల్ ప్రపంచం వచ్చి విజయ్తో కూర్చుంది. అయాన్ చెప్పిన మాటలు చూసి విజయ్ చాలా బాధపడ్డాడు. విజయ్ గడిచిన దాన్ని మరచిపోయి ముందుకు సాగాడు. అయాన్ మాటలు విన్న విజయ్ కళ్లలో నీళ్లు తిరిగాడు. అతను చెప్పాడు, నేను నా కుటుంబాన్ని ఎలా మర్చిపోతాను? వెళ్ళు, ప్రియమైన. ఇప్పుడు నేను అనాథను. నా బాధ ఇది ఏమిటో మీకు అర్థం కాదు. నా ప్రియమైన సమీపంలో 2 కుటుంబాలు ఉన్నాయి కానీ నాకు లేదు. కాబట్టి ఇప్పుడు నా వల్ల ఒక్కటి కూడా లేదు. నా తల్లిదండ్రులు, సోదరి హత్యకు గురయ్యారని నాకు తెలుసు. నేను మీ బాధను అర్థం చేసుకోలేకపోతున్నాను. అయితే ఈ బాధను పోగొట్టుకోవడానికి నేనేం చేయగలను? నేను చేయగలిగితే నేను మీ కోసం ఏదైనా చేయగలను. నేను నీ కోసం ఏమి చేయగలను చెప్పు. నేనే అయాన్. నువ్వు ఏం చేయగలవు? అయాన్ అన్నాడు, మీరు నా కుటుంబాన్ని తిరిగి బ్రతికించగలరా? మీరు చేయలేకపోతే నా బాధ మళ్ళీ ఎప్పుడూ ఉండదు. విజయ్ మాట విని వెళ్ళను అన్నాడు విజయ్. అయాన్ ఆలోచిస్తూ ఉంటే అన్నాడు, మీ కుటుంబ సభ్యుల మృతదేహం నా దగ్గర ఉంటే బహుశా నేను చేస్తాను. నేను ప్రయత్నించవచ్చు కానీ ఇప్పటి వరకు మీరు అయాన్ కుటుంబ శరీరం ధ్వంసమై ఉండాలి. విజయ్, కార్తీక్, ధనంజయ్ మరియు బ్లాకీ చర్చను విన్నారు. ఆసక్తి కలిగింది మరియు ఎప్పుడైనా అయాన్ను చూడటం ప్రారంభించింది. చనిపోయిన వ్యక్తిని తిరిగి బ్రతికించడం దాదాపు అసాధ్యం. కొంతమంది దేవుడికి కూడా పని ఉంది.
కాబట్టి నలుగురికి కొన్ని క్షణాలు షాప్లో ఉన్న తర్వాత షాప్లో ఉన్నాడు విజయ్ స్పృహలోకి వచ్చి అయాన్ చేయి పట్టుకున్నాడు. అయాన్ అన్నాడు, నాకు ఏదో ఒక పరిష్కారం ఉండాలి. కుటుంబాన్ని పునరుద్ధరించాలని ఎవరూ ఆలోచించలేదా? అప్పుడు విజయ్ మాటలు విని ఆయన్నే పరిష్కారం చేస్తాడు. నేను కొన్ని క్షణాలు ఆలోచించవలసి వచ్చింది. తర్వాత అయాన్ మాట్లాడుతూ పరిష్కారం ఉంది కానీ అప్పుడే నా సోదరి తన శక్తిని ఉపయోగించినప్పుడు సాధ్యమవుతుంది. ఒక వ్యక్తి యొక్క శరీరాన్ని ఉపయోగించడం దాన్ని నిర్మించడంలో విజయం సాధిస్తే నాకు మీ కుటుంబ సభ్యులు బ్రతకాలని కోరుకుంటున్నాను. నేను మీ సోదరి చేయడానికి ప్రయత్నించగలను. అవసరమైతే నాతో మాట్లాడండి. అందుకే ఆమె పాదాలపై పడతాను విజయ్ కన్నీళ్లతో అన్నాడు. విజయ్ సంభాషణ విన్న తరువాత, యాన్ మీకు ఏదైనా చెప్పాడు. అతను ఈ పని చేస్తే చేయవలసిన అవసరం లేదు. మీరు అలా చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు భావిస్తే ఖచ్చితంగా మానవ శరీరాన్ని నిర్మిస్తుంది. విజయ్తో ఇంత చేయడం చాలా కష్టమైన పని. మీరు అయాన్, కార్తీక్ మరియు ధనంజయ్తో మాట్లాడారు. వెళ్ళి హర్షితతో చెప్పు. నేను చెప్పాను, నేను మీకు ఫోన్ చేశాను. పని చాలా ముఖ్యం సార్. యువరాజ్ ఇలా చెప్పి కార్తీక్, ధనంజయ్ మాంజన్ని విడిచిపెట్టారు. ఇద్దరూ వెళ్లిన తర్వాత అయాన్ వెళ్ళిపోయాడు. మిగతా వాళ్ళు నీ స్నేహితులు అని విజయ్ అన్నాడు. ఎదురు చూడండి, ముందు వారిని కలుద్దాం, అప్పుడు మేము అయాన్ యొక్క చర్చను తదుపరి పని చేస్తాము. అది విన్న విజయ్ సమ్మగా తల ఊపాడు. ఆ తర్వాత అయాన్ విజయ్ గురించి డైమెన్షనల్ ప్రపంచం అయాన్ విజయ్ మళ్లీ కనిపించినప్పుడు ఇద్దరూ వెంటనే అకాడమీలో ఉన్నారని ఇది జరిగింది. అకాడమీ విద్యార్థులు అయాన్ మరియు విజయ్ ఒకరినొకరు చూడగానే అందరూ సంతోషించారు. అయాన్ మరి కొద్దిసేపటికే విజయ్ చుట్టుముట్టారు. మరియు అయాన్ రాక వార్త అకాడమీ అంతటా వ్యాపించింది. అయాన్ స్నేహితులు వ్యాపించిన వెంటనే విజయ్ తిరిగి వస్తాడనే వార్త అందరికీ అందింది. అయాన్, విజయ్ అన్నట్టుగా త్వరగా వచ్చారు. యాన్ మరియు విజయ్ స్టూడెంట్ మధ్య ఉన్న వారందరూ బయటకు వస్తుండగా అందరూ కలిసి వాహనం చూశారు మరియు నాగరిక స్నేహితుల విజయాన్ని స్వీకరించారు. కాసేపు కౌగిలించుకున్నాక కళ్లలో నీళ్లు తిరిగాయి. ఆ తర్వాత అందరూ విడిపోయి ఏకాంత ప్రదేశానికి వెళ్లారు. అయాన్ మరియు అతని స్నేహితులందరూ మాట్లాడటానికి కృతిక ఈ రోజు చాలా సంతోషంగా ఉంది మరియు ఆమె కళ్ళు అయాన్పై ఉన్నాయి. తనని ఎన్నుకోవాలా వద్దా అనే సందిగ్ధంలో పడ్డాడు. కృతికతో కంటికి ఎలా పరిచయం చేసుకోవాలి మరియు ఆమెను ఎలా తయారు చేయాలి. 3 పెళ్లిళ్లు చేసుకోబోతున్నానని చెప్పు. అందరూ సంతోషంగా ఉన్నారు కానీ ప్రశాంతంగా ఉన్నారు. శాంతిభద్రతలకు భంగం కలిగిస్తూ అయాన్ అన్నాడు. ఆదర్శ్, మీ ప్రపంచంలో మంచి అమ్మాయి దొరికింది కాదు. ఆదర్శ్ విన్న తర్వాత అందరూ అయాన్ గురించి ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా కృతిక వైపు చూడటం ప్రారంభించింది. ఆమె అయాన్ వైపు చూస్తుంటే అనిపించింది. అయాన్ సమాధానం కోసం ఎంతో ఆశగా ఎదురు చూశాడు. అప్పుడు విజయ్ అన్నాడు, ఆదర్శ అమ్మాయి అని చెప్పకు. యువరాణులు మాట్లాడతారు ఎందుకంటే అయాన్ ప్రపంచం ఇక్కడ ఇప్పటికీ రాజులు, చక్రవర్తుల పాలన కొనసాగుతోంది. మరియు అయాన్ అక్కడ ఒక రాజ్యానికి యువరాజు. విజయ్ వైష్ణవికి అంతా ఎలా తెలిసింది? బ్లాక్కి నాకు మరో విషయానికి చెప్పాడు. బ్లాక్కి ఇప్పుడు విజయ్గా మనిషి రూపంలో రావచ్చు. అందరూ కలిసి నిజంగానే షాక్ అయ్యారని అన్నాడు. ఓహ్, ఇదంతా కాదు, అయాన్కి జంతువులు ఉన్నాయి. మానవ రూపంలో నివసించే మొత్తం సైన్యం ఉంది. విజయ్ మాట్లాడుతూ, విజయ్ ఇప్పుడే చెప్పారన్నారు. లక్కీగా టాపిక్ నుంచి తప్పుకుంటున్నామని అన్నారు. అయాన్కి గర్ల్ ఫ్రెండ్ ఉందా లేదా అని తెలుసుకోవాలనుకున్నారు. లేదు, అది అయాన్ స్నేహితురాలు అని మాకు చెప్పబడింది. మీరు దాని గురించి తెలుసుకోవాలనుకుంటే అయాన్ చెప్పండి. నీకు గర్ల్ ఫ్రెండ్ ఉందా? వైష్ణవి మాటలు విన్న అయాన్ ఏదో ఆలోచిస్తున్నాడు. నాకు గర్ల్ ఫ్రెండ్ లేరు కానీ నేను ప్రస్తుతం 3 పెళ్లిళ్లు చేసుకోబోతున్నాను. అయాన్ మాటలు విన్న తర్వాత వారు ఆసక్తి మరియు కలిసిపోయారు. నువ్వు ఏమన్నారంటే 3 పెళ్లిళ్లు, అవునా? ఎందుకంటే నేను ఏ రాజ్యానికి పట్టాభిషేకం కాను. నేను మా నాన్న చక్రవర్తి సామ్రాట్ని. అందుకే చాలా రాజ కుటుంబాలు నా కుటుంబం. నా సోదరుడితో సంబంధాన్ని ఏర్పరచుకోవాలనుకుంటున్నాను. హర్షిత్ ఇంకా చిన్నవాడు కాబట్టి అందరూ నన్ను ఫాలో అవుతున్నారు. అయాన్ మాటలు విన్న తర్వాత అయాన్ అన్నాడు, అందరూ ఆసక్తిగా ఉన్నారు. కానీ కృతిక కొంచెం విచారంగా ఉంది. వైష్ణవి తన భుజం మీద అనుకుంది. చేతులు పట్టుకుని నీది, అయాన్ అని చెప్పింది. విడిపోయాం, మన స్నేహాన్ని కాపాడుకుందాం. ఈ రోజు వరకు ఈ 2 ప్రపంచాలను చేయవచ్చు. వైష్ణవి మాట విని నాకు పెళ్లి కాలేదు. కృతిక అంగీకారంగా తల ఊపింది. ఆమె ముఖంలో ఒక నకిలీ చిరునవ్వు చాలు. అయాన్ కూడా ఆమెను చూసి చిన్నగా నవ్వాడు. ఆ తర్వాత అందరూ కలిసి కూర్చుని మాట్లాడుకున్నారు. స్నేహితులందరూ కొన్నాళ్ల తర్వాత స్నేహితులుగా అనిపించారు. కాబట్టి వారు అందరి మధ్య చాలా మాట్లాడుకోవాలి. అందరి పవర్ లెవెల్కి అయాన్ చెక్ పెట్టాడని టాక్. అందరూ స్వర్గంలో ఉన్నారని వెల్లడించారు. యోధుడిగా మారాడని చూసిన తర్వాత అయాన్ చెప్పాడు, మీరందరూ మంత్రాలను బాగా ధ్యానించారు. అలా చేస్తే స్వర్గ యోధులు అవుతారు.
అవును, మీరు వెళ్లారు. ఇదంతా మీరు ఇచ్చినది. మంత్రాల ప్రభావమే మనకు చాలా ఇచ్చింది. లక్కీ నన్ను పవర్ఫుల్గా మార్చింది అని లక్కీ అన్నారు. ఇది విన్న తరువాత నేను అయాన్ మరియు తరువాత అయాన్ వైపు చూడటం ప్రారంభించాను. కృతిక అబద్ధం చెబుతోంది. ఇది చూసి అయాన్ షాక్ అయ్యాడు. మీరు యోగిని శక్తి మంత్రాన్ని 2 స్థాయిలలో ఉపయోగించారు. ఇంత త్వరగా చేశారా? ఈ వేగం ఏమిటి? సరే. ఈ స్పీడ్ చాలు అనుకున్నాను. ఈ యోగిని శక్తిలో కృతిక వాక్కు నెమ్మదిగా ఉంటుంది. 64 యోగిని శక్తి యోగినిది అన్ని అధికారాలను సంపాదించడానికి సంవత్సరాలు పట్టింది వెళ్ళు కానీ నువ్వు 2 యోగిని చేశావు. మీరు కేవలం 2 ఏళ్లలో అధికారం సాధించారు. ఇది చాలా అరుదు అని నేను భావిస్తున్నాను అయాన్. మీరు సంవత్సరాలలో యోగిని దేవత అవుతారు. ఆ తర్వాత ఏం జరుగుతుందని కృతిక చెప్పింది. ఆ తర్వాత నేను వచ్చి నిన్ను దివ్యలోకానికి తీసుకెళ్తాను. నేను నిన్ను తీసుకెళ్తాను. ఆ తర్వాత మీ కొత్త ప్రయాణం ప్రారంభమవుతుంది. అయాన్ అన్నారు మరియు మేమంతా అయాన్ లక్కీ అని చెప్పాము. మీరందరూ దేవుళ్ళుగా మారిన రోజు. మీరు కూడా నేను నిన్ను తీసుకెళ్తాను చింతించకు అని అయాన్ అన్నాడు. ఆకాశంలో చిల్లు పడుతుందని అప్పుడే చెప్పాడు. ఇది చూసిన అకాడమీలోని వారంతా ఆందోళనకు గురయ్యారు. అధికారులంతా బయటకు వచ్చి పగుళ్లను చూడటం ప్రారంభించారు. ఎప్పుడొస్తుందోనని అందరూ చూస్తున్నారు. 4 అమ్మాయిలతో సహా కొంతమంది బయటకు వచ్చారు. మరియు ఆ 7 వ్యక్తులకు అధికారం ఇచ్చిన 3 అబ్బాయిలు ఉన్నారు. అందరూ భయపడి ఆయుధాలు తీశారు. అప్పుడే అక్కడికి ఒక వాహనం వచ్చి, నువ్వు అందరూ భయపడాల్సిన అవసరం లేదు. అంతే తాను శత్రువును కాదన్న అయాన్ ప్రకటనను అందరూ విన్నారు. ఒక నిట్టూర్పు విడిచి వారి ఆయుధాలను తిరిగి ఇచ్చారు. ఆ తర్వాత అధికారులందరూ మరియు విద్యార్థులు ఆకాశం వైపు చూడటం ప్రారంభించారు. ఆ పగుళ్లలోంచి బయటకు వచ్చినది హర్షిత, రుద్రాణి, తాన్య మరియు మృణాళి మరియు వారితో ఉన్నారు 3 అబ్బాయిలు ధనంజయ్, కార్తీక్ మరియు బ్లాకీ ఉన్నారు. ఆ 6 వ్యక్తులు ఆకాశం నుండి దిగివచ్చినప్పుడు వారు చూడగా, అక్కడ ఒక వాహనం కనిపించింది. ఇది చూసి అందరూ సంతోషించి కిందకు దిగడం ప్రారంభించారు. అయాన్ స్నేహితులు 4 అందమైన అమ్మాయిలను పెళ్లి చేసుకున్నారు. తర్వాత అందరూ ఒకరినొకరు చూసుకోవడం మొదలుపెట్టారు. యాన్ తన 3 చెప్పాడని ఆదర్శ్ చెప్పాడు. ఇక్కడ మళ్లీ పెళ్లిళ్లు జరగనున్నాయి. ఆదర్శ్ మాటలు విని అమ్మాయిలు ఎలా ఉన్నారు? ఈ 4 ఏదైనా ఒకటి అయాందేనని విజయ్ అన్నారు. ఆమె చెల్లి హర్షిత కానీ ఆమె ఎవరో ఆమెకు తెలియదు. అదంతా ఆదర్శ్ చెప్పిన మాట వచ్చిన తర్వాత వాహనం వారి వద్దకు వెళ్లి రుద్రాణి ముందుకు వచ్చి అయాన్ ఇక్కడికి రావాలని చెప్పింది. మేము మీకు ముందే చెప్పాలి. క్షమించండి రుద్రాణి. మీరు కొంత సహాయాన్ని ఉపయోగించుకోవచ్చు. నాకు సమయం లేదు కాబట్టి తొందరపడి వచ్చాను. రుద్రాణితో మాట్లాడమని అయాన్ అడిగాడు. అనంతరం హర్షితతో పాటు మిగిలిన వారిని అయాన్ తీసుకెళ్లాడు. తనది మాత్రమే ఉన్న ఏకాంత ప్రదేశానికి వెళ్లాడు. మేము స్నేహితులం. ఆ తర్వాత అయాన్ హర్షితతో చెప్పాడు. నేను మీకు చెప్పాను తెలుసా మీరు ఇక్కడకు ఎందుకు పిలిచారు? కార్తీక్ మరియు ధనంజయ్ నీకు చనిపోయిన వ్యక్తి చెప్పాడు. హర్షిత పుంజుకోవాలని అన్నారు. హర్షిత విన్న తర్వాత, ఎవరు నాకు తెలియని విషయాలన్నీ హాబీలుగా మారాయి. కొన్ని క్షణాలు అయాన్ వైపు చూడటం మొదలుపెట్టాడు. తాన్య అయాన్ చెప్పిన తర్వాత ఇది మీకు తెలుసు పని అసాధ్యం అయితే, మీరు దీన్ని ఎందుకు చేయాలనుకుంటున్నారు? అవును. ఈ పని ఆయనకి అసాధ్యమేమీ కాదు. అయితే అయాన్కి ఎవరైనా దొరికితే మాత్రం ప్రమాదమే. మీరు అతనిని నరక చక్రవర్తి నుండి మరణం నుండి తిరిగి తీసుకురావాలి. మానవ ఆత్మను తిరిగి తీసుకురావడం అంత సులభం కాదు. రుద్రాణి నేనెందుకు ఇలా చేయాలి? నాకు కావాల్సినవన్నీ చెప్పే ముందు నేను నా పాత స్నేహితులతో చాలా టచ్లో ఉన్నాను. అయాన్ మాట్లాడుతూ అందరినీ పరిచయం చేసిన వెంటనే అయాన్ కృతికను అప్పుడే అందరికీ పరిచయం చేశాడు. అయాన్కి కృతిక తొలి ప్రేమ అని వైష్ణవి తెలిపారు. వైష్ణవి మాటలు విని రుద్రాణి, తాన్య, మృణాలి ఆశ్చర్యంగా కృతిక వైపు చూస్తోంది. ఆ 3 కంటే కృతిక అందం బాగానే ఉంది. కృతికను చూడడానికి కొన్ని క్షణాలు తక్కువ కాలేదు. తర్వాత రుద్రాణి అయాన్తో చెప్పింది మీది కాదు సంబంధం ఇలా కాదు. ఇప్పుడు చెప్పండి ఎందుకు? మీ మునుపటి జీవితంలో మీలోని ఈ వ్యక్తి ఎవరు? రుద్రాణి మాటలు విని అందరూ ప్రకటన వైపు తిరిగారు. అందరి చూపులు నాపైనే చూడడం మొదలుపెట్టాను. రండి. దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం. ముందుగా హర్షిత ఏ పని కోసం చేస్తానో నేను నిన్ను పిలిచాను. నువ్వు ఎలాగైనా చెయ్యి. అయాన్, కృతిక ఎవరిని బతికించాలనుకుంటున్నారు? అయాన్ విజయ్ కుటుంబ సభ్యులకు చెప్పాడు. అయాన్ మాటలు విన్న తర్వాత అందరూ విజయ్ వైపు చూస్తున్నారు. విజయ్ దుఃఖం చూసి చాలా బాధపడినట్లు అనిపించింది. అందరూ బాధపడిపోయారు. ఆ తర్వాత హర్షిత అన్నది నేను ప్రయత్నించిన ఈ రోజు వరకు నేను ప్రయత్నించగలను. మానవ శరీరం సృష్టించబడలేదు కానీ నేను ఒక పుస్తకంలో చదివాను బ్రహ్మ ఋషి ఇచ్చాడు.
అందులో మానవ శరీరాన్ని నిర్మించడానికి 5 విషయానికి ముఖ్యమైనది మరియు అది 5 మూలకాల యొక్క శక్తి, విత్తనం, దాని గురించి చింతించకండి. చేయి. నేను ఏర్పాటు చేస్తాను అని అయాన్ చెప్పాడు. హర్షిత తనకు బాడీ కావాలి అని అయాన్కి చెప్పింది దానిని సృష్టించడానికి 5 మూలకాల యొక్క శక్తి ఆమెకు విత్తనం కావాలి, అప్పుడే ఆమె శరీరాన్ని సృష్టించగలదు. ఇది విన్న అయాన్, నేను అందుకు ఏర్పాట్లు చేస్తాను అన్నాడు. నేను చేస్తాను, చింతించకండి. ఫర్వాలేదు మీరు ఏర్పాట్లు చేయండి. నేను డైమెన్షనల్ ప్రపంచానికి వెళ్తాను నేను ధ్యానం చేస్తాను ఎందుకంటే శరీరాన్ని సృష్టించడం ఇక్కడ చాలా శక్తి అవసరం, కాబట్టి 3. ఇలా చెప్పడంతో, నేను నా బాడీని నిర్మించాలనుకుంటున్నాను. హర్షిత దిమాని హర్షిత నిష్క్రమణ తర్వాత ప్రపంచానికి తిరిగి వచ్చింది అయాన్ తన అకాడమీ స్నేహితులకు చెప్పాడు అందరూ వెళ్ళి మీ పని చేసుకోండి నేనే శక్తి బీజాన్ని మీ అందరినీ సమావేశమైన తర్వాత కలుస్తాను. సరే వెళ్దాం కృతిక అందరూ మాతోనే ఉన్నారు అన్నాడు కృతిక. ఆమె అందరితో పాటు విజయ్ని కూడా తీసుకెళ్ళింది. అయాన్ రుద్రాణి వారందరి వెంట వెళ్ళింది మీరంతా కూడా వెళ్ళండి అని తాన్య, మృణాళికి చెప్పారు. నేను అయాన్ని తర్వాత కలుస్తాను అది విని ముగ్గురు అంగీకారంగా తల ఊపారు. ఆ తర్వాత అతను త్రిమితీయ ప్రపంచానికి తిరిగి వచ్చాడు. ఆ ముగ్గురూ వెళ్ళిపోయాక అదే ధ్యాస పోయింది. నేను కూర్చుని నా ఆధ్యాత్మిక శక్తిని సేకరించాను అయాన్ అన్ని కారణంగా వ్యాప్తి ప్రారంభమైంది నా ఆధ్యాత్మిక శక్తిని నేను చూడగలిగాను. అయాన్ అనే పదాన్ని వ్యాప్తి చేస్తున్నప్పుడు విద్యుత్ శక్తి గురించి చెప్పాడు. శక్తి కొండ నుండి శక్తి యొక్క బీజం పొందబడుతుంది. ఇప్పుడు మిగిలి ఉన్న 4 మూలకాలు అగ్ని, గాలి, నీరు మరియు భూమి. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ 4 అంశాల శక్తి దొరకడం చాలా కష్టంగా ఉన్న విత్తనం కోసం వెతకడం మొదలుపెట్టారు దాదాపు 2 గంటల పాటు ఎక్కడికక్కడ ఇబ్బందిగా మారింది వాహనం చూసిన తర్వాత అగ్నిపర్వతం లోపల నుండి ఒక జలపాతం మరియు ఒక గుహ కనుగొనబడింది గాలి వస్తోంది. 3 ఒకదానికొకటి ఎదురుగా ఉన్నాయి. దిశలో ఉన్నాయి కానీ ఈ మూడింటిని చేరుకోవడానికి ఆయనకి అది కష్టం కాదు అదే ధ్యానంలో మీ 3 క్లోన్లను బయటకు తీయండి తీసి 3 చోట్లకు పంపాడు ఆ తర్వాత శక్తి బీజ్ తీసుకురావడానికి అయాన్ భూమి మూలకం యొక్క శక్తి విత్తనాలను కనుగొనడానికి మీ ఆధ్యాత్మికతను మైదానంలోకి పంపడం ప్రారంభించండి దాదాపు 50 మీటర్ల లోతుకు వెళ్ళింది దీని తరువాత, అయాన్ శక్తి బీజాలను పొందాడు. మీ శక్తితో 3 శక్తి విత్తనాలను తీయండి ఎర్త్ ఎలిమెంట్ యొక్క పవర్ సీడ్స్ బయటకు తీశారు యాన్ తన క్లోన్కి తిరిగి వచ్చిన తర్వాత దాదాపు 2 గంటల తర్వాత వెయిట్ చేయడం మొదలుపెట్టారు 3 క్లోన్లు శక్తి విత్తనాలతో తిరిగి వచ్చాయి. ముగ్గురి దారిలో ఇబ్బందులు ఎదురయ్యాయి. కానీ వారి శక్తి ముందు అన్ని ముగ్గురు కష్టాలకు లొంగిపోయారు శక్తి సీడ్ తీసుకున్న తర్వాత, ఆర్యసోల్ వరల్డ్కు క్లోన్లను పంపింది అయాన్ తన స్థలం నుండి అదృశ్యమైన తర్వాత మరియు తన స్నేహితుల గది బయటికి చేరుకున్నాడు స్నేహితులందరినీ తీసుకెళ్లిన తర్వాత అయాన్ కృతిక అంతే వైష్ణవిని పిలిచి అందరినీ తీసుకెళ్లాడు డైమెన్షనల్ ప్రపంచం పోయింది డైమెన్షనల్ ప్రపంచం లోపలికి వెళ్లిన అయాన్ హర్షిత ధ్యానంలో ఉండటాన్ని చూశాడు. హర్షిత ధ్యానం చేయడం చూసి నేను చేస్తున్నాను. హర్షిత అయాన్ బ్లాకీకి చెప్పి ఎంతకాలం అయింది? దాదాపు 5 రోజులుగా ఆమె ధ్యానం చేస్తోంది. మనసులో నలుపు ఏదో ఓకే అన్నాడు రుద్రాణి. నేను మీకు సమయం మరియు శ్రద్ధ ఇస్తున్నాను. మరియు మిగిలిన 2 తినడానికి వెళ్లారు. అయాన్ అన్నాడు ముగ్గురు ఏదో పని కోసం డైమెన్షనల్ ప్రపంచం నుండి బయటపడ్డారు. బ్లాక్కి వెళ్ళిపోయాడు మరియు కొన్ని రోజుల్లో తిరిగి వస్తాడు. సరే మరి కొంత కాలం వెయిట్ చేద్దాం అన్నాడు హర్షిత ధ్యానం నుంచి బయటకు రావడమే ముందున్న పని. దీని తరువాత, అయాన్ మనం కూడా ధ్యానం చేయాలని చెప్పాడు. చాలా కాలం తర్వాత, మేము డైమెన్షనల్ ప్రపంచాన్ని తీసుకుంటాము లక్కీగా ఉపయోగించుకునే అవకాశం వచ్చింది సరే మనం కూడా కృత్తిక ధ్యానానికి వెళ్దాం ఆమె చెప్పింది. సరే, మీరందరూ వెళ్ళి ధ్యానం చేసుకోండి. నేను కూడా ధ్యానం చేయడానికి వెళ్తాను అని అయాన్ చెప్పాడు. అందరూ అంగీకరించిన తరువాత, అందరూ ధ్యానానికి వెళ్లారు. అందరూ వెళ్ళిపోయిన తర్వాత అయాన్ కూడా ధ్యానానికి వెళ్ళాడు. అయాన్ తన మామూలు ప్రదేశానికి వెళ్ళాడు నేను వెళ్ళి అయాన్ ధ్యానంలో ధ్యానం చేయడం ప్రారంభించాను. అతను కూర్చున్న వెంటనే అయాన్ శరీరం నుండి ఎరుపు శక్తి వచ్చింది. రావడం మొదలైంది కాని ఇప్పుడు మునుపటిలా లేదు నేను 10 రోజులు ధ్యానం చేయలేదు లోపలికి వచ్చాక అయాన్ కళ్ళు తెరిచాడు కాబట్టి అతను ఇప్పుడు తన శక్తి స్థాయిని గ్రహించాడు నేను ఏమాత్రం బాగుండడం లేదని ఫీలింగ్ యాన్ తన మనస్సులో, ఇప్పుడు చాలా సాధారణమైనది దృష్టి మరియు శక్తితో మా శక్తి స్థాయిలో దాని వల్ల ఎలాంటి తేడా కనిపించదు రుద్రమహల్ గురించి అప్పుడే నాకు తెలుసు నాతో మాట్లాడి నా శక్తి స్థాయిని పెంచుకోగలుగుతాను ఇలా చేసిన తర్వాత అయాన్ తన స్థలం నుండి లేచాడు మాన్షన్ వైపు వెళ్లి ఆయన్ను చూశాడు.
హర్షిత మెడిటేషన్ నుంచి బయటకు వచ్చిందని తెలిసింది అయాన్. వెంటనే హర్షితను కలుసుకుని ఆమెకు శక్తిని ఇచ్చాడు. విత్తనం తీసుకున్న తర్వాత విత్తన శక్తిని ఇచ్చింది హర్షిత తన పనిలో నిమగ్నమై పని ప్రారంభించింది. హర్షిత చెప్పే ముందు ఈ పని పూర్తి చేయనివ్వండి, మీరు అలా చేయడానికి దాదాపు 1 నెల పడుతుంది, అందరూ వెళ్ళాలనుకుంటే పనికి వెళ్ళవచ్చు. నేను పూర్తి చేసిన తర్వాత కాల్ చేస్తాను, సరే. నా పెంపుడు కుటుంబాన్ని కలవనివ్వండి, నేను బయలుదేరుతున్నాను. అయాన్ వెళ్ళాలి అన్నాడు. ముందు నా స్నేహితులందరూ ఒక డైమెన్షనల్ రాయిని ఇచ్చాడు. ఆపై అతను డైమెన్షనల్ ప్రపంచాన్ని విడిచిపెట్టాడు. అయాన్ వెళ్ళిపోయిన తర్వాత అయాన్ వెళ్ళిపోయాడు. అందరి స్నేహితులు కూడా అకాడమీకి బయలుదేరారు. వెళ్ళాక హర్షిత తన పనిలో బిజీ అయిపోయింది. మరోవైపు అయాన్ రాథోడ్ కుటుంబం ఇంట్లో ఉన్నప్పుడు ఆయన చేరుకోగానే అయాన్ని చూసి అందరూ సంతోషించారు. అయాన్ తల్లి అతని తల్లితో చాలా సంతోషంగా ఉంది. ఆ తర్వాత అయాన్ ఆమెతో చాలాసేపు మాట్లాడాడు. అందరితో డిన్నర్ చేసి ఆ తర్వాత అయాన్ వారికి అన్ని డైమెన్షనల్ రాయిని ఇచ్చి ఆపై అక్కడి నుంచి బయలుదేరి డైమెన్షనల్ ప్రపంచానికి చేరుకున్నాడు. శరీరంగా మారిన తర్వాత హర్షిత ద్వారా అయాన్కి ఆ విషయానికి తెలిసింది. దాదాపు సిద్ధంగా, ఇప్పుడు ఆమె తన పనిని చేయవలసి ఉంది. దానికోసం 3 ఆత్మలను తీసుకురావాలి. అయాన్ సామ్రాట్ నార్కే షావర్ను కలవాలి, ఎందుకంటే వారికి ప్రతి ఆత్మ గురించిన సమాచారం ఉంటుంది. అది స్వర్గం యొక్క ఆత్మ లేదా ఒక క్షణం ఆలోచించిన తరువాత అయాన్ నరకం యొక్క ఆత్మ, డైమెన్షనల్ ప్రపంచం మరియు విశ్వం నుండి అదృశ్యమైంది. అయాన్ తన ప్రయాణంలో అత్యంత వేగంతో బయలుదేరాడు. అయాన్ ముందుకు సాగుతున్నాడు. అతని గమ్యం నరకం. అయాన్ దారిలో చాలా గ్రహాలను కనుగొన్నాడు. అయాన్ వేగం చాలా వేగంగా ఉంది. ఇప్పటికీ అయాన్ తన వేగంతో సంతృప్తి చెందలేదు. అయాన్ వేగంగా ముందుకు సాగుతున్నప్పుడు అతని ఎదురుగా ఒక ఫ్లయింగ్ సాసర్ వెళ్ళింది. ఆ ఫ్లయింగ్ సాసర్ వేగం అయాన్ కంటే ఎక్కువ. ఇది చూసిన యాన్, ఇది ఎవరి ఫ్లయింగ్ సాసర్ అని అన్నాడు. చాలా వేగంగా ఉంది. ఇది 6వ స్థాయి. ఇది ఏదో ఒక సాధారణ దేవుడి ఫ్లయింగ్ సాసర్, ఏ ప్రభావవంతమైన దేవుడిది కాకూడదు అంటూ అయాన్ స్పీడ్ పెంచాడు. ఆ ఫ్లయింగ్ సాసర్లో ఒక వ్యక్తి కూర్చున్నప్పుడు వాహనం దాని ఫ్లయింగ్ సాసర్ వేగంతో ఎగిరేలా తయారు చేయబడింది. అతను ఏమి జరిగిందో చూడగానే అతను చాలా ఆశ్చర్యపోయాడు మరియు అన్నాడు, నా 6వ స్థాయిలో ఉన్న ఈ దేవుడు ఎవరు? ఒక ఫ్లయింగ్ సాసర్ వలె అదే వేగంతో ఎగురుతుంది. అప్పుడు అతని పక్కనే ఒక వ్యక్తి వచ్చి ఇలా అన్నాడు, స్వామి మృత్యుంజయ్ దేవ్ కొత్త వ్యక్తిలా ఉన్నారు. దేవుడు ఉన్నాడు, అందుకే మనకు తెలియదు. కానీ అందుకే ఇది చాలా శక్తివంతమైనది మరియు చాలా వేగంగా ఉంటుంది. అది ఎగురుతుందా? కావాలంటే మృత్యుంజయ్ దేవ్ అవును చేయి అన్నాడు. దేవుడిగా మారిన వెంటనే ఇలా జరగాలా? ఇది శక్తివంతమైనది అంటే అది సాధారణమైనది కాదు. దేవుడు కాదు, యుద్ధ దేవుడు. మృత్యుంజయ్ దేవ్ సేవకుడు ఓకే చెప్పాడు. ముగింపు స్థాయిని ఆపమని చెప్పండి మరియు నన్ను లోపలికి పిలవండి అని మృత్యుంజయ్ దేవ్ చెప్పాడు. మృత్యుంజయ్ దేవ్ ఇలా చెప్పగానే సేవకుడు అతను వెళ్ళిన కొంతసేపటికి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఎగురుతున్న విమానం ఈ అయాన్ను చూసిన వెంటనే ఆగిపోయింది. అతను ఆశ్చర్యపోయి ఆగి ఎగిరిపోయాడు. నేను స్థాయి వైపు చూడటం మొదలుపెట్టాను మరియు అది ఎగిరిపోయింది. షెడ్లో నుంచి ఓ వ్యక్తి బయటకు వచ్చాడు. మృత్యుంజయ్ దేవుని సేవకుడు మరియు అతను కూడా దేవుడే. దానివల్ల ఆయన కూడా ఆయన్లాగే గాలిలో కూరుకుపోయారు. అయాన్ మృత్యుంజయ్ దేవ్ దృష్టిని ఆకర్షించినప్పుడు ఎగురుతూ ఉంది. సేవకుడిని చూడగానే అతని వైపు చూసి ఇలా అన్నాడు, మీరు ఎవరు? నా పేరు జగ్జిత్. నేను వంశీ దేవత మృత్యుంజయ్ దేవ్ సేవకుడిని. నిన్ను కలవాలనుకుంటున్నాను, నాతో వచ్చి. సేవకుడు ఇలా మొత్తం విశ్వంలో అనేక వంశాలు ఉన్నాయని చెప్పారు. అసుర, మానవ, యక్ష, రాక్షస, స్వర్గపు దేవుడు వంశీ, నరక్ దేవ్ వంశీ, లోమ్రి వంశ్ మొదలైనవన్నీ వంశంలో దేవుళ్ళుగా మారిన వారికి వారి పేరు పెట్టారు. మృత్యుంజయుడు వంశపారంపర్యంగా ప్రసిద్ధి చెందినట్లే ఒకరు రాక్షస మూలానికి చెందిన దేవుడు మరియు అయాన్ మానవ మూలం దేవతా. జగ్జిత్ విన్న తర్వాత అయాన్ ఏదో ఆలోచిస్తున్నాడు. అతను మీ అసుర వంశ దేవుడు ఒకడు అన్నాడు. అయాన్ మానవ జన్మ దేవతతో ఏమి మాట్లాడాలి? ఇది విన్న జగ్జిత్ ఆసక్తిగా ఇలా అన్నాడు, నువ్వు మమ్మీ గాడ్ అయితే ఇది ఎలా ఉంది? గత 1000 సంవత్సరాలలో మానవుడు లేడు. నేను రాజవంశ దేవుడిని కాను. నేను కొత్త దేవుడిని. నేను ఉన్నాను. విషయానికి ఏమిటో చెప్పు. నీ పని చెప్పు, లేకపోతే నేను బయల్దేరుతున్నాను అని అయాన్ మాటలు విని అన్నాడు. జగ్జిత్ మాట్లాడుతూ, కొత్త దేవుడు ఉన్నాడు మరియు చాలా గర్వపడుతున్నాడు. దివ్య ప్రపంచంలో మీకు సరిపోదు. మీరు గర్వంతో చనిపోతే నా గురించి చింతించకండి. ఎక్కువ పని చేసి నాకు సమయం లేదు అని చెప్పు. నేను త్వరగా ఎక్కడికైనా చేరుకోవాలి అని అయాన్ చెప్పాడు. మృత్యుంజయ్ దేవ్ మిమ్మల్ని మీ దివ్య ప్రపంచానికి అనుగ్రహిస్తాడు. సైన్యంలో చేరాలనుకుంటున్నారా? రండి, మరి మీ సమ్మతిని తెలియజేయండి.
అని జగ్జిత్ నాకు చెప్పారు. మీ దేవుడు సైన్యంలో చేరడం లేదు. అయాన్ చాలా చెప్పాడు. అప్పుడే జగ్జిత్ వెనుక నుంచి ఒక గొంతు వినిపించింది. ఎలాగో వినడం నాకు అలవాటు లేదు. యుద్ధ దేవుడు రుద్రుడు మరణించిన తరువాత మానవులు వంచి దేవతలు దివ్యలోకంలో బలహీనులయ్యారు. అవును. ఇది విన్న తర్వాత మృత్యుంజయ్ స్వరం మనుష్యులుగా పుట్టిన దేవతలు బలహీనులయ్యారు అని ర్యాన్ చెప్పాడు. నేను వారితో ఉన్నాను అని కాదు, ఇది నాకు వదిలేయండి. ఇది అర్థం చేసుకోండి నా దేవుడా. భూలోకంలోకి అడుగు పెట్టగానే మానవ జన్మ దేవత మీరు బలపడటం ప్రారంభిస్తే అప్పుడు మీరు వస్తారు. దీని ద్వారా మానవ జాతి బలపడుతుంది మరియు మీరు చేస్తాను. నువ్వు ఎవరు? మృత్యుంజయ్ కొంచెం కోపంగా అన్నాడు. నా పేరు అయాన్ మరియు నేను ప్రస్తుతం ఏదో పని చేస్తున్నాను. నేను బయలుదేరుతున్నాను కాబట్టి నా దారిని వదిలేయండి అయాన్ కోపంగా అన్నాడు. అయాన్ నరకానికి వెళ్ళాలి. నరకే చక్రవర్తి భౌతికకాయాన్ని కలుసుకోవడంలో జాప్యం జరుగుతోంది. అతనికి అస్సలు సమయం లేదు. అపరిచితుడితో వాదిస్తూ సమయాన్ని వృధా చేస్తారు. అయాన్ మాటలు విన్న మృత్యుంజయ్ అతనికి కోపం వచ్చి నేను ఏమైనా అన్నాడు. నాకు ఆమె కావాలి. నేను ఆమెను నాది మరియు ఇప్పుడు మీరు నా సైన్యంలో చేరాలని నేను కోరుకుంటున్నాను. అవును, అయితే దీని కోసం నేను మిమ్మల్ని అరెస్టు చేయాల్సి రావచ్చు. ఈ ఆయన్ను ఎందుకు చెప్పనక్కరలేదు. నా చేతుల్లో దైవిక శక్తిని సేకరించాడు. ఏ సమయంలో ఏ ఖంజ్గా మారిపోయింది. దానికంటే ఎక్కువ వాహనం యొక్క ఈ జీవితం నుండి శక్తివంతమైన శక్తి వెలువడింది. మృత్యుంజయుడు వీరి మొదటి దేవుడు ఖాంజ్ ఎదుర్కొంటున్నట్లు వెల్లడించిన తర్వాత మృత్యుంజయ్ నీకు ఇంకో అవకాశం ఇస్తాను అన్నాడు. నా సైన్యంలో చేరండి. మృత్యుంజయ్ మాటలు విని యాన్ ఏమీ మాట్లాడలేదు. ఇది చూసిన మృత్యుంజయ్ కోపం తారాస్థాయికి చేరుకుంది. అతను వచ్చి వాహనం వైపు తన బాకును చూపించాడు. గాలిని కత్తిరించే మృత్యుంజయ్ బాకు విసిరాడు. హువా ముందుకు కదులుతున్నాడు. వాహనం ఏది? అయాన్ తన అరచేతిని ముందుకు వేశాడు. నేను నా అరచేతిని పొడిగించగానే ఎరుపు రంగు బాణం బయటకు వచ్చి అయాన్ బాకు వైపు వెళ్లడం ప్రారంభించింది. ఆ ఎర్రటి బాణం యొక్క శక్తిని అనుభవించండి. మృత్యుంజయ్ చాలా ఆశ్చర్యపోయి అన్నాడు. ఒక కొత్త దేవుడు అటువంటి శక్తివంతమైన దాడిని కలిగి ఉన్నాడు. అయితే ఈ దాడి ఎలా మరియు ఏమిటి అంటే నేను నా 2000 సంవత్సరాల జీవితంలో చూడలేదు. కాబట్టి వీక్షకులు, మీరు ఏమనుకుంటున్నారు? ఈ నవలలో మరింత తెలుసుకోవడం జరుగుతుంది. అప్నా సప్నా మనీ తదుపరి వాటిని వింటూ ఉండండి. అధ్యాయం మాత్రమే మరియు ప్రతిరోజు మా ఛానెల్లో మాత్రమే. అయితే మీకు అధ్యాయం నచ్చితే లైక్ చేయండి మరియు దయచేసి వ్యాఖ్యానించండి. ఇది భవిష్యత్తులో కూడా నాకు సహాయం చేస్తుంది. అధ్యాయాలను అప్లోడ్ చేయడం ఆనంద